పేపర్లో ప్రకటన ఇచ్చాడు. లక్షలు సంపాదించడం ఎలాగో చెబుతా, 10 రూపాయలు ఎంఓ చేయండి అన్నాడు. ఇది అందరూ చిన్న ప్రకటన అండి. 1,00,000 సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలా, 10 రూపాయలు ఎంఓ చేయండి. 1,00,000 మంది ఎంఓ చేశారు. వాడు వెంటనే ఒక ప్రకటన ఇచ్చాడు, 1,00,000 సంపాదించడం ఎలా అన్నాడు. పిచ్చి కదవరు, 10,00,000 మంది ఎంఓ చేశారు. 1,00,000 ఇంటూ 10 లక్షలు వచ్చింది. వాడు వెంటనే ఒక ప్రకటన 500తో ఇచ్చాడు. వాడు 1,00,000 సంపాదించడం ఎలా, నమశివాయ కంపెనీ ఇచ్చి. ఇంత తేలిక సంపాదించేది ఈ దేశంలో జనం మోసపోతారు. అసలు వాడు ఎలా చెబుతాడు మనకి 10 రూపాయలకి 1,00,000 సంపాదించే నిజమైతే వాడి దగ్గర ఉన్న 10 రూపాయలతో వాడు సంపాదించుకోవచ్చు కదా. మళ్ళీ 10 రూపాయలు ఎందుకు పంపడం? 10కే 1,00,000 నేను కట్టాను పిన్ని, నువ్వు కట్టావా? పిన్ని బాబా ఇద్దరు నాశనం అయిపోయి. లేకపోతే మొత్తం టీవీల్లో వచ్చే రకరకాల లక్కీ కార్యక్రమాలన్నీ ఎలా నడుస్తున్నాయంటే మన అజ్ఞానం వల్ల నడుస్తున్నాయి. వాడేవాడండి మనకు బహుమతులు ఇవ్వడానికి? మనం ఎందుకు కట్టాలి? కష్టపడి సంపాదించుకోలేము. అత్యాసక్తిని చూపించద్దు. లాభం రాని నష్టం రాని, అవమానం జరగని సన్మానం జరగని, ఒకలా తీసుకో. రోజుకు ఒకలా ఉంటుందా? నన్ను ఒకలా ఉంటుంది, మొన్న ఒకలా ఉంటుంది, ఒకలాగే ఉండని. ఎన్నికలకు ప్రచారానికి వచ్చే నాయకులే చూడు, మందే మొత్తం అందరూ మందే, ఇక నువ్వు ఒక్కడవైతే వీడు ఓట్లు లేకపోయినా నెగ్గుతాడుగా. రావడం ఎందుకు? ఇదో పెద్ద నాటకం. మొత్తం అంతా మందే అని ఎందుకంటారంటే మనకే వేసేయమని చెప్పడానికి. మనం కూడా ఏమనుకుంటాం, మొత్తం అంతా వాళ్ళదేనట, మనం కూడా వేసేద్దాం. ఇలా అనుకుని వేసిన వాళ్ళ వల్ల ఆయన నెగ్గాడు, అది విషయం. వీళ్ళు వేయిపోతే ఆయన నెగ్గాడు. అందుకే ఓటేసినప్పుడు కూడా వాళ్ళ మాటలు కాదు మనం నమ్మాల్సింది. మంచి వ్యక్తి ఎవరు, వాడు ఏ పార్టీ అయితే మనకేమండి. ఇది ఎక్కడ గోలా? పార్టీని నాయకుడిని చూస్తారు అర్థం లేకుండా. ఇండిపెండెన్స్ ఎవరు మహానుభావులు పోటీ చేసినా నెగ్గడంలా ఈ దరిద్రం కారణంగా. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు, గంటో చెప్పో గొడుగో ఏదో ఒకటి ఇస్తారు. ఇవని ఆయన మంచివాడు, వేయడానికి మనకేమిటండి? మనం ఎలా ఉంటే ఈ నెగ్గడ కదా, నెగ్గాలా? నీ అహంకారం కాకపోతే నువ్వు వేస్తే నెగ్గాలా? అది అహంకారం. నీ అభిప్రాయం చెప్పమన్నారు కానీ వాడు నెగ్గేలా వేయమని చెప్పలేదండి. ఈయన మంచివాడు కాబట్టి మేము ఓటేస్తామంటే ప్రతి ఎన్నికల్లో మంచివాడికే ఓట్లు పడతాయమ్మా ఖచ్చితంగా, అహంకారులకు పడవు. మనం అలా చెయ్యం. పార్టీలు, ప్రచారాలు, నాయకులు, ఈ దరిద్రం అంతా వచ్చేస్తుంది. ఈవేళ మనకి చాలామంది కనపడతారు. తొందరగా పని అయిపోవాలి, తొందరగా డబ్బు రావాలి. అది కూడా డబ్బు కూడా 100,000 కాదు, కోట్లే. ఎవడు భాగస్వామి ఇక్కడ? పాలమ్మి, పెరుగమ్మి, పొల్లమ్మి, పిడకమ్మి పిల్లలను చదివిస్తున్న వాళ్ళు, రైతు కుటుంబాలను చూసిన వాళ్ళు ఇక్కడ కొన్ని 100 మంది ఉంటారండి. ఆడాళ్ళు ఎంత కష్టపడ్డారండి ఇళ్లలో కూర్చుని, పిడకలు చేసి గోడకు చరిచి అవన్నీ అమ్మి, పాలమ్మి, పెరుగమ్మి, నెయ్యి అమ్మి, ఇంజనీరింగ్లు చేయించి ఎంబీబీఎస్లు చేస్తే వీడు చేస్తున్న పనులు ఏంటండి? కుటుంబానికి అప్రతిష్ఠత ఇచ్చేలాగా. ఆ తల్లి ఎంత క్షోభపడుతుంది అక్కడ. ఇటువంటి వాడినా నేను చదివించింది, ఇటువంటి వాడి కోసమా నేను త్యాగం చేసింది. కొంతమంది పొలాలు అమ్మేసి చదివిస్తున్నారు, ఇళ్ళు అమ్మేసి చదివిస్తున్నారు. వీళ్ళ కోసం భార్య చోట భర్త చోట కాపరాలు పెట్టి చదివిస్తున్నారు. ఇక్కడ భర్త భార్య ఇక్కడ వ్యవసాయం చూసుకుంటే భర్త వెళ్ళి కొడుకుతూ ఉంటాడు పట్టణంలో, కాకినాడలో ఎక్కడ. లేకపోతే భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉంటుంది. ఎందుకు ఈ వియోగం అనుభవిస్తున్నారండి? పిల్లల కోసమే కదా. ఇదే వీళ్ళు ఎందుకు సరిగ్గా ఉండట్లేదు కొంతమంది అంటే అల్పకార్య బుద్ధులు. తేలిగ్గానే పని పోవాలనుకుంటా. తేలిగ్గా ఏ పని కాదమ్మా. ప్రతి చోట, ప్రతి పద్యంలో, ప్రతి శ్లోకంలో వీలైనంత వరకు స్త్రీని అవమానించడమే. ఇవాళేమో పట్టుకు ఎడుతున్నారు. హిందూ సంప్రదాయం ఏం కాపాడతారు వాళ్ళని గౌరవించకపోతే? అంచేత నేను అందులో ఉండేవే గౌరవించే విషయాలు చెప్పుకుని వస్తున్నా, సరసంగా, సరదాగా, జాగ్రత్తగా, సగౌరవంగా, సభక్తికంగా. మనుషుల్ని గౌరవించినప్పుడే మనతోటి ఉంటారండి ఎవరైనా సరే. నౌకర్లైతే మాత్రం తిడితే పడతారా? తిట్టకుండా పనులు చెప్పలేమా? అరే ఒరే అనాలా? ఆ మాట మానుకోలేమా? మనం ఈ కులాల్లో, పెద్ద కులాల్లో పుట్టాం కాబట్టి సరిపోయింది. ఆ కులాల్లో పుట్టుంటే ఆ బాధ మందే కదా, అప్పుడు తెలిసేది కదా. ఇవాళ మన పిల్లలు హాయిగా ఆ కులాల వాళ్ళని చేసుకుంటుంటే ఒక్కొక్కడు పరువు నష్టం, హత్య, కత్తేసుకు బయలుదేరుతున్నాడు ఇక్కడ. మరి వీరు అక్కడే చదివారు, వారు ఇక్కడే చదివారు. వారికి ప్రేమించుకోవడం తప్పితే ఏం తెలియదు. మరి మీకున్న భేదాల్లో ఏం చేయమంటారు? ఇవాళ పరువులు పోతున్నాయి. అవమానించింది మనమే, ఆ స్థితికి తీసుకొచ్చింది మనమే. ఇవాళ ఏదో జరిగింది అనేది మనమే. మొత్తం సమాజంలో ఈ కులపరమైనటువంటి భావాలు నశించే వరకు, ఎక్కువ తక్కువ అనే భావాలు పోయి మంచి చెడ్డ మాత్రమే ఉండే వరకు ఈ భేదాలు పోవండి. బాగా తాగిన వాడికి ఇక సిగ్గు అనేది ఉండదు. తల్లి కూతురు భేదం లేకుండా ఘోరాలు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఘోరాలకి, నేరాలకి మొత్తం మద్యం కారణమవుతోంది. దాన్ని ప్రభుత్వము ప్రోత్సహిస్తోంది, ప్రజలు ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ దురదృష్టం ఎలా వచ్చింది అంటే కుర్రాళ్ళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడి ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు, వై వాట్ హ్యాపెన్ టు యూ అంటూ. అది నేరం అన్నమాట. ఇక్కడ వాడు వెంటనే మొదలెట్టేయాలి. పైగా దానికి పేరు పెట్టారు ఈ మధ్యన కొత్తగా, సోషల్ డ్రింకింగ్ అంట. అబ్బా, అంటే సోషల్ డ్రింకింగ్, సైన్స్ డ్రింకింగ్, మ్యాథమెటిక్స్ డ్రింకింగ్, ఇంగ్లీష్ తెలుగు డ్రింకింగ్, అంటే ఫిజిక్స్ డ్రింకింగ్, ఇన్ని ఉంటాయి అన్నమాట. సోషల్ డ్రింకింగ్ ఎలా అవుతుందండి? సోషల్ అయితే డ్రింకింగ్ మానేయాలి.
అంటే సామాజిక మర్యాదే కదా మీరు మాట్లాడే మాట. నలుగురిలో మర్యాద కోసం తాగుతావా, నలుగురిలో మర్యాద కోసం తాగడం మానేస్తావా? ఇది మర్యాద. మర్యాద ఎలా అవుతుందండి? సోషల్ డ్రింకింగ్ ఏమిటండి? వీడు పెళ్లి కొడుకు పిల్లనివ్వాలంటే వాడికి డ్రింకింగ్ ఉంది అంటే మూతిమి కొట్టి పంపేయాలి పెళ్లి చూపుల్లోనే. అందుకని మా వాడేదో పుచ్చుకుంటాడు కానీ సోషల్ డ్రింకింగ్ ఏంటో మరి పొద్దున సైన్స్ డ్రింకింగ్ అయిపోతుంది ఇక్కడ. తాగేవాడికి పిల్లని ఎలా ఇస్తామండి? అబ్బే అదంతా మామూలే ఇచ్చేస్తాం, రేపు పొద్దున్న నాశనం అవుతారు. మనం ఒక ఉద్యోగానికి పెట్టాం, దరఖాస్తు పెట్టాం. ఆ మనతో పాటు ఏదో ఒక 25 మంది పెట్టారు, 25 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు. అది మనకి రావాలి అనుకున్నాం, మన ప్రయత్నం మనం చెయ్యాలి. దాంతోపాటుగా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి. స్వామి, నా కుటుంబం పరిస్థితి నీకు తెలుసు, ఈ ఉద్యోగం వస్తే కాస్త మేము బయటపడతాం, అందులోంచి కాస్త నాకు వచ్చేలా చూడు. ఇలా అడగడం స్వార్థమే కానీ మరి నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతావయ్యా అని లౌక్యంగా ఓ దండం పెడితే భక్తుడైన వాడికి భగవంతుడు చేసే సహాయం ఎలా ఉంటుంది అంటే, ఆ ఇంటర్వ్యూలో అధికారులు ఉంటారే వారు కాస్త వీడిని తేలికైన ప్రశ్నలు అడిగేలాగా, వీరు ఏ రకమైన జవాబు చెప్పినా ఆనందించేలాగా చేసి మొత్తం మీద బయట పారేస్తాడు. అనుమానమే లేదు ఇక్కడ. కానీ నువ్వు ఏమీ తయారవ్వకుండా, దానికి తగిన అర్హత కూడా లేకుండా గుళ్ళోకి వెళ్ళి 1,00,000 కొబ్బరికాయలు కొట్టా, ఎన్ని కొట్టినా ఒకటే, నువ్వు డిగ్రీ పాస్ అవ్వలేదు ఇక్కడ. నువ్వు కొబ్బరికాయ కూడా కొట్టమన్నాడు, తలకాయ కొట్టుకోబెట్టి. ఉండవలసిన అర్హత లేకుండా కొబ్బరికాయలు కొట్టానంటే వీటి ఇక్కడ. దేవుడు మన కొబ్బరికాయలకి, గోంగూర కట్లకి, తోటకూర కాడకే లొంగడండి. నిర్మలమైన భక్తికి ఒక్కదానికే లొంగుతాడు భగవంతుడు. నిర్మలమైన భక్తి. ఉద్యోగం పోయింది, కృంగిపోవద్దు. మళ్ళీ వచ్చింది, పొంగిపోవద్దు. మనం కాస్త కృంగిపోవడం మొదలెట్టామంటే బంధువులో మిత్రులో ఎవరో వస్తారు, వాళ్ళు కొంతమందికి మనం బాగుండడం ఇష్టం ఉండదు. నీ జాతకం ఇంతేరా, నువ్వు తుఫాను వచ్చినప్పుడు పుట్టావురా, నేను చెప్పాను మీ నాన్నకి. అప్పుడు ఈయన చెప్పిన మాట నిజమైందని ఈయనకి ఆనందమే తప్ప వాడు ఉద్యోగం పోయింది అనే దుఃఖం లేదండి ఈ పెద్ద మనిషికి. బంధువుల్లో ఇటువంటి రాక్షసులు చాలా మంది ఉంటారు. పెట్టేస్తాడు పెంట అక్కడ, వీడు బాగుండకపోవడమే వాడికి కావాలి. ఇవేవీ నమ్మకుండా మనం దానికి సాధన చేసుకున్నట్టయితే అదే సమయంలో మళ్ళీ ఉద్యోగాన్ని సంపాదిస్తాం ఖచ్చితంగా. అందుకని చెబుతున్నా, నిన్నటి దుఃఖం ఇవాళ కోసం. ఎందుకంటే ఈ ఉద్యోగం లేనివాడు 1 ఏడాది గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని కూడా అప్పుడు అనిపిస్తుందంటే, అది పోబట్టే కదా ఈ ప్రయత్నం చేశాం, ఈ ప్రయత్నం చేయబట్టే కదా ఇది వచ్చింది. అందులో 50,000గా, ఇందులో 1,00,000 కదా, అందులో నేను ఊరికే మామూలు గుమాస్తాని, ఇందులో టీమ్ లీడర్ని, రేపొద్దున మేనేజర్ అవుతా. అసలు ఆ ఉద్యోగం పోకపోయి ఉంటే ఈ ప్రయత్నం చేసేవాడిని కదా అనుకుంటాడు. అంటే నిన్నటి దుఃఖం ఇప్పటికి సుఖమైందా లేదా? ఖచ్చితంగా మన ప్రయత్నం చేస్తాం, అవ్వదు. ఎంత ప్రయత్నించినా అవ్వదు. ఎందుకు అవ్వట్లేదు? నీ ప్రయత్న లోపం కాదు, నువ్వు కంగారు పడక. అడ్డుకుంటోంది వేరే ఏదో అక్కడ. ఇప్పుడు రైలు ఎక్కడానికి మనం సిద్ధంగా ఉన్నాం, రైల్వే స్టేషన్లో ఉన్నాం, రైలు రాలేదంటే ఏం చెప్పారు? ఎక్కడో ట్రాక్ దెబ్బతిందండి, అందువల్ల రాలేదు. నువ్వేం చేస్తావు అక్కడ? నీకు రహస్యత అనుకుంటే అలాగ ట్రాక్, మన పూర్వజన్మ ట్రాక్ దెబ్బతిని ఒక్కోటి ఆగిపోతుంది అక్కడ. అది తప్పిపోయి మనకి ఫలితం కలగాలి అంటే వెంటనే ఇది నాకు తప్పనిసరిగా అవ్వాల్సిన పని, మంచి పని కాబట్టి ఇది అయితే నేను 10,000 రూపాయలు పేదవాడికి దానం ఇస్తా, 10 మందికి పంచెలు చీరలు పెడతా అని దండం పెట్టుకుని పేద వర్గాలకి దానం చేయండి, వెంటనే అది ఫలితం ఇస్తుందమ్మా. వ్యాసుడు మహాభారతంలో చెప్పిన మాట ఇది మామూలుది కాదు. దాతవ్యంచ అనసూయత, ఎటువంటి అసూయ లేకుండా ఇచ్చేయి. సంపదలు తగ్గించుకోవాలి క్రమంగా. ఎందుకంటే శరీరము తరిగిపోతుంది, శరీరం తరిగిపోయేలాగా సంపదలు తరిగిపోతే వచ్చే జన్మకు కూడా గ్యారంటీ ఉంటుంది. అక్కడ దానం ఇస్తున్నామంటే వృధాగా ఇవ్వట్లా, వచ్చే జన్మకి పెట్టుబడి. మన బంధువులే, మన మిత్రులే ఇళ్లలో ఎవరైనా చనిపోతే మనం వెళ్ళడం లేదే, మొయ్యడానికి కూడా వెళ్ళడం లేదే, వెళ్ళడాన్ని శంకగా భావిస్తున్నామే. ఎంత దుర్మార్గమో దయచేసి ఆలోచించండి. నేను ఈ మధ్య ఇంకో మాట విన్నా, మరీ ఆశ్చర్యపోయా, ఇంత దారుణమా అని. ఎవరైనా ఒక దుకాణం పెట్టిన పెద్ద మనిషికి తండ్రి పోతే ఏడాది వరకు ఆ దుకాణంలో ఎవడు ఏ సరుకులు కొనట్లేదు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఏమైపోవాలండి ఆ దుకాణం అయినా? తండ్రి పోవడం వాడి దౌర్భాగ్యమా? వాడికి వస్తువులు అమ్మే అవకాశం లేదా? ఏ శాస్త్రంలో ఉందండి? ఎక్కడైనా మైల అంటే 12 రోజులు, అది కూడా బ్రాహ్మణులకమ్మ. మిగిలిన వాళ్ళకందరికీ 10 రోజులే. ఎందుకంటే మాకు 11వ రోజున సపిండీకరణం అని ఉంటుంది. పోయిన ముత్తాతను పట్టుకొచ్చి తాతగారిలో కలుపుతాం, అదేదో ప్రక్రియ. మా తలకాయ వాళ్ళ తలకాయ ఏదో ఏడుస్తాం. తర్వాత 12వ రోజు ఆశీర్వచనం ఉండడం. మాకు 12వ రోజు మాకు శుద్ధే. మిగిలిన సకల వర్ణాల వాళ్ళకి 10 రోజులే. కొందరికైతే 3 రోజులే. అవసరం లేదండి. ఆ 3 రోజుల తర్వాత హాయిగా గుళ్ళోకి వెళ్ళొచ్చు, అన్ని శుభకార్యాలకి వెళ్ళొచ్చు. 10 రోజుల మైల ఉండేవాళ్ళు 10 రోజుల తర్వాత వెళ్ళొచ్చు. ఏడాది మైలు ఏమిటండి? అర్థం లేని మాట ఎక్కడ ఉండదండి.
భార్య పోతే భర్త మొహం చూడడం, భర్త పోతే భార్య మొహం చూడడం, ఏదైనా ఇంకా అనుకోకుండా పచ్చికాయలు పగిలిపోతే పిల్లలు ఎవరన్నా జరిగిపోతే వాళ్ళ ఇంట్లో వరుసగా జరుగుతున్నా ఏమిటో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, పెడితే మనకి జరుగుతాయి. ఇంత దరిద్రపు ఆలోచన మనుషులకు రాదండి, రాక్షసులకు వస్తుంది. ఈ ఆలోచనని పరిహరించండి, ఈ ఆలోచనని పరిహరించండి అమ్మా. ఇన్ని వేల మంది హాజరైనటువంటి సభ కాబట్టి నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనుషులు మారాలి, మనుషులు మారాలి, మనుషులు మారాలి. బతుకు మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే, పుట్టుక భగవంతుడు ఇచ్చాడు, మరణము భగవంతుడే ఇస్తాడు. మధ్యలో జీవితాన్ని మనం సమాజానికి ఇచ్చేయాలి, అంతే లెక్క. అది ఇచ్చేయి. పుట్టుక ఆయన ఇచ్చాడు, మరణం ఆయన ఇస్తాడు. మన చేతుల్లో మనం చద్దామన్నా చావలేం, బతుకుదామన్నా బతకలేం. అది ఏదో నిర్ణయింపబడి ఉంది, వస్తుంది ఎప్పుడో. దానికి మనం ఆహ్వానం పలకక్కర్లేదు, భయపడక్కర్లేదు. కానీ ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని ఖచ్చితంగా సమాజానికి ఇచ్చేయాలి. భగవంతుడు అంటే సమాజమే, ఎక్కడో గుళ్ళో కూర్చుంటాడు అనుకోకండి పొరపాటును కూడా. సమాజానికి మనం ఇచ్చేయగలగాలి. అలా ఉంటే మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఖచ్చితంగా. మా అబ్బాయి మాట వినడం లేదండి, మా అబ్బాయి మాట వినడం, చెప్పిన మాట వినని వాడినే కొడుకు అంటారమ్మా, నిర్వచనం అది. చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా, పెద్ద తేడా లేదు. వాడు మగాడు కాబట్టి నేను విన్నాను నేరుగా చెప్పేస్తాడు. ఆడపిల్ల కదా కొంచెం మొహమాటం, ఓకే డాడీ, ఓకే డాడీ, యాజ్ యూ లైక్ ఇట్, ఓకే డాడీ అని బయటికి వెళ్ళి చుట్టూ పీకే డాడీ. మనం చెప్పినట్టు వింటున్నట్టు నటిస్తుంది, బయటికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. విందాం, బాగా పట్టేసింది. బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, జాగ్రత్త అని చెప్పాలి. మళ్ళీ ఇంటికి రానివ్వనని చెప్పాలి. అబ్బాయి మన మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, మనకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, దెబ్బైపోయే పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, తర్వాత వాడు మోసం చేసినా సరే, అమ్మా నన్ను మోసం చేశాడు అనగా వచ్చేయమ్మా నీ కోసం చూస్తున్నా. ఒక రే పెట్టాలమ్మా, ఖచ్చితంగా ఒక రే పెట్టాలి. మేము చెప్పినా వినకుండా వెళ్ళిపోయావు కదా, మేము నిశ్చితార్థం చేసినా వెళ్ళిపోయావు కదా, మా పరువు తీసేసావు కదా, మా ఇంటికి ఎలా వస్తావమ్మా? కాసేపు బస్ స్టాండ్లో ఉండి కొంగు చాపి అడుక్కో అమ్మా, 3 రోజులు నీకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుందని చెప్పాలి. ఇది ఇవాళ చాలామంది ఎదుర్కొంటున్న పరిస్థితి, అనుమానం ఏం లేదు. మనం పైకి చెప్పుకుందుకు సిగ్గుపడుతున్నాం. ఇంకా ఎంతకాలం బతకాలరా? సంత ఈ సమస్యల్లో, ఈ వలయాల్లో, ఈ కష్టాలు, ఎవ్వడు మాట వినడు. ఈ కుటుంబానికి మనం బాధ్యత వహించాలి. ఏమన్నా అంటే మన అంటారు అందరూ, లోకం తీరది. భర్త తప్పు చేస్తే భర్తనంటారు. చిత్రం ఏమిటంటే, భార్య తప్పు చేస్తే కూడా భర్తనంటారు. ఏమంటారో తెలుసా? రౌతును బట్టి గుర్రం. విచిత్రమైన సామెత. అలాగని ఈ భర్త గారు నిజంగా రౌతులా ప్రవర్తించి ఆవిడ అదుపులో పెట్టేస్తే వెంటనే మహిళా సంఘాల వాళ్ళు వచ్చేస్తారు, వీడి మీద కేసెట్టి. ఆవిడ తప్పు చూడరు, అక్కడ ఆవిడ తప్పు చూడరు. స్త్రీలైతే తప్పు చేయకూడదని ఏమైనా ఉంది? శూర్పణఖలు మందల్లో రామాయణ కాలం నుంచి ఉన్నారు. ఇక్కడ ఎవరికి మినహాయింపులు ఉండవండి. తప్పు ఒప్పు చూడాలి, కానీ స్త్రీ పురుషుల భేదం ఏంటండి? అక్కడ భేదం పనికిరాదు. గయ్యాలైన మనుషులు చాలామంది ఉన్నారు. మా సాత్వికులైన వాళ్ళు చచ్చిపోతున్నారు పడలేక, తప్పనిసరి కాపురాలు చేస్తున్నారు. వేరే అలవాట్లును తప్పులు అక్కర్లేదు, గయ్యాడితనం చాలండి సంసారం నాశనం కావడానికి. ఏదన్నా గొడవే. పిల్లలకి ఎలాగో ఆస్తి రేపైనా ఇవ్వాలి కదా అని ముందే పెట్టామనుకోండి, అంతే వృద్ధాశ్రమ జనమగా అయిపోయింది. ఇంకా మొత్తం సంతకం పెట్టించుకుని తోసేసేది. ముందు ఆస్తి ఇస్తే ప్రమాదం. వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అందుకని పెద్దవాళ్ళు ఎప్పుడూ ఆస్తులు మీద ఆదాయాన్ని పిల్లలకి ఇవ్వాలి, కానీ ఆస్తులు వాళ్ళ పేర పెట్టకూడదండి. మొహమాటం లేకుండా చెబుతున్నా. మనిషి పోయిన తర్వాతే ఆస్తులు చెందాలంతే లెక్క. పోయిన తర్వాతే ఆస్తులు చెందాలి. ఎంత గొడవ పెట్టని ఇవ్వం, చంపేసుకో మంచిదే. కొడుకు చేతిలో పోవడం కంటే గొప్పతనం ఏముందమ్మా? చంపేసుకో. ఎంతమందిని చంపేస్తారండి? ఎన్నిసార్లు జరుగుతాయి? అలా భయపడిపోవాల్సిన పని ఏమిటి? ఎలాగైనా పోయేవాళ్ళు వేరే. కసిలో పోవడం ఎంతో, కొడుకు చేతుల్లో పోవడం అనగా ఈ రకంగా పోదాం. చేతుల్లో పోవడం అంటే అనేక అర్థాలు ఉన్నాయి. దానికి వేసేమనండి, ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. కొడుకు కోడలు ఎంత గొడవ చేసినా సరే స్థిరాస్తులు వాళ్ళ పేర పెట్టకూడదు. అవసరమైతే డబ్బులు ఇవ్వచ్చు, స్థిరాస్తులు వేరే విషయం. ₹1,00,000 ఖరీదు చేసే స్థిరాస్తులు పెట్టకూడదు. పెట్టాం, మా తర్వాత తీసుకోండి అంతే. లేదు జరిగింది అంటే ఈ వృద్ధుల పని అయిపోయినట్టే లెక్క. ఇవ్వక ముందు ఒకలా ఉంటున్నారు, ఇచ్చాక ఒకలా ఉంటారు. మొత్తం పైసామే పరమాత్మ, డబ్బుకు లోకం దాసోకం. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. ఇక్కడ పిల్లాడు ఉన్నాడు, అతనికి ఓ 30 ఏళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది. పిల్లాడడానికి లేదు, శరీరం చూస్తే. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఒట్టి మొండెం. తల ఉంది, ఈ మొండెం ఉంది అంతే. కాళ్ళు లేవు, చేతులు లేవు. తల్లి అన్నం పెడుతోంది, అతను మారం చేస్తున్నాడు తిన్నని. బతిమాలి తినిపిస్తుంది. నాకు అసలు ఒక్కసారి ఆశ్చర్యమై కళ్ళు తిరిగిపోయి అక్కడ నిలబడి ఇలా చూస్తూ ఉండిపోయాను నేను. నా బిడ్డయ్యా, నా బిడ్డ.
నువ్వు ఆశీర్వదించవయ్యా అంది. సంతోషం అమ్మా, నేనేం ఆశీర్వదించగలను, నీ ప్రేమ కంటే నా ఆశీర్వచనం గొప్పది కాదు తల్లి. ఇలాంటి బిడ్డకి సేవలు చేస్తున్నావు నువ్వు. కాళ్ళు లేవు, చేతులు లేవు, వీడు రేపు ఏమవుతాడో తెలియదు, నీకు ఏం చేస్తాడో తెలియదు. అటువంటి బిడ్డకి ఇంత అన్నం పెడుతున్నావమ్మా, సంపాదించి ఎక్కడి నుంచో తెచ్చి. నీకు నేను నమస్కారం చేయాలమ్మా, ఆశీర్వదించలేవిడు, నువ్వే నన్ను ఆశీర్వదించాలి అని ఆ తల్లి కాళ్ళకి దండం పెట్టి వచ్చాను నేను బయటికి. నువ్వే నన్ను ఆశీర్వదించాలమ్మా. ప్రపంచంలో కుబేరుని మించిన ధనవంతుడు లేడు, కానీ అన్ని కోట్ల రూపాయల ధనం ఉన్న ఆయనకు ఒక వ్యాధి ఉంది. ఇప్పటికి వ్యాధి నయం కాదు. ఇప్పుడు తెలిసి ఆయన వ్యాధి, ఒక కన్ను గుడ్డి గవ్వలాగా మారి పైకి కిందికి ఆడుతూ ఉంటుంది. ఒక కంటి గుడ్డు కన్ను ఎర్రగా మారిపోయి ఈ కంటికేసి చూస్తూ ఉంటుంది. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి వెళ్ళినా ఇది నయ్యవలేదు. మరి ప్రపంచంలో కళ్ళ డాక్టర్ లేరా? కుబేరుడి దగ్గర డబ్బు లేదా? ఎంత డబ్బు ఉండని కొందరికి కొన్ని యోగాలే ఉంటాయి, కొన్ని యోగాలు ఉండవు, అంతే లెక్క. మనం కుబేరుడి కంటే గొప్పవాళ్ళమా అండి? ఇప్పటికీ వాడి కన్ను మారలేదు. ఎందుకో తెలుసా? పార్వతీదేవి శాపం. వాడు కుబేరుడుగా ఉండి తపస్సు చేసినప్పుడు శివపార్వతుడు ప్రత్యక్షమైతే అమ్మవారు బాలా త్రిపుర సుందరి. బాలా అంటే 16 ఏళ్ళు. శివుడు అలా ఉన్నాడు. ఈవిడ వచ్చి ఒయ్యారంగా ఆయన భుజం మీద చేయి, మరి వాళ్ళ ఆవిడ ఆయన భుజం మీద చేయకపోతే నీ భుజం మీద వేస్తాడు. ఆ బాలా త్రిపుర సుందరి వచ్చి, బాలా అమ్మవారు వచ్చి ఆయన భుజం మీద చేయేసి, వీడేమనుకున్నాడు, వీడి వెధవ దృష్టి వీడిది కదా, వీడు స్వర్గానికి వెళ్ళినా వీడి దృష్టి మారలా. అందుకే నేను చెబుతుంటాను, నువ్వు కైలాసానికి వెళ్ళి స్వర్గానికి వెళ్ళి నీ బుద్ధి మారకపోతే అది కాకినాడ బస్ స్టాండ్. కలియుగంలో ఎప్పుడూ ధర్మం ఏమిటంటే మనం మోసానికి లోను కాకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళని మన పట్ల ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ఎవరిని పూర్తిగా నమ్మొద్దు. నమ్మాను అని చెప్పేవాడిని కూడా సగమే నమ్మాలి. నిన్ను పూర్తిగా నమ్మానయా, నీ మీదే ఆధారపడ్డానయా అని చెప్పాలి, కానీ ఓ కన్నేయాలి. సంస్థల్లో, ముఖ్యంగా వ్యాపార సంస్థలు నడిపే వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగిస్తుంది. ఓ కన్ను వేయవలసిందే. ఆయన దగ్గర మాత్రం నువ్వు లేదా ఆఫీసు లేదయ్యా అని చెప్పాలి, కానీ ఓ కన్ను వేయాలి. ఎందుకంటే ఈ నువ్వు లేనిదే ఆఫీసు లేదన్న మాట వల్ల ఆయన సక్రమంగా పనిచేస్తాడు అనుకుంటాం, పెత్తనం చేసేస్తాడు. వేరే ఈయనకేం తెలియదులే అనుకుంటాడు. ఆయన వేరే రకంగా మొదలెట్టేస్తారు. అవసరమైతే ఇందులోంచి కొంతమంది లాక్కెళ్ళిపోయి వేరే సంస్థ పెట్టేస్తారు. అసలు పెట్టిన వాళ్ళు చాలా మందిని చూస్తారు. మరి ఈ మోసం జరగకుండా ఉండాలంటే నువ్వే జాగ్రత్త పడాలి. ఎవరి యందు ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప అందరికీ ఒకటే సూత్రం కలియుగంలో పనికి రాదు. ఎందుకంటే మానవులందరూ అలా ఉండరు. ఏ యుగంలోనూ ఉండరు, ఇందులో మరీ ఎక్కువ. పైగా ఈ యుగంలో పగలు ఎలా ఉంటారో రాత్రి ఎలా ఉంటారో తెలియదు. ఎవరిని మంచివాడు అనడానికి లేదు, అలాగని చెడ్డవాడు అనడానికి లేదు. కుబేరుడు అంత తపస్సు చేసినా అమ్మవారు వచ్చి 16 ఏళ్ళు అమ్మాయిలాగా శివుడు భుజం మీద చేయేస్తే ఆయన ఏమనుకున్నాడంటే కళ్ళు కిటికిరించి, ఈవిడెవరు, అదేమిటి అంత చనువుగా శివుడి మీద చేయేసి వస్తుంది, నేను 10,000 ఏళ్ళు తపస్సు చేసి ఈ సన్నాసిగా ఆవిడ అమ్మవారు అనే విషయం స్ఫురణకు రాలా. లేకపోతే శివుడు భుజం మీద అమ్మవారు కాకపోతే సినిమా యాక్టర్ ఎవరన్నా వచ్చి చేయేస్తుందో దానికి అంత దమ్ముందా? ఊహించాలి కదా. పరమేశ్వరుడు పక్కన ఎవరు ఉంటారండి? ఆవిడ తప్ప. అంటే వీడు కోరుకున్న రూపంలో ఉండాలి. ఎందుకంటే వీడు గుళ్ళో చూసిన రూపం వేరే, ఇక్కడ ఇలా కూర్చుని ఇలా ఉంటుంది, అలాగే ఉండరు ఎప్పుడు. ఇక్కడ వాళ్ళు తోచినట్టు వాళ్ళు ఉంటారు. ఊరుకోగించాడు. కనుసేగ చేసినట్టుగా కళ్ళు కికురించి అసూయతో చూశాడు. ఒళ్ళు మండింది అమ్మవారికి. నువ్వు వీడిని కుబేరుని చేస్తే చెయ్యొచ్చు, వాడికి లక్షల కోట్ల ధనం ఉంటే ఉండొచ్చు, నవనిధులు వాడి దగ్గర ఉంటే ఉండొచ్చు, నన్ను ఏ కంటితో వంకరగా చూశాడో ఆ కన్ను జీవితాంతం అలాగే ఉంటుందని చెప్పించిందమ్మా శ్రీమద్రమారమణ గోవిందో హరి. శివుడు వరం, అమ్మవారి శాపం. కర్మ అనాలా, అదృష్టం అనాలా? దీన్ని మన బుద్ధి మారకపోతే దేవతలు కూడా మనని కాపాడలేరండి. ఈ పేకాట ఎంత దోషమో అందరికీ తెలుసు. పేకాట ఆడుతున్నట్టు కూడా వాడికి కబురు వచ్చిందిరా, తండ్రి గారు పోయారయ్యా, ఇంటికి రమ్మంటున్నారన్నట్ట. శవాన్ని ఈ దారినే తీసుకొస్తారుగా, ఇక్కడ కలుస్తానులే, మీరు మోసుకురండి అన్నట్ట. ఇది దాని దారుణమైన విషయం. అంత వ్యామోహంలో పడిపోతాడు మనిషి. అంచేతను పేకాట పనికిరాదు. వేట, జోదంబు, పానంబు, ఇక మద్యపానం సంగతి చెప్పక్కర్లా. ఇంకా ఎప్పటి నుంచో రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా పీడించేస్తుంది. నిషేధం కాదు, నియంత్రణ కూడా చేసే ఆలోచనలో నాయకులు లేరు. మనం కాపాడుకోవలసింది ఎవరూ మన్ని కాపాడరు. వారు ఎంతైనా ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, ఏ బెల్ట్ షాపులు అన్నీ పెట్టుకోనివ్వండి సార్, మనం తాకకపోతే ఏమైనా అవుతుందా? మనం నియంత్రించుకోలేమా? వాళ్ళందరినీ మనం మార్చలేమండి, మనం మార్చుకోలేమా? మద్యపానం ధరలు పెంచినా తగ్గించినా, సినిమా టికెట్ల ధరలు 300 పెరిగినా నేను బాధపడలా. నేను చూసే సినిమాలు చాలా తక్కువ. అంటే వారు ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, వారు రాజకీయాల కోసం ఏమన్నా చేసుకోవాలని మనకు అనవసరం. వారి కష్టాలు వారివి. మనం దాక్కుండా ఉంటే అయిపోయే.
ఇక్కడ 1000 మంది ప్రజలు ఉన్నారు కదా, మేము తాగము అని ప్రతిజ్ఞ చేస్తూ చాలండి ఈ 3 రోజులు నాకు ఇచ్చే కట్నం అదేనండి. ఆ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఎవ్వరికీ చెప్పొద్దు, గుళ్ళోకి వెళ్ళి ప్రతిజ్ఞ చేసి మానేయండి చాలు. మీరు నాకు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం, గొప్ప శక్తి. వారెవరికో మనకంటే ఐశ్వర్యం ఉంది, వారెవరో మనకంటే అందంగా ఉన్నారు, వారెవరో మనకంటే బాగా చదువుకున్నారు, వారెవరో మనకంటే గొప్ప ఉద్యోగంలో ఉన్నారు, ఇద్దరం ఒకే సంస్థలో పనిచేస్తున్నా సరే మన ప్యాకేజీ కంటే వారి ప్యాకేజీ ఎక్కువ, మనకి రాని ప్రమోషన్ వారికి వచ్చేసింది అని ఇలా కంగారు పడాల్సిన అవసరం లేదండి. వాడికి ప్రమోషన్ వచ్చినా మోషన్ అవ్వక బాధపడుతున్నాడు, మనకి పొద్దున్నే సుఖంగా మోషన్ అవుతుంది, అంతే చాలు, ఇంకేం అక్కల. నన్ను అడిగితే కాలకృత్యాలు పొద్దున్నే సుఖంగా అయినవాడు కాలకంఠుడు కంటే గొప్పవాడు, దేవుడు కంటే గొప్పవాడు. ఇంతకంటే సుఖం లేదు జీవితం. అది కాక మళ్ళీ కాయం బెళ్ళలో సాయం బెళ్ళలు వేసుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ. కొంతమంది ఉంటారు పాపం, ఆ పేపర్ చూస్తే కానీ కాలకృత్యాలు కావు. వాళ్ళ కర్మ చూడాలి. ఆగస్టు 16 పేపర్ రాదు, శివరాత్రి మర్నాడు పేపర్ రాదు, సంక్రాంతి మర్నాడు పేపర్ రాదు, చచ్చి ఊరుకుంటారు. ఆ పేపర్లో సంచలన వార్త ఒకటి ఉండాలి, అప్పుడు చూసాక వీడి కడుపులో దిగుతుంది. కర్మ అంటారు. కొందరు కాఫీ తాగితే కానీ కాదు. ఏం చెబుతాము? ఇవి ఏవీ లేకుండా పొద్దున్నే ఏ అవసరమూ లేకుండా శుభ్రంగా కాలకృత్యాలు అయిపోయి స్నానం చేసేసి ఇంత బొట్టెట్టుకుని అడ్డంగా విభూతి బారేసి నమ శివాయ అన్నాడు అంటే అంతకంటే గొప్పవాళ్ళు లేడమ్మా. జీవితంలో సుఖం అంటే 2 మాటలు గుర్తుపెట్టుకోండి. తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకోగానే 2 నిమిషాల్లో గుర్రు పెట్టియాలి, అంతకంటే భాగ్యశాలి లేడు ఇక్కడ. ఈ అధికారం అందరికీ ఉందా? ఈ అర్హత మనకి దొల్లి 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 తెల్లవాళ్ళు దొల్లిని నిద్ర పట్టలేదు. ఎందుకంటే అక్రమంగా సంపాదించాం, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం. నిద్ర ఎలా పడుతుంది ఇక్కడ? ఓ పక్క భయం, ఓ పక్క బాధ, ఓ పక్క కంగారు. ఎందుకంటే తప్పు చేశాం కాబట్టి. తప్పు చేసిన వాడు సుఖంగా పడుకుంటాడండి. అడ్డమైన గడ్డి తింటున్నాం కాబట్టి తిన్నది అరగదు. వేళకింత అని పొద్దున్న 8:30కి ఇంత 4 ఇడ్లీలు అల్పాహారం, మధ్యాహ్నం 12:30కి భోజనం, 4:30కి ఏదో ఇంత కాస్త టీ, దాని కింద ఏదో జంతికలో కరకర పరపర నవిలేసి రాత్రి 8:30కి మళ్ళీ శుభ్రంగా వేపుడు చారు వేసుకుని భోజనం చేసి పడుకుంటే సుఖంగా ఉంటుంది జీవితం అంతా. 4 అవర్స్ గ్యాప్. తిన్నదానికి 4 గంటలు తేడా ఉండాలని గుర్తుపెట్టుకోండి. 4 గంటలు విరామం, మధ్యలో ఏదీ తినకూడదు, ఆపేయాలి. 8:30కి తిన్నామంటే మళ్ళీ 12:30, మళ్ళీ 4:30, మళ్ళీ రాత్రి 8:30. కొన్ని ఓ పావు గంట అటు ఇటు అయినా పర్వాలేదు, మొత్తం టైం టేబుల్ మారిపోకూడదు ఇక్కడ. అలా ఉంటే రాత్రి ఇబ్బంది ఉండదండి. ఇవాళ ఉద్యోగాలు అనేటే టార్గెట్, వ్యాపారాల్లో టార్గెట్. చచ్చిపోతున్నారు ఈ టార్గెట్. బ్యాడ్మింటన్ గట్ట కంటే గొప్పది ఇది. ప్రతివాడికి ఉద్యోగంలో జరగానే టార్గెట్. స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేరితే జీతం సంగతి అట్టిపెట్టి వేసవకాలం జీతం ఇవ్వకపోగా నువ్వు 10 మందిని చేరిస్తే నీకు జీతం ఇస్తాం. ఏమనాలి ఈ వ్యాపారాన్ని? చచ్చిపోతున్నారు ఉపాధ్యాయులు. ఎంత దుర్మార్గం ఉండేది. మీరు పాఠాలు చెప్పించుకోండి, జీతం ఇవ్వండి. పిల్లల్ని చేరి చెప్పని వాళ్ళకేమిటండి? పైగా ఏ స్కూలు పోనీ ఏమీ ప్రచారం లేదు. కొత్తగా పెట్టామంటే వేరే విషయం. అబ్బే, మొత్తం రాష్ట్రం అంతా పేరున్న పాఠశాల. మరి మీ పిల్లలు మీ దగ్గరికి మీ బ్రాండ్ నేమంటారు ఏమన్నా అంటే ఒక్క మాస్టర్ బొమ్మ వేయరు, ప్రిన్సిపాల్ బొమ్మ కూడా వేయరు. ర్యాంకులు ఇచ్చిన పిల్లల బొమ్మలు వేస్తారు. ర్యాంకుల పిల్లల బొమ్మలేమో వాటర్ ట్యాంక్ మీద వేస్తారు, పిల్లల్నేమో వాటర్ ట్యాంక్ దగ్గర నుంచోబెడతారు. మాస్టర్లే సెప్టిక్ ట్యాంక్ దగ్గర నుంచోబెడతారు. చదువు చెప్పింది ఎవడు మాస్టరా? ఇంకేమైనా బ్రాండ్ నేమ్ వాళ్ళు చెప్పారా? ఏదన్నా వస్తే బ్రాండ్కి రావాలి. నాశనం అయ్యేది ఉపాధ్యాయులు. వీళ్ళకి వేసవకాలం జీతాలు ఇవ్వరు, పైగా చేర్పిస్తే ఇస్తాం. ఏం వ్యాపారం ఇది? ఇక అక్కడి నుంచి ఈ ఉపాధ్యాయులు ఇంటింటికి తిరగడం ఎండల్లో పడి ఏం కర్మ? దీన్ని ఏమంటారు? ఇది విద్య. అక్కడే మనం చేర్పిస్తున్నాం పట్టుకెళ్ళి. అక్కడ ఒక సినిమా యాక్టర్ని వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చూస్తూ ఉంటా పత్రికలో. నాకు సరదా, మీ అలవాట్లు ఏమిటమ్మా అంటే షాపింగ్. నీ ఇల్లు బంగారంగానే షాపింగ్ అలవాటా? చచ్చిపోవడం మొగుడు. షాపింగ్ ఒక అలవాట అండి, హాబీయా? కొన్ని గులాబ్ జామ్ తినడం హాబీ, ఏదో కాఫీ తాగడం హాబీ అంటే పర్వాలా. షాపింగ్ హాబీ ఏమిటమ్మా? అవసరం ఉంటేనే కొనాలి వస్తువు. హాబీ ఏమిటి అంటే కాలక్షేపానికి షాపింగ్కి వెళ్ళి 16 సంచులు పట్టుకొస్తారా? అవసరం లేదా? అవసరం లేని వస్తువు ఒకటి కొంటే అవసరం ఉన్న వస్తువులు 5 అమ్మేయాల్సి ఉంటుంది. అంచేత నీ షాపింగ్ అనే దుర్వ్యసనాన్ని మానుకోవాలి. పండగ కాబట్టి షాపింగ్ చేశారు అనేం లేదమ్మా చెయ్యాలని. మా పెద్ద కొడుకు పెళ్లి షాపింగ్ మీరు ఆశ్చర్యపోతారు. పెద్ద కొడుకు పెళ్లి షాపింగ్ 45 నిమిషాల్లో ముగిసింది. నేనున్నాను అక్కడ యమధర్మరాజులాగా. కుదరదు వ్యవహారం అంతే. 45 నిమిషాలు అంతే. నేను టైం పెట్టా. నీ ఇష్టం వచ్చి నువ్వు కొనుక్కో. 45కి నువ్వు నీ కొడుకు బయటకు వచ్చేయాలి. ఈ అమౌంట్ పెట్టించాను ముందు గొడవ లేకుండా. ఇంత ఇస్తాను, ఇంతకు మించి ఇవ్వను అంతే. అది గేడు. సంపాదిస్తున్నది మనం ఇక్కడ సరదా ఇటేమన్నా ఇక్కడ ఖర్చు పెట్టితే నేను మీ దగ్గర దోచుకోవాలి. ఇంకా తప్పది, అలా జరగకూడదు. మంచిది. ఎంతమందికి పెట్టాలో ముందు రాసుకోండి. ఆ రాశారు 30 మందికి పెట్టా, మంచిది. 30 చీరలు కొంటావు, పంచలు కొంటారు, కొనుక్కోండి, వెళ్ళండి. నేను రాను కూడా, కానీ టైం ఇది.
ఇవాళ ఏమవుతుందో పత్రికల్లో మీరు చూస్తున్నారు. 10వ తరగతి పరీక్షల్లో సగం మంది పరీక్ష తప్పారు. అందులో సగం మంది తెలుగులోనే తప్పారు. నమస్తే, ఇంకా మార్చలేదు, దేన్ని మార్చలేదు, తెలుగులోనే తప్పారు. ఇక ఇంగ్లీషు సైన్సు చెప్పక్కర్లేదు. ఇంక వీళ్ళకి స్కూల్లో ఏం నేర్పిస్తారు మీరు? వీళ్ళ కాకి లెక్క వేయాలన్నా మనవాడు కంప్యూటర్ ల్యాప్టాప్ పట్టుకోకుండా క్యాలిక్యులేటర్ పట్టుకోకుండా ఏం చేయలేడు. ఇక్కడ 2 రెళ్ళు ఎంత అంటే జస్ట్ వెయిట్ అని చెప్పి టిక్ 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 ఇట్స్ 4 అంటాడు, యా అంటాడు. వీడి పెద్ద ఏదో ఐన్స్టీన్ కనిపెట్టే సిద్ధాంతం ఇంత చేత్తో నొక్కాడు ఇక్కడ. మళ్ళీ యా అని ఒకటి వీడి ఎక్స్ప్రెషన్ ఇక్కడ. అప్పుడే మనం గొప్ప చెప్పేస్తాం, మా వాడు అప్పుడే కంప్యూటర్ నొక్కేస్తాడు. రేపు పొద్దున బేక్ కూడా నొక్కుతాడు, కంగారు పడక. ఇంత తేలిగ్గానే బేక కూడా నొక్కుతాడు నీ మనవడం. కంప్యూటర్లు నొక్కడం కాదండి మనం అలవాటు రోజు బుద్ధితో ఎందుకు ఆలోచన చేయవు? ఇక్కడ ఎంతోమంది మగవాళ్ళు కాదండి, ఆడవాళ్ళ విషయంలో కూడా నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఏం చదువుకున్నారో తెలియదు, కానీ 3 నాల వడ్డీ 6 నాల వడ్డీ లెక్కలు కూడా కట్టగలిగిన వాళ్ళు పల్లెటూళ్ళలో ఉన్నారు. 3 నాల 6 నాలు 10 పైసలు 20 పైసలు రూపాయి ₹1 కాదు. 3 నాల 6 నాలు లెక్కలు కట్టడం చాలా కష్టం. ఎందుకంటే 12 అణాలు 16 అణాలు అంటే రూపాయి అంటాం మనం, కుదరదండి. 16 6 96 పైసలు, 4 పైసలు ఎవడకెత్తాం మీ తాతకి, కానీ లెక్క కట్టేసేవాళ్ళు. సంతానం కలిగింది అంటే వెంటనే సంతాపం కూడా మొదలు. అక్కడ లేనప్పుడు లేరనేది ఒకటే బాధ. ఉన్నారు అంటే ఉన్నాడు, కానీ అర్భకంగా ఉన్నాడమ్మా, ఏ రోజు పోతాడో తెలియదు. ఇదో గొడవ, అసలు పుట్టకుండా ఉంటే పోయి కష్టపడు. కొంచెం ఆరోగ్యం కూడా వాడికి వచ్చాక ఏదో ఉన్నాడు, కానీ చదువులో డల్లగా ఉన్నాడు. చదువులో ఇంత చేస్తే వాడు యూకేజీలో డల్ ఏమిటండి? వాడు మనిషి 2 కేజీలు లేడు. అక్కడ కూడా యూకేజీ అయ్యాకపోయినా 7వ తరగతిలోకి వస్తే 10th క్లాసు అసలు గండం, మళ్ళీ అదో సంతాపం. 10th క్లాస్ కూడా అయ్యాక ఇంటర్మీడియట్ ఎంసెట్, మళ్ళీ అదో సంతాపం, అదో బాధ. ఎంసెట్ కూడా అయ్యాక ఇంజనీరింగ్ మంచి చోట రావద్దు. వచ్చిన తర్వాత వచ్చింది EEE రాలేదు, ఒక ఈ తక్కింది, CDE వచ్చింది. అది కూడా వచ్చిన తర్వాత వచ్చింది, కానీ మంచి కంపెనీలో ఉద్యోగం రావద్దు. మంచి కంపెనీలో వచ్చింది అనుకోండి, వచ్చింది కానీ ప్యాకేజీ బాగుండలేదు, కొంచెం లీకేజీ ఉంది. ప్యాకేజీ కూడా బాగుంది అనుకోండి, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మా వాడికి 32 ఏళ్ళు వచ్చే పెళ్ళి అవ్వట్లేదు. మరి ర్యాంకులు చూసుకుంటే పెళ్ళి అవ్వదు, ఆ ర్యాంక్ వేరే. మన కిరాణం కొట్టులోనైనా పూర్వం వ్యాపారస్తులు ఎలా ఉండేవారు? గుమాస్తా ఉంటే వాడి జీవితాంతం సాకేవారండి ఆ వ్యాపారస్తులు, ఆ షావుకారులు నిజంగా సాకేవారు. మన ఇంట్లో ఉంటున్నాడు ఆయన, ఎవరు వాళ్ళ ఇంట్లో పెళ్ళి వస్తే వీళ్ళ ఇంట్లో సరుకులు పంపించేవారు. పెళ్లి బట్టలు ఈయన ఇచ్చేవారు, మంగళసూత్రం కూడా ఈయన ఇచ్చేవాడు. మన దగ్గర పనిచేస్తున్నాడు ఆయన, బోర్డు కష్టపడ్డాడు పాపం. ఆ గుమాస్తా కూడా ఎలా ఉండేవాడు? ఆయన నమ్ముకున్నాను నేను, ఆయన ఎలా చూస్తే అలాగంతే, నాకేం భారం అని నమ్మకంగా పనిచేసేవాడు. ₹1 ఇచ్చి ఎవరికైనా ఇచ్చారమంటే చక్కగా పట్టుకెళ్ళి ఇచ్చేసేవాడు. అందులో రూపాయి తేడా రాదు. ప్రాణమైనా పోగొట్టుకుంటాడు, నిజాయితీ పోగొట్టుకోండి. అలా పనిచేసే కార్మికులు గుమాస్తాలు ఉండేవారు, అలా చూసుకునేటువంటి షావుకారులు ఉండేవారు. ఏమైపోయింది వ్యవస్థ? ఎక్కడికి పోయింది భారతదేశంలో నమ్మకం అనేది? ఇవాళ ఎవరి యజమానికి నౌకరి మీద నమ్మకం లేదు, నౌకరికి యజమాని మీద గౌరవం లేదు. ఎక్కడి నుంచి రావాలి సంస్కారం? మనం యజమానం అయితే నౌకరు పట్ల సద్బుద్ధితో ఉందాం, మనం నౌకరైతే యజమాని పట్ల అంకిత భావంతో ఉందాం. ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. వారు మారాలని వీరు మారాలని వారు ఆశించిన కదా. మనం ఏ స్థానంలో ఉన్నామో అక్కడే మారాలి. భర్త భార్యని ప్రేమిస్తున్నాడు అంటే భార్య కోసం కాదు, భర్త కోసమే. వాడికి ప్రయోజనం ఉంది కాబట్టి ప్రేమిస్తున్నాడు. ప్రయోజనం లేకుండా ఎవ్వరూ ఎవరిని ప్రేమించరు ఈ ప్రపంచంలో. అన్ని మానవ జీవితం అంతా ఆ అవసరాలతో బంధం, అన్ని అవసరాలే. మానవ సంబంధాలన్నిటికీ మూలం అవసరం తీరిపోతే అంతే, అవసరం లేకపోయినా అంతే. భర్త భార్యని ప్రేమిస్తున్నాడంటే భర్త కోసమే. భార్య నమ్మక్కలేదు ఆ విషయాన్ని, మంచిదండి అనడమే, ఓ కన్నీసి ఉంచడమే. భార్య భర్తను ప్రేమిస్తుందన్న ఆవిడకు అవసరం ఉంది. లోకంలో గౌరవం కావచ్చు, డబ్బు కావచ్చు, రక్షణ కావచ్చు, మరో స్థానం కావచ్చు, ఏదైనా ఆయన వల్ల లభిస్తుంది కాబట్టి ప్రేమిస్తుంది. ఆ స్థానంలో ఏమైనా తేడా వస్తే అవతల బావేహాడు అంటే అక్కడ ఒక అవసరం ఉంది ఖచ్చితంగా. అంతేకాదు పుత్రుడిని ప్రేమిస్తున్నా, మా అబ్బాయేనండి నాకని, మా అబ్బాయేనండి నాకని అంటే ఈయన పూర్తిగా వాడి మీద ఆధారపడ్డాడు, అందుకని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఏ పక్కింటి వాళ్ళ అబ్బాయిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? ఇంట్లో నౌకరు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? ఒక నౌకర్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? కేవలం పుత్రుడిని ఎందుకు ప్రేమిస్తున్నాడండి? తనకి స్టాంపు, తనకి ముద్ర అని భావించాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు ఇక్కడ. లేకపోతే ఏం లేదండి, అది అవసరం, అది ఒక బంధం. వేదం స్పష్టంగా చెబుతోంది, వేదానికి మొహమాటం ఉండదు ఇక్కడ, పచ్చి నిజాలు ఇవ్వండి. సంతానం వల్ల వాడు ఏదో చదువుతున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయండి. మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా, మనకి ఇష్టం లేని ఏదో ఉద్యోగం కాకుండా నేను ఉద్యోగం చేయను, నా ఇష్టం వ్యాపారం చేస్తా అన్న వెంటనే తండ్రికి కొడుకు గొడవే, తల్లికి కొడుకు గొడవే. అప్పుడు ఏమైంది? ఏదో కన్నాం కానీ వాళ్ళ తలరాతనగా అన్నాము, మళ్ళీ కుదరదు ఇక్కడ. ఆ డల్నాటి పెట్టలు కనుక డల్నాటి పెట్టలు ఎన్ని సామెతలు వస్తాయో.
మరి కనేటప్పుడు తెలియదా వాళ్ళు ఎలా ఉంటారని? ఐదేళ్ల కుర్రాడు భయపడి మన మాట వింటాడండి. వాడికి 25 ఏళ్ళు వచ్చాక వాడికి మనం భయపడాల్సి వస్తుందమ్మా. ప్రతి ఇంట్లో జరుగుతున్న భాగవతం. వాడికి 10 ఏళ్ళు ఉన్నప్పుడు మనకి భయపడుతున్నాడా? వాడికి 25 ఏళ్ళు వచ్చేసరికి మా అబ్బాయికి ఇష్టం ఉండదు, మా అబ్బాయికి నచ్చదు, మా కోళ్ళు అదో రకం. అయ్యో ఏ రకమో, ఇవి ఇంకో రకం. అదేమిటండి, మనం పెంచిన పిల్లలకి మనం భయపడాల్సి వస్తుంది. ఆశ్చర్యకరంగా జీవితం అంటే అదే. అందుకే నా కర్మణ నా ప్రజ్ఞ. నువ్వు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా నీకు అమృతానందం కలగదు. ఎంత సంతానాన్ని కన్నా నీ కొడుకులు కూతుళ్ళు ఎంత మంచివాళ్ళైనా నీకు ఆనందం కలగదు. పుత్రుని ప్రేమిస్తున్నా తండ్రి స్వార్థం, తండ్రిని ప్రేమిస్తున్నా పుత్రుడి స్వార్థం, భార్య ప్రేమ భర్త ప్రేమ అన్నీ స్వార్థమయ్యాలి. డబ్బును మనం ప్రేమిస్తున్నాం, డబ్బు మీద గౌరవం ఏం కాదండి. ఇక్కడ కింద పడిన రూపాయి బిళ్ళ కూడా కళ్ళకు అద్దుకుంటున్నా. ఎందుకంటే ఈ రూపాయి అద్దుకోకపోతే 10 రూపాయలు పోతాయేమో అని బెంగ. అంచేదో దాని మీద ఏం గౌరవం కాదు. ఇక్కడ పని కట్టుంది. ఇక్కడ ఆ రూపాయి ఎవరికి దానం ఇయ్యమే, జేబులో నొక్కెత్తామే. పోనీ కింద పడింది కదా అని ఎవరికైనా ఇస్తావా? అబ్బే ఇవ్వకూడదు, మన ఇంట్లోనే ఉండాలి. రత్నాలు హారాలు వజ్రాలు అన్నీ మన ఇంట్లో ఉండాలి. పనికి మాలినటువంటి రేకులు ఏమైనా ఉంటే బయటికి పోవాలి. దానం ఇస్తే అటువంటి సూచిస్తావు. అక్కడ మంచిది ఇవ్వద్దు, మంచిది మనం అట్టు పెట్టుకుందాం, అటు ఇటుగా ఉన్నది ఇచ్చేద్దాం. మంచిదే ఇవ్వాలి, ఎప్పుడు అటు ఇటుగా ఉన్నదే మనం అట్టు పెట్టుకోవాలి. మంచిదే ఇవ్వాలి, దానం ఇచ్చేది ఎప్పుడు మంచిది ఇవ్వాలి. మన ఆలోచనలు అలా ఉండవు. అందులో బాగా చౌకబారది ఏదో చూసి అది ఇస్తాం. లేదు, ఉన్నతమైందే ఇవ్వాలి. నిజమైన దానం అంటే అయితే నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావు అనుకో, డబ్బు నీకు పనికొస్తుంది కాబట్టి, డబ్బు అవసరం ఉంది కాబట్టి, జీవితంలో ప్రతి క్షణంలో డబ్బు లేనిదే నడవదు కాబట్టి ప్రేమిస్తున్నావు తప్ప నీ అవసరం ఏం లేకపోతే ప్రేమిస్తావా? అందుకని ప్రపంచంలో ప్రేమ అనే మాట ఒట్టి మోసకారి మాట. అన్ని అవసరాలే ఉన్నాయని వేదమే చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది. డబ్బు ప్రపంచాన్ని పరిపాలిస్తోంది, ఉయ్యాలలా ఊపుతోంది. నిన్నటి కోటీశ్వరుడు ఇవాళ కూటిక లేనివాడు అవుతాడు, ఇవాళ కూటిక లేనివాడు రేపు కోటీశ్వరుడు అవుతాడు. నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమశివాయ. ఇంతకంటే భగవల్లేలకు ఉదాహరణ వేరే ఏమి అక్కల, ఇంతకంటే ఉదాహరణ వేరే ఏమి అక్కల. చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడతాడు అనడానికి నేను దేవాలయంలో కూడా నిర్మోహమాటంగా రాజకీయంలో చెబుతున్నా. చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల నెగ్గాడు. 23 చోట్ల నెగ్గాడు. భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను. నాకు పార్టీలు పక్షపాతాలు లేవు, నేను ధర్మపక్షపాతం. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత ఇమేజ్ ఉన్నవాడు. అక్కర్లేదు, మాకు పొత్తు ప్రధానం, ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అంతే. ఖచ్చితంగా వచ్చేసాయి. ఇవాళ అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కల్లా, లేకపోతే ఉండదు. ఇది కూడా ఎలా వస్తుంది మనకి ప్రాధాన్యం? చిత్తశుద్ధి కారణంగా వస్తుంది. భగవంతుడేందు అచంచలమైన విశ్వాసం కారణంగా వస్తుంది. బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు ఆవిడే తల్లి అయినప్పుడు, అమ్మా నీ ఆట కోసం మీ ఆయన నువ్వు ఆడుకోవడం కోసం ఇది సృష్టించావు తల్లి, అంచేత నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాం అని బాధ కలిగినప్పుడల్లా మన తప్పు లేకుండా చూసుకోవాలండి. ఒక్కటే మాట, మన తప్పు ఉండకూడదు. మన తప్పు ఉంటే ఒప్పుకోవాలి. పని నిజమే, చాపల్యానికి లోనయ్యాం, వ్యామోహానికి లోనయ్యాం, భార్యనో భర్తనో పిల్లలనో మోసం చేశాం. అమ్మవారి కాళ్ళ మీద పడి ఏడవాలి, చచ్చానమ్మా, పొరపాటు అయింది, తప్పైంది తల్లి, బయట పడకుండా చూడు, నేను ఇలా ఉంటా, ఇక్కడి నుంచి బుద్ధిగా ఉంటా అని చెంపలు వేసుకుని అమ్మవారి పాదాలు కడిగి ఆ తీర్థాన్ని కాస్త నోట్లో పోసుకుని ఇక నుంచి అది నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, ఇది గంగా జలమని ఉంటే అక్కడి నుంచైనా జీవితం బాగుంటుంది. అమ్మవారు క్షమిస్తుంది. భగవంతుడు అంటేనే క్షమ. దయచేసి అమ్మవారికి భయపడద్దు. చాలా మందిలో వ్యాపించిన పిచ్చి నమ్మకాలు ఏమిటంటే అది ఎలా చదవచ్చా, ఇది ఎలా చదవచ్చా, ఇది కుడివే పెట్టచ్చా, ఎడంవే పడి ఎప్పుడు అప్పుడు ముందు పెట్టమ్మా, అక్కడ భయపడి చచ్చిపోతున్నాం అన్యాయంగా. అమ్మవారంటే దయామయ్యి తల్లి. తల్లి శిక్షిస్తుందండి పిల్లల్ని. ఏ దేవుడికైనా భయపడినా పర్వాలేదు, అమ్మవారికి భయపడటం ఏమిటమ్మా? ఆవిడ తల్లి. కామాక్షిదేవి, విశాలాక్షిదేవి, మధుర మీనాక్షి, ఎవరైనా తల్లి అమ్మ ఆవిడ. అసలు మన అమ్మవారి చిత్రాలు మీరు చూడండి, గౌరీదేవి చిత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉంటుందండి హాయిగా. ఎలా భయపడతారు చూసి ఇక్కడ. అందుకే ఆధునిక జీవితంలో మనం సుఖంగా ఉండాలంటే మొహమాటం లేకుండా ఒక మాట చెబుతా, కొన్నింటికి నో అని చెప్పడం అలవాటు చేసుకోవాలండి, అప్పుడే సుఖంగా. మొహమాటానికి పోవద్దండి, నో అని చెప్పాలి. ఎంత దగ్గర మిత్రుడైనా సరే, సొంత బావమరిదైనా సరే, ఏమనుకోక బావా అని చెప్పాలండి. అంతేగాని బావమరిది కదా అని వాడి నోటు మీద మనం బెళ్ళ పెట్టి సంతకం పెట్టేసి మనం హామీ పెట్టామనుకో, శ్రీమద్ రమారమణ గోవిందో హరి, తమ్ముడికి అప్పించినా సరే కాగితం రాయించుకోవాలి, అంతే లెక్క. ఎందుకంటే తమ్ముడు శాశ్వతం కాదు, కాగితం శాశ్వతం. అంతే. తమ్ముడి మీద అనుమానం కాదు, అక్కడ అనొచ్చు,
తమ్ముడు కాకపోతే తమ్ముడు భార్య అనొచ్చు. ఏమిటి మీ బావగారు అలా కాగితాలు రాయించుకుంటారని చెప్పాలి, తమ్ముడే చెప్పాలి. మా అన్నయ్యకి అంతా పద్ధతి, రాయించుకుంటాడే. అప్పు బయట వాడి దగ్గర తీసుకుంటే రాయివా? రాయి ఇక్కడ కూడా. ఎందుకంటే తమ్ముడు అన్నగారు వీళ్ళెవరూ శాశ్వతం కాదండి, ఆ కాగితం శాశ్వతం. రేపొద్దున ఇచ్చిన 10 లక్షలు ఈ కుటుంబానికి చాలా అవసరం అవుతుంది. అప్పుడు ఎవరు ఇస్తారండి? తమ్ముడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరు చెప్తారండి? అన్నగారు ఉండకపోవచ్చు. ఎవరైనా అబద్ధం ఆడొచ్చు. పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ప్రపంచం అంతా. ఏం శాస్త్రాల మీద ఆధారపడి నడవదు, పరిస్థితులు అండి. పరిస్థితులు ఎవరినైనా మాయ చేస్తాయి. అంచేత ఒక కాగితం ఉందనుకోండి, తమ్ముడు లేకపోయినా ఈ అన్నగారు ఎవరో కాగితం ఉందిరా మీ నాన్న ఇలా చేశాడు అంటే కొడుకు కనిపిస్తుంది, కాతం లేడు కదా. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు యువతరం అంటే తక్షణం రావాలి, ఇమీడియట్ రిజల్ట్. ఈ ఇమీడియట్ రిజల్ట్, తక్షణం ఫలితం అనే దాని నుంచి యువతరాన్ని వేరు చేయాల్సిన బాధ్యత పెద్దల మీదే ఉంది. బాల మేధావులు ఉన్నారు ఈవేళ చాలామంది. చిన్నతనంలోనే గొప్ప ప్రజ్ఞ ప్రదర్శిస్తారు. భగవద్గీత ఏదో ఒక 100 శ్లోకాలు అప్పగిస్తాడు. లేదా ఒక అమ్మాయి వేదిక మీద నాట్యం చేస్తుంది ఒక 5-6 గంటలు. లేదా ఒక అమ్మాయి ఎడతెరిపి లేకుండా పాడుతుంది. ఇంకా రకరకాల ప్రసంగాలు చేసేవాళ్ళు, రకరకాల జ్ఞాపక శక్తి బాగా ఉన్నవాళ్ళు, అన్ని దేశాల పేర్లు, జెండాల పేర్లు అన్నీ చెప్పేసేవాళ్ళు ఉన్నారు. ఈ బాల మేధావుల్ని సావకాశంగా ఎదగనియ్యాలి. చాలా మంది తల్లిదండ్రులకు ఉండే ఆలోచన ఏమిటంటే తొందరగా మా అమ్మాయి 3 ఏళ్లలో ఏదో అయిపోవాలి, 6 ఏళ్లలో ఏదో అయిపోవాలి అని చెప్పారు. ఈ తొందర పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మేధాశక్తి పెరక్కపోగా నాశనం అవుతుంది. పిందె కాయ అవడానికి, కాయ పండవడానికి పట్టే సమయం ఉంటుంది. అందుకని పిల్లలు సావకాశంగా నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయనియాలి తప్ప వాళ్ళని ఆ అప్రయత్నంగా తొందరగా ఎదిగించేద్దామని వాళ్ళ మీద ఒత్తిడి చేయొద్దు. వర్తమానమే చూడాలి, భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు, బాధపడద్దు. లేదా వర్తమానాన్ని తలుచుకుని, గతాన్ని తలుచుకుని బాధపడద్దు. సినిమా పాటలో కూడా చెబుతారు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అన్నాడు. అస్తమాను పాత విషయాలు తలుచుకుంటూ కూర్చోకూడదండి. అయిపోయింది, దాన్ని ఏం చేయలేవు నువ్వు. ఇంకా ఏడాది క్రితం ఏదో జరిగింది, అంతకుముందు ఏదో జరిగింది, ఏం జరిగినా అది అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసే ఆ విషయం. అలాగే భవిష్యత్తు, రేపు ఏముంటుందో, 19 తర్వాత ఏమిటో, 20 తర్వాత ఏమిటో, నా జీవితం ఏమవుతుందో, అప్పుడు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో, ఈ మాటలన్నీ వద్దు అసలు. ఆ వచ్చాక ఆలోచించుకుందాం ఆ విషయం. భవిష్యత్తు గురించిన చింత వద్దు, గతం గురించిన బాధ వద్దు. వర్తమానం ఇవాళ నా చేతుల్లో ఉంది, ఇవాళ ఏం చెయ్యాలి అని వర్తమానం గురించి ఆలోచిస్తే జీవితం ఎప్పుడూ బాగుంటుంది. అందుకే ఇంగ్లీష్లో కూడా మీరు గమనించండి, పాస్ట్ టెన్స్ అంటారు, ఫ్యూచర్ అంటారు. వర్తమానాన్ని ఏమంటారండి? ప్రజెంట్ టెన్స్ అంటారు. ప్రజెంట్కి 2 అర్థాలు ఉన్నాయి. ప్రజెంట్ అంటే వర్తమానం ఒకటి, బహుమానం కూడా గిఫ్ట్. ప్రజెంట్ అంటే ప్రజెంటేషన్, గిఫ్ట్ అంటే ప్రజెంట్ ఈజ్ ది ప్రజెంటేషన్ టు అస్ గివెన్ బై గాడ్. భగవంతుడు మనకి ఇచ్చిన బహుమతి వర్తమాన కాలం, నడుస్తున్న కాలం. వర్తమానం మీద మనం దృష్టి పెట్టాలి. ఎదిగే మనుషుల్ని ఎదగనీయకుండాను ఇంజక్షన్లు చేస్తున్నారు, చిన్నపిల్లల్ని ఎదగడానికి ఇంజక్షన్లు చేస్తున్నారు తల్లిదండ్రులే స్వయంగా. నేను ఇంక ప్రస్తావిస్తే బాగుండదు ఎందుకోసం. అమ్మాయి పొరపాటుని సినిమాల్లో చేరి బాలనటిగా వేసింది అంటే తొందరగా ఎదిగితే హీరోయిన్ అవకాశాలు వస్తాయి కదా అని ఇంజక్షన్లు చేస్తున్నారు. ఏమైపోతుందండి అమ్మాయి? శరీర అవయవాల్ని బలవంతంగా ఎదిగిస్తే ఏమవుతుందండి? ఎంత నష్టం అది. అలాగే ఎదిగినటువంటి హీరోయిన్ ఇంకా ఎదిగితే అవకాశాలు ఉండవు. ఇంకా మగాళ్ళకి అమౌంట్ మన కర్మ ఏమిటంటే మన సినిమా రంగంలో 70 ఏళ్ల వాడు కూడా 20 ఏళ్ల అమ్మాయితో గంతులు ఎత్తాడు. వాడికి ఏమీ తప్పు కాదు, మనం హాయిగా చూస్తూ ఉంటాం ఇలాగ. అదే అమ్మాయిలకు మాత్రం ఎంత దరిద్రం అంటే 20 కాదండి, 25 రాగానే ముసలిది అయిపోయి వెళ్ళిపో, వాళ్ళ కర్మ కాలింది. ఇక్కడ అమ్మమ్మ దగ్గర నుంచి మనవరాల వరకు వేసేస్తాడు ఈ హీరోగా మొత్తం. హీరోయిన్కి అవకాశం లేదు. కాస్త 30 కూడా కాదు, 25 దాటగానే ఇంకా పనికిరావు. అంటే అందమే చూస్తున్నారు, నటన చూడడం లేదు. వెనక సావిత్రి, కృష్ణకుమారి వంటి మహానటీమణులు ఉన్న రోజుల్లో ఈ దారుణం లేదు. అందుకే వాళ్ళు ఒక్కొక్కళ్ళు, మహానటి సావిత్రి ఒక 40 ఏళ్ళు రంగంలో ఉంది, ఆవిడ సుమారు ఒక 40 ఏళ్ళు రంగంలో ఉంది. అప్పటి హీరోయిన్స్ కూడా అలాగే ఉన్నారు వాళ్ళు. నిన్నగాక మొన్న పత్రికల్లో చదివి బాధపడ్డాను నేను. 2వ పెళ్ళిళ్ళు ఎక్కువైపోతున్నాయి మొదటి పెళ్ళిళ్ళ కంటే. వీరికి 2వ పెళ్ళి, వారికి 2వ పెళ్ళి. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఇద్దరం కలిసి దాంట్లో మార్చుకుందాం, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు తీసేద్దాం. వీరికి 2వ భర్త, వారికి 3వ పెళ్ళాం. ఇది ఏ పెళ్ళో అర్థం కాదు. పైగా దీన్ని మళ్ళీ క్యాటరింగ్లు, కళ్యాణ మంటపాలు పెట్టి అట్టహాసాలు చేస్తున్నారు. ఈ మధ్యన శుభలేఖలు కూడా వేసేసి మేము ఎందుకు చేసుకోకూడదు, మొదటి పెళ్ళే దండగా అని చెప్పింది వేదాంతం. మళ్ళీ 2వ పెళ్ళి, 3వ పెళ్ళి ఎటు పని లేక. జీవితంలో కొంతమందికి దౌర్భాగ్యం అమ్మ, తప్పదది. ఆ పరిస్థితులు వేరు. అటువంటి వాళ్ళు ఏదో చేసుకుంటారు. వీళ్ళు ఏది ఫ్యాషన్ అయిపోయిందమ్మా, అది మీరు చూసుకోండి జరుగుతున్నది.
2 ఏళ్ళు మించి కలిసి ఉంటే అది పెద్ద ఆశ్చర్యం. అది పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఎవరైనా దంపతులు 2 ఏళ్ళు మించి కలిసి ఉంటే పద్మశ్రీ, ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి. 2 ఏళ్లే విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఆశ్చర్యంగా ఉంది ఇవాళ. మరి మన కళ్ళ ముందే ఇక్కడ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వయస్సు కాదమ్మా, 60 ఏళ్ళు కాపురాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. చూసుకోండి, 60 ఏళ్ళు కాపురం, పెళ్ళై 60 ఏళ్ళు. మరి ఎలా చేశారు అదే మనిషితో, మగైనా ఆడైనా? ఎంత సర్దుకున్నారు. అదే శమం, క్షమ. ఈ ఇంద్రియ నిగ్రహము. భార్యని ప్రేమించడం అంటే ఆవిడ బలాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ ఆస్తిని ప్రేమించడం కాదు, ఆవిడ ఉద్యోగాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ అందాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ బలహీనతను కూడా ప్రేమించడమే భార్యని ప్రేమించడం. నేను లేవలేకపోతున్నానంటే భర్త దగ్గరుండి లేవదీయాలి. నేను మెట్లు ఎక్కలేకపోతున్నానంటే భర్త చేయట్టుకుని ఎక్కించాలి. నాకు నడవడం కష్టంగా ఉందంటే వీల్ చైర్లో తీసుకెళ్ళాలి. భార్యకి ఏ స్థితి వచ్చినా అంతే. నేను ఈ పూట చేయలేకపోతున్నాను, నేను చేస్తాను కదా, ఎవరైతే నువ్వు అక్కడ కూర్చో కాసేపు నేను చేస్తాను అన్నారు. నేనైతే ఇంట్లో అంతే అంటాను, ఎప్పుడైనా బాగుండకపోతే నేను చేస్తానంట. ఎందుకంటాను తెలుసా? నాటకం అది బాగుండదని ఆవిడ వెంటనే వచ్చేస్తుంది. మనం చేస్తే అటు ఇటు చెడిపోతుంది మొత్తం. ఆవిడ తినలేదు, మనం తినలేదు. అందుకే నేను డ్రామా ఆడేస్తాను. నీకు ఎందుకు కూర్చొని నేను చేస్తాను. సార్లేండి చెడిపోతుంది అదంతా, ఎందుకు వచ్చింది నేనే చేస్తాను, పక్క తప్పుకోండి, పద్యాలు పాడుకోండి, మీకు ఎందుకు వచ్చింది? అయిపోయింది, అక్కడ ప్రేమ వ్యక్తమైంది. చేస్తామని చెప్పాం కదా, తర్వాత విషయాలు అవి. ఈ మాత్రానికి బట్టి ఈ మాత్రం చేయలేరా? మా అమ్మ అయితే అంటే ఒళ్ళు మడిపోతున్నాడు ఎవరికి. మళ్ళీ మీ అమ్మ అయితే అంటావు ఇక్కడ పని లేక చచ్చిపోయినా పట్టుకుని. అక్కడి నుంచి ఆవిడ మా అమ్మ అయితే అని మారెట్టింది. అయిపోయింది, తాగదా. ఎందుకు వచ్చింది అది? సాయం చేసేదానికి. ఎక్కడ తేడా వస్తుందంటే మన జీవితంలో గెలుపుకి ఎలాగైతే మనం బాధ్యత మనమే గెలిచామంటున్నామో ఓటమికి కూడా మనమే బాధ్యత వహించాలి ఖచ్చితంగా. ఎవరి మీద తోసేయడానికి లేదండి. మనకి ఇష్టమైన పని జరిగింది అనుకోండి, దానికి మనం ఆలోచించే విధానం మనకు కొంత నష్టం జరిగినా సరే, ఇష్టమైన వాళ్ళ వల్ల నష్టం జరిగింది అనుకోండి, ఎంతో మంది తగలపెట్టారు మావాడు ఒక్కడేనేమిటి అనేస్తాం. అదే మనకి ఇష్టం లేని వాడి వల్ల నష్టం జరిగింది అనుకోండి, వాడి జాతకమే అంతా నేను ఇవ్వద్దని చెబుతూనే ఉన్నా అంటాం. ఇక్కడ ఈ మాట తేడా ఎందుకు వచ్చిందో ఆలోచించండి. ఇదే విపరీతార్థం. మనకి ఇష్టమైన వాడి వల్ల నష్టం జరిగితే ఏం జరిగినా పర్వాలా, వాడు తాగేసినా పర్వాలా, తిరిగొచ్చి కొట్టినా పర్వాలా, హింస పెట్టినా పర్వాలా. మనకి ఇష్టం లేకపోతే వాడు దేవతలో చూసుకున్నా సరే దుర్మార్గుడే. ఎందుకంటే మనకి ఇష్టం లేదు. అంటే ఇష్టాన్ని బట్టి అన్నీ ఉంటాయి ఇక్కడ. నీ మనస్సును కనుక నువ్వు మార్చుకోగలిగితే ఈ ప్రపంచం అంతా మారడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచం అంతా మారడానికి సిద్ధంగా ఉంది. కాలం మన చేతుల్లో ఉంది. ఖచ్చితంగా కాలం మన చేతుల్లో ఉంది. దేన్ని మార్చలేమని మీరు అనుకోకండి. వివేకానందుడు చాలా స్పష్టంగా చెప్పాడు, యువర్ డెస్టినీ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది అని చెప్పాడు. నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే మంచిగానే ఉంటుంది కాలం అంతా. నువ్వు చెడ్డ నిర్ణయం తీసుకుంటే చెడ్డగానే ఉంటుందండి. ఎవరేం చేస్తారు దానికి? బ్రహ్మచారిగా ఉన్నవాడిని ఎవరైనా ఒక దశలో ఎలా ఉంటాడంటే, అతను ఎలా ఆలోచిస్తాడంటే, నా ఒక్కడికింత ఎందుకు పని లేక, నా ఒక్కడికింత ఎందుకు అని నలుగురితో సర్దుకుంటాడు. ఏదో ఒక రూమ్లో ఉంటాడు, ఏదో 4 జతల బట్టలు చాలే అనుకుంటాడు. బ్రహ్మచారులు సాధారణంగా కాలేజీ చదివేవాళ్ళు నగరాలకు వెళ్ళి గదుల్లో ఉంటారు కదా, వాళ్ళు ఎంత సామరస్యంగా ఉంటారో చూడండి. మన అబ్బాయిలే 4 కలిసి ఉంటారు. ఎవడి బట్టలు ఎవడు తొడుక్కుంటాడో తెలియదు, ఎవడి చెప్పులు ఎవడు వేసుకుంటాడో తెలియదు. అసలు అక్కడ దండం మీద ఉన్నవి వేసుకు వెళ్ళిపోతాడు. ఏమిటో అవి వేసుకున్నామంటే అక్కడ ఉంది వేసుకున్నానంటాడు అంతే. అంత స్నేహంతో ఉంటారని ఆశ్చర్యంగా. ఎక్కడ పొరపచ్చాలు ఉండవండి. అందులో కుల భేదాలు ఉంటాయి, మత భేదాలు ఉంటాయి, ఆర్థిక భేదాలు ఉంటాయి. ఏది పట్టించుకోరండి. స్నేహం అంటే మా ఫ్రెండ్ అదే. అందులో ఒక్కడికి మీరు పెళ్లి చేయండి, వాడు మొత్తం బయటకు వచ్చాక ఇక మొత్తం భార్యే అంతే. ఇక మొత్తం ఈ 3 ఫ్రెండ్స్ని మర్చిపోతాడు. ఈ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే వాడికి పలికితే పలుకుతాడు, లేకపోతే లేదు. పొరపాటున భార్య మాత్రం మిస్డ్-కాల్ ఇచ్చిందంటే గుర్రం వేసుకెళ్ళిపోతాడు అని చెప్పి. అందులో కొత్తగా పెళ్ళైన 2 ఏళ్ళు అలాగే ఉంటుంది. తర్వాత రావడమ్మా అనుమానం లేదు, మొదటే వస్తాడు. మా ఆవిడకి పాపం వస్తుంది, ఇది ఫ్రెండ్స్ పాపం వస్తుందనే మాట లేదు. ఓ ఏడాది 2 ఏళ్ళు అలాగే ఉంటుంది. జీవితంలో గుర్తుంచుకోవడం అంత దౌర్భాగ్యం లేదు, మర్చిపోవడం అంత సుఖం లేదు. ఎన్ని విషయాలు వేరైతే అన్ని విషయాలు మర్చిపోవాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటింది మొదలు రోజు 2-3 విషయాలు పరిగెట్టుకుని మర్చిపోవాలి. మరీ దగ్గర బంధాలు, దగ్గర విషయాలు తప్పితే గుర్తుండదు. ఎవరన్నా కనిపించి నన్ను గుర్తుపట్టలేదంటే, అవును పట్టలేదు, ఏం చేస్తావు చేసుకోపో అంతే. పట్టకపోతే ఏం చేస్తా, పేక తీసేస్తాడా? అందరినీ గుర్తుపట్టాలా? ఏమిటండి ఆ గుర్తింపు కాంక్ష? మమ్మల్ని చాలా మంది సభల్లో దగ్గర, ఏమంటే మీరు నన్ను గుర్తుపట్టారు, నేను పట్టణం చెబుతాను. పట్టణాయా? నేను గుర్తుపెట్టుకుంటే నాకు సభలో విషయాలు గుర్తుండవు. వాళ్ళకి అనిపిస్తుంది నేను గుర్తుపెట్టి, వెంకట్రావు బాగున్నావు, మీ అమ్మాయికి పెళ్ళయిందా అంటే ఆయనకు ఆనందమేనండి. ఇప్పుడు మా అబ్బాయి నాడు పెళ్ళికి నేనేం చేయాలి? ఆ కూడా నాకెందుకు?
అందరినీ పలకరించాలండి, అవసరమా? అందరినీ ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోగలరా? పైగా ఇవంత ముఖ్యమైన సంబంధాలా ఇవి? మనకి ఏమైనా మేనల్డా తోడోళ్ళా? వాళ్ళే గుర్తుండరా? అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. అది పెద్ద గొప్పకిని చెప్పొద్దండి. నేను దేశాల పేర్లన్నీ చెబుతా, దేశాల జెండాలు, చిన్నపిల్లలు చేసే పనులు ఇది పెద్ద గొప్ప విషయం కాదు. ఎప్పుడో కలిసిన మనిషిని కూడా అంత అవసరమే లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోబట్టే అసలు మనమెవరనే దాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవడం మానేశాం. ఆత్మజ్ఞానం లేకుండా పోయింది మనుషులు ఈ అడ్డమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం. మన ఒక ఆపదలో ఎవరైనా మనని కాపాడితే ఆయనకి చేయవలసిన ప్రత్యుపకారం ఏదో చేయాలి తప్ప జీవితాంతం వాడు చేసిన వంకర పనులన్నీ మనం సమర్థించకూడదు. అక్కడే కర్ణుడి క్యారెక్టర్ మొత్తం పాడేయింది. మనం ఏమనుకుంటామంటే చాలా గొప్పవాడు మిత్రుడు కాల. ఏ మిత్రుడు కొన్నాడు మిత్రమా? ఆలోచించు. దుర్మార్గుడైన మిత్రుడికి అంత అంకిత భావం ఉండడం వల్ల ఏమైంది? ఆవిడ దుర్మార్గాలు మనం సమర్థించినట్టు అయింది. ఒకడు ఏదైనా పెద్ద మనిషి ఊళ్ళో మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఉపకారం చేస్తే వాడు దుర్మార్గుడు అని మనకు తెలిస్తే ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేసేసి ఫోన్లో నెంబర్ డిలీట్ చేసి కట్ చేసేయాలి. అంతే, అయిపోయింది. ఎప్పుడైనా పలకరిస్తే చాలండి మీ వల్ల బతుకున్నాం అంతే. ఇంకా వాడు మనకేదో ప్రాణరక్షణ చేశాడు కదా, మన గౌరవం నిలబెట్టాడు కదా అని ఆయన పార్టీలో చేరిపోయి ఆయన హత్యలు చేసినా సరే వెనకాల మనమే కత్తి అందించి ఆయన మనకే కత్తి ఇచ్చి హత్య చేయమంటే ఆయన బదులు మనమే హత్య చేసి మనమే జైలు. ఇంత ఓవర్ యాక్షన్ చేయక్కల. కనుడు ఓవర్ యాక్షన్ చేసి జీవితాన్ని పాడు చేసుకుంటాడు. నదిలో బారేయడం కుంతి తప్పేనండి. అక్కడి నుంచి దుర్యోధనుడిని కలవడం ఏమిటి? దుర్యోధనుడితో స్నేహం అంతెందుకు స్నేహం? దుర్మార్గుడని తెలుస్తోంది కదా. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కూడా తెలియలేదా దుర్మార్గుడని? పాలసముద్రం మీద విష్ణుమూర్తిని ఆవరించి ఉన్నటువంటి మేఘాలు శుభ్రంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. నీ జీవితం స్వచ్ఛంగా ఉందా? ఆయన చుట్టూ ఉన్న మేఘాలు స్వచ్ఛంగా ఉన్నాయి కాబట్టి ఆయన ఆనందంగా ఉండగలిగాడు. మన మేఘాలంటే మన మనసులో వచ్చే ఆలోచనలు స్వచ్ఛంగా ఉన్నాయా? మా తోడోళ్ళకి కారు ఉంది, నాకు కారు లేదు. మా మేనల్డికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నాకు లేదు. మా తోడోళ్ళకి క్యాన్సర్ ఉంది, నాకు లేదుగా. ఈ ఆలోచన రాదండి, ఆలోచన వస్తుంది వెంటనే. అందుకే జీవితాలు పాడయ్యాయి. వాడికి భయంకరమైన రోగాలు ఉన్నాయి, మనకేమి లేవే. ఈ పోలికలు మానుకుంటే బాగుంటుంది. విష్ణుమూర్తి ఎవరితోనో పోల్చుకోడు, బ్రహ్మతోనో శివుడితోనో ఎవరితోనో పోల్చుకోడు. ఆయనంతా గొప్పవాడు కాబట్టి కాదు పోల్చుకోకపోవడం. ఆయన ఇతరులు అందరూ సమానమే ఆయనకి తెలుసు, మనకి తెలియదు, అంతే తేడా. దేవుడికి జీవుడికి ఒకటే తేడా. తెలిసినవాడు దేవుడు, తెలియనివాడు జీవుడు. ఇంతకంటే ఏం లా. అందుకే తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు త్యాగరాజస్వామి. అది తెలిసి చెయ్యాలి. తెలుసుకోకుండా చేస్తే ఉపయోగం అనేది ఒట్టినే డబ్బా అవుతుంది అంతే. అక్కడ అన్నిసార్లు చేసాం, ఎన్ని పుస్తకాలు రాసాం, భద్రాచలంలో పాతి పెట్టాం అంతే. అవన్నీ పుస్తకాలు అమ్ముకునేవాళ్ళు, నోటు బుక్లు అమ్ముకునేవాళ్ళు బాగుపడతారు. మన జీవితాల్లో మేలుకొలుపు ఎప్పటికీ ఉండదు, నిద్రపోతూనే ఉంటాం. జీవుల్ని చంపి చేసే అమ్మవారి పూజలన్నీ ఉగ్రాచారం కిందే లెక్క. దయచేసి మానుకోండి. మేము మొక్కుకున్నాం, మేకనేస్తాం, మేము మొక్కుకున్నాం, కోడినేస్తాం. ఇంకోడు నిన్ను మొక్కుకుని వేసేస్తాడు, ఒప్పుకుంటావా? మన పిల్లాడు ఆరోగ్యం కోసమో మన ఆరోగ్యం కోసమో కోడినో మేకనో కోసేసే అధికారం మనకున్నప్పుడు కోడి పిల్లకి అనారోగ్యం చేస్తే మన మొక్కుకునే అధికారం దానికి కూడా ఉంటుందండి. మానవ హక్కులు మానవులకే కాదండి, కోళ్ళకి జంతువులకన్నిటికీ ఉంటాయి. పరమ దారుణంగా ఏకంగా దొన్నపోతులు సహా వేసేసి అమ్మవారి బలి నెత్తురు ఉంటే కానీ అమ్మవారి సొంత నెత్తురుగా అమ్మవారు అవుతుందా, దెయ్యం అవుతుందా? ఎలా ఆలోచిస్తారండి అసలు? దేవుడి పేరు మీద జీవహింస చేస్తున్నాము అంటే దైవభక్తిలో అనాకాసు మనకు తెలియనట్టే లెక్క. వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం. ఎక్కడా లేదు ఈ జీవహింస చేయమని. మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఆలోచన ఎందుకు వస్తుందో చెబుతున్నా. బ్రాహ్మణ చేయడు ఈ పని. శాకాహారం తినేవాడు చేయడు, వాడు పప్పు తింటాడు, పప్పే పెడతాడు అక్కడ. కక్క మొక్క తినేవాడు ఏం చేస్తాడు? మనం తింటున్నాం, అమ్మవారికి పెట్టకపోతే ఎలాగా? నువ్వు తింటే అది పెట్టాలా? నువ్వు తిన్న గడ్డెల్లా ఆవిడకి పెట్టాలా? అసలు మనం తినడమే తప్పు, మరి ఆవిడకి పెట్ట ఇంకో తప్పు. ఇక్కడ ఇవాళ విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఉదాహరణ చెబుతూ, ఉత్తరప్రదేశ్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ఒక ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన కాస్త ఈ నైతికమైన విలువల పట్ల అంకిత భావం ఎక్కువ. ఖచ్చితంగా బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి అని. అంటే విద్యార్థులు అంటే చదువుకోవాలి కదా. అక్కడ 10వ తరగతి పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతూ ఉంటే కాపీయింగ్ జరిగిన వాళ్ళని కొంతమందిని డిబార్ చేశాడు ఆయన. ముఖ్యమంత్రి ఏం చేయడం, అవన్నీ అధికారులు చేశారు. ఏకంగా కాపీ చేస్తూ దొరికిపోయిన వాళ్ళు ఎంతో తెలుసా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద 1,00,000 మంది విద్యార్థులు దొరికారండి. ఏకంగా 1,00,000 మంది. ఏం మొహమాట పడకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమీ ఆశించిన వ్యవహారం. మళ్ళీ ఎన్నికల్లో నెగ్గకపోయినా కూడా ఆయనకేం బాధ లేదు. ఎవరేమనుకున్నా నాకు మంచిది, ఇది తాళ తప్పు. విద్యార్థులు కాపీలు కొడుతుంటే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకపోతే మేమెందుకు ఇక్కడ పని లేకని 1,00,000 మందిని డిబార్ చేశాడు.
ఆశ్చర్యం ఏమిటంటే 10 రోజులు తిరగకుండా రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యమం చేసి ఊరేగింపు చేసి విడిచిపెడతారా లేదా, మేము ఇలాగే పరీక్షలు రాస్తాం, మీరు 1,00,000 మందిని డిబార్ చేస్తే మొత్తం పరీక్షలనే మేము బహిష్కరిస్తున్నాం అని మొత్తం విద్యార్థులు బహిష్కరించారండి. అది ఇవాళ విద్యా వ్యవస్థ. తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తే వాడికి మద్దతుగా ఉద్యమాలు వస్తున్నాయి. ఇవాళ మీరేం వేయడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వం ఏం చేయాలి? నోరు మూసుకుని కూర్చోవాలి, చేతులు కట్టుకుని కూర్చోవాలి, ఎవరినేమనకూడదు. ప్రభుత్వం పరిస్థితి కాదు, తల్లిదండ్రుల పరిస్థితి కూడా అదే. ఎవరైనా భర్త పోయినా కూడా పొరపాటు నా వీధిలో వచ్చింది పొద్దున్నే, ఏమమ్మా ఆవిడ ఏమైనా నేరం చేసిందా నాకు అర్థం కాదు, మొగుడు ఏమైనా చంపేసిందా? మనందరికీ సెంటిమెంట్ బాగా పట్టేసింది. భర్తనే ఆవిడ చంపేలేదు కదా, భర్త పోయినందుకు బాధపడుతుంది ఆవిడ ఎదురొస్తే తప్పే ఉంటుంది. మా అమ్మ బతుకున్నంత కాలం 30 ఏళ్లు నా తల్లి వితంతు అయినా సరే ఆవిడే ఎప్పుడూ నాకు ఎదురొచ్చేది. సకల జయాలు ఆవిడ వల్లే నాకు వచ్చేవి. నేను అలాగే గౌరవించాను. నేను హైదరాబాద్ లో ఇల్లు కొంటే ఎవరి చేత కొబ్బరికాయ పొట్టించినా మా అమ్మను వచ్చి కొట్టమన్నా. అప్పటికి ఆవిడకి 90 ఏళ్ళ వయస్సు, వితంతువై 30 ఏళ్ళు అయింది. ఒరే నేను కొట్టమేటరా, ఎవరన్నా నాకు అనవసరం అమ్మా, నువ్వే కొట్టాను. ఆవిడ కొబ్బరికాయ కొట్టింది, గృహప్రవేశం చేశాను. ఆ తర్వాత ఇంకా ఆస్తులు కొనుక్కున్నా బయటికి చెబితే బాగుండదు. ఏం అనుమానం లేదండి. వితంతువు సతంతువు అనే పిచ్చి నమ్మకాలు పక్కనెట్టారండి. అమ్మవారు అందరికీ దేవత, అందరికీ దేవత. భర్త పోయారని, పిల్లలు లేరని, డబ్బులు లేవని, చదువు లేదని, అందంగా లేరని ఏ స్త్రీని అవమానించినా మీరు అమ్మవారిని అవమానించినట్టేనమ్మా. ముఖ్యంగా మహిళలే గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని, మహిళలే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి. యువతరం కోసం ఒక మాట చెబుతున్నా, ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి, ప్రయత్నమే చెయ్యకపోతేనే బాధపడాలి. ఇవాళ ప్రభుత్వాలు ఉద్యోగాలు ప్రకటించే పోటీ పరీక్షలకి పిల్లలు తయారవుతున్నారు. తయారవడమే ముఖ్యమండి. ఇవాళ పత్రికల్లో మీరు చూస్తుంటారు, 13,000 పైన ఒక పోస్టుకి 100 దరఖాస్తులు వచ్చాయి. 17,000 పోస్టులు ఎన్నో ఉన్నాయట, 13 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎంతమందికి వస్తాయండి ఉద్యోగాలు? కానీ ఎప్పుడు కుర్రాడు అమ్మాయి బాధపడాలి అంటే ప్రయత్నం చేయకపోతే, ఉద్యోగం రాకపోతే కాదు, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. బతుకు మానేస్తామా? మనమేమనుకుంటామంటే అది రాకపోతే ఎందుకు ఈ ప్రయత్నం అంతా పని లేక? అదేం కుదరదండి. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలమ్మా. 20 ఏళ్లుగా నేను ఆధ్యాత్మికతకు హేతువాదాన్ని జోడించి ఖచ్చితంగా లాజిక్ మన పురాణాల్లో ఉన్నది లాజిక్, మ్యాజిక్ కాదు అని తార్కికంగా బోధిస్తూ ఉంటే ఇవాళ యువతరం నా బోధనను అనుసరిస్తున్నారు. అసలు హిందువుల చరిత్ర ఎప్పటిదండి? లక్షల ఏళ్ల క్రితందమ్మా. లక్షల ఏళ్ల చరిత్ర కలిగిన జాతిలో పురాణాలు 18 ఉండడం, దేవతలు 3,000,000 మంది ఉండడం ఆశ్చర్యం కాదండి. నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు మన్నండం ఏంటండి? అది అవసరంతా తీసి పారేయాలి. ఎంత చేసి వాళ్ళ చరిత్ర 2000 ఏళ్ళు దాటలేదు, మన ఆక్షేపిస్తారు. ఇక్కడ లక్షల ఏళ్ల చరిత్ర కలిగిన వాడికి 18 పురాణాలు ఉంటాయి, 3,000,000 దేవతలు ఉంటారు. నా హైందవ జాతికి మాత్రమే ఇంత చరిత్ర ఉంది, ఇంత సంస్కృతి ఉంది, ఇంత అభ్యుదయం, అనుమానమే లేదు. అటువంటి దివ్యమైనటువంటి మతం మనది. మారాల్సిన కర్మ మనకేమిటి? ఏ కోరికలైనా ఇక్కడే తీరుతాయి, ఏ భయాలైనా ఇక్కడే పోతాయి. మనిషికి ఉండేటువంటి మనోవైవిధ్యాన్ని మొత్తం పట్టించుకుని దేవతలకు అనేక రూపాల్లో ఉపాసించే అవకాశం కలిగించిన ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఇందులోంచి మారాల్సిన కర్మ మనకి లేదు, ఎవరికైనా ఉందేమో. అంతగా ఓ దేవుడు నచ్చకపోతే ఆ మతం మార్పిడి ఏదో మన దాంట్లోనే చేసుకుందాం, వేరే మతం కూడా మనకి దేనికి? మనకు 100 మంది దేవతలు ఉన్నారు అక్కడ. నీకు హనుమంతుడు నచ్చలేదు, రావుణ్ణి పట్టుకో. రావుణ్ణి నచ్చలేదు, కుష్ఠుడిని పట్టుకో. కుష్ఠుడిని నచ్చలేదు, ఇంకో అమ్మవారిని పట్టుకోమ్మ. మతం మారే ప్రయత్నం చేయొద్దు దయచేసి. 100 మంది మన దగ్గరే ఉన్నారు. పైగా ఇతర మతాల్లో ఒక్కళ్ళే ఉంటారు, మారడానికి కూడా అవకాశం లేదు. మన దగ్గర బోర్డు మారచ్చు, మళ్ళీ ఇందులోకి రావచ్చు, అందులోకి వెళ్ళచ్చు. గొడవ. పెళ్లికి వెళ్ళడం కంటే నన్ను అడిగితే అటువంటి కష్టం వచ్చినప్పుడు వెళ్ళడమే చాలా ముఖ్యం. దయచేసి ఆలోచించండి. పెళ్లికి మనం వెళ్ళకపోయినా కొన్ని 100 మంది పెడతారు, భోజనాలు పెడతారు. కాబట్టి ఈ కష్టం వచ్చినప్పుడు ఎవరు వస్తారండి? మన పెంతల్లికో పెద్దండ్రికో ఎవరికో వచ్చింది, మనం వెళ్ళకపోతే ఎవరు పెడతారు? పిన్ని పోయింది, బాబాయ్య బాగున్నావా, ఎలా ఉన్నావు, ఒంటరిగా ఎలా ఉంటావా, 70 ఏళ్ళు వచ్చాయి అని అమ్మాయో అబ్బాయో వెళ్ళి పలకరిస్తే అతను సంతోషించడు. మనకి సెంటిమెంట్లు ఎంతసేపు? ఇక్కడ మంగళవారం చూడొచ్చా, బుధవారం చూడకూడదు. బుధవారం నువ్వు పోతావు, ఇంక చూడక్క. పోయిన వాళ్ళని చూడడానికి రోజులు ఏమిటంటే అర్థం కాదు. ఓదార్చే పని అది వెంటనే వెళ్ళాలి, మన బంధువులు వాళ్ళు ఓదార్చాలి. దానికి ముహూర్తం. అందుకే శాస్త్రం కూడా 10 రోజుల్లోగా దోషం లేదు, 10 రోజుల్లోగా దోషం లేదు. వెళ్ళేదంతా అప్పుడే వెళ్ళాలి. మనం వెళ్ళాం, బద్దకిస్తాం. అక్కడి నుంచి 3 నెలలు అయ్యాక మంగళవారం వచ్చింది, మా ఇంట్లో మా కోడలు నీళ్లు వేసుకుని, ఈ కోడలు నీళ్ళు వేసుకోవడానికి వాడు పోవడానికి సంబంధం ఏంటి? అర్థం లేని తుట్టిపి కొడితే మూతిపళ్ళు రాలే. ఎందుకంటే మనకు వెళ్ళడం ఇష్టం లేదు. శవదహనానికి వెళ్ళాం, శవాన్ని మోయడానికి వెళ్ళాం. ఆ కులం వాళ్ళు, బంధువులు, మిత్రులు కూడా వెళ్ళారమ్మా. దరిద్రం సమాజం తయారైంది.
మంచి వాడితో మనం మంచిగానే ఉండాలి. కానీ మోసం చేసే దృష్టి ఉందని మనకు బయటపడుతుంది అనుకోండి, మనం ముందే వాడిని మోసం చేయడానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే బతకలేము ఇక్కడ. అది కూడా దైవం చెప్పింది. అంతేగాని వాడు నేను ఎప్పుడూ మోసపోతూనే ఉంటాను, ఈ ఎదరపులు అరవద్దు. ఇక్కడ మోసపోవడం కూడా నీ తప్పే. వాడు మోసం చేస్తున్నాడని తెలుసు. అక్కడ చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు, మన దగ్గరికి వచ్చాడు, మీ బావగారు కట్టాడు, మీ బావమరిది కట్టాడు, మీ తోడోళ్ళు కట్టాడని మాట్లాడాడు. మంచిదేనండి, రేపొద్దున కనపడని చెప్పాలి. ఈ ముగ్గురికి ఫోన్లు చేయాలి. ఇది నిలబడేదేనా అని అడగాలి. ఏం లేకుండా వాళ్ళందరూ కట్టారని చెప్పగానే మనం కట్టేస్తే బావమరిది బాగానే ఉంటారు, మనకు పోయే ₹1,00,000 ఇక్కడ. అంతేకాదు మోసం చేయడానికి కూడా ఆలోచించకూడదు. మన మోసం చేస్తున్నాడు వాడు, అందుకని వాడు మోసాన్ని మోసంతోనే జయించాలి. కలియుగంలో అదే నియమం. అది తెలివంటారు దాన్ని. ఆ మాత్రం తెలివి లేకుండా, లౌక్యం లేకుండా అమాయకుల్లా బతకూడదు. అదేమి గొప్పతనం కాదు, అది భక్తి కాదు. అది మంచివాడిని మంచిగానే చూడు, చెడ్డవాడిని చెడ్డగానే చూడు. దూరంగా పెట్టి, కనీసం కొట్టక్కల తిట్టక్కల దూరం పెట్టాయి. మాట్లాడద్దంత దూరంగా పెట్టి, ఇంటికి రావద్దని చెప్పి సంబంధాలన్నీ తెంచేసుకో. ఫోన్ మెనూలో నెంబర్ తీసేయి, చేసిన పలక్ బ్లాక్ చేసి పారే. పలక వాడు ఎంత దగ్గర చుట్టమైనా సరే, తోడేలుడు మేనలుడు ఎవడైనా సరే, మన కుదరట్లా వాడితోడు కట్ చేసి. ఎక్కడా తల్లిదండ్రుల మాటకి విలువ లేదు. ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగినందుకు ఒక అమ్మాయి తండ్రిని చంపేసిందండి 3 రోజుల క్రితం వార్త. 18 ఏళ్ల అమ్మాయి. ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావు, సాయంత్రం 6ంటికి నన్ను అంటావా నువ్వు అని చంపేసిందండి. పత్రికల్లో వచ్చిన వార్త. 18 ఏళ్ల అమ్మాయి. దుర్మార్గాలకి ఘోరాలకి ఆడా మగ తేడా లేదు. ఎవరినేమో అనడానికి వీల్లేదు. చంపేయడం లేదా చచ్చిపోవడం. నువ్వు సెల్ ఫోన్ వాడద్దు. ఏసై శ్రీలింగ వేనాయ విద్మహే చున్నీయ కంఠాయ ధీమకి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది. ఇది సెల్ ఫోన్ వద్దన్న. గోదావరి తీరంలో కూర్చుని వేరుశనక్కాయల పొట్లం ఒకటి కొనుక్కుని నువ్వు తింటేనే తింటా 2 సార్లు తినగానే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. వేరుశనక్కాయలకే. తర్వాత వీళ్ళ బతుకంతా వేరుశనక్కాయలు కొట్టుకుని బతకాల్సిందే. గోదావరి కాపాడదు, వేరుశనక్కాయలు కాపాడదు. ఇది ప్రేమ ఈవేళ సాగుతున్నది. నా కోసం గోదావరికి వచ్చాడు, తర్వాత గోదావరిలో తోసేసేది వాడే. నేను రమ్మనగానే వచ్చాడు. నువ్వు రమ్మనగానే మీ అమ్మ ఎన్నోసార్లు వచ్చిందమ్మా, మీ నాన్నగారు కూడా ఎన్నోసార్లు వచ్చారు నీ ఇంటికి, నీ కాలేజీకి. నీకు తండ్రి కనపడటంలా ఇప్పుడు. ఎందుకంటే వయస్సు కొవ్వెక్కిపోయింది. ఒళ్ళంతా 16 ఏళ్ళు వచ్చేసరికి ఆడదానికి మొగాడికి కూడా కొవ్వెక్కిపోయిందండి. కురుక్షేత్ర యుద్ధం భయంకరమైన యుద్ధం 18 రోజులు జరిగితే 7 అక్షోహిణీల పాండవ సైన్యంలో, అంటే సుమారుగా 7 లక్షల మందిలో బతికిన వాళ్ళు 7గురే. మొత్తం అందరూ పోయారు. ఆ 7గురు ఎవరయ్యా? పాండవులు 5గురు, కృష్ణుడు, సాత్యకి. 18వ రోజు యుద్ధం అయిపోయాక అప్పటికి 3000 మంది ఉన్నారండి. 5గురికి 3000 మంది ఉన్నారు. ఉప పాండవులు ఉన్నారు, శిఖండి ఉన్నాడు, దుష్టజుమ్నుడు ఉన్నాడు. అందరూ బతికారు. వాళ్ళందరూ శిబిరంలో హాయిగా పడుకున్నారు శుభ్రంగా. మందు విందు చిందు అన్నీ. ఇంకా గెలిచాం. ఎందుకంటే దుర్యోధనుడు కూడా వెళ్ళిపోయాడు కదా, అయిపోయింది అనుకున్నారు. అప్పుడు అశ్వత్థామ ఒకే ఒక కత్తి పట్టుకొచ్చి 3000 మందిని అర్ధరాత్రి ఊచకోత కోసేశాడమ్మ. ఒక్కడు బతక. 18 రోజుల పాటు భీష్ముని బాణాలు, ద్రోణుని బాణాలు, కర్ణుని బాణాలు, దుర్యోధనుని గద తట్టుకుని బతికినటువంటి ఉప పాండవులు ఉన్నారే. ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్యుడు, భీముడు కుమారుడు శృతసోముడు, అర్జునుడు కుమారుడు శృతకర్మ, నకులుడి కుమారుడు శతానీకుడు, సహదేవుని కుమారుడు శృతశేనుడు. 18 రోజుల పాటు భీష్మ ద్రోణ కృపాది ధన్విని కరాభేలాన్ని అంతటినీ తట్టుకున్న వాళ్ళు అశ్వత్థామ కత్తికి బలైపోయారమ్మా. కాండవ దహన కర్మ ఫలం ఖచ్చితంగా అనుభవించాడు. ఈవేళ ఇప్పుడు కూడా నేను చెబుతున్న సలహా, ఆత్మహత్య చేసుకునేంత ఆత్మ న్యూనతా భావం ఎవరికైనా కలిగితే ఒక్క పని చేయండి, ఒంటరిగా కూర్చోండి. ఎవరు ఉండరుగా, ఎవరు లేనప్పుడే కలుగుతుంది. ఇద్దరు ఉన్నప్పుడు ఎవరికి కలగదు. ఇద్దరు ఉంటే వాడిని పొడి చేస్తాం, మనం ఎందుకు చంపుకుంటాం? ఒక్కడికే కలుగుతుంది. ఆత్మహత్య నుంచి తప్పించాలంటే ఒక ఉపాయం ఏమిటంటే, ఆ వ్యక్తిలో ఆ డిప్రెషన్ వస్తుంది చూడండి, ఆ నీరసం నిస్తేజం వస్తున్నప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం గమనించి 24 గంటలు మనం వాళ్ళతో గడిపితే చాలండి, ఆత్మహత్యలు చేసుకోండి. మనం అది గమనించకపోవడం ఒకటి, గమనించి కూడా నిర్లక్ష్యం ఒకటి, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందనే మెట్ట వేదాంతం ఒకటి, వదిలేస్తాం. వాళ్ళని ఒంటరిగా గదిలో వదలడం చాలా ప్రమాదం అండి. పైగా ఈనాటి యువతరం చాలా నర్మగర్భంగా ఉంటారు. బయటికి చెప్పడం లేదు వాళ్ళు విషయాలని, తెల్లారేసరికే వార్త తెలుస్తుంది. అందుకని ఓ కంట గమనిస్తూ ఆ దృష్టితో ఉన్నారు అంటే మనం వాళ్ళకి వేరే కాలక్షేపం ఏర్పాటు చేసి, ఓ సినిమాకి తీసుకెళ్ళి, ఓ మేనత్త గారింటికి తీసుకెళ్ళి, ఏదో ఇలాంటి ప్రవచనాలకు తీసుకొచ్చి కాసేపు కూర్చోబెట్టి మొత్తం మీద వాళ్ళతో గడిపితే 24 గంటల్లో వాళ్ళ ఆలోచన మానేసుకుంటారు. బ్రహ్మచారిగా ఉన్నవాడిని ఎవరైనా ఒక దశలో ఎలా ఉంటాడంటే, అతను ఎలా ఆలోచిస్తాడంటే, నా ఒక్కడికింత ఎందుకు పని లేక, నా ఒక్కడికింత ఎందుకు అని నలుగురితో సర్దుకుంటాడు. ఏదో ఒక రూమ్లో ఉంటాడు, ఏదో 4 జతల బట్టలు చాలే అనుకుంటాడు. బ్రహ్మచారులు సాధారణంగా కాలేజీ చదివేవాళ్ళు నగరాలకు వెళ్ళి గదుల్లో ఉంటారు కదా, వాళ్ళు ఎంత సామరస్యంగా ఉంటారో చూడండి. మన అబ్బాయిలే 4 కలిసి ఉంటారు. ఎవడి బట్టలు ఎవడు తొడుక్కుంటాడో తెలియదు, ఎవడి చెప్పులు ఎవడు వేసుకుంటాడో తెలియదు. అసలు అక్కడ దండం మీద ఉన్నవి వేసుకెళ్ళిపోతాడు. ఏమిట్రా అవి వేసుకున్నామంటే అక్కడ ఉంది వేసుకున్నానంటాడు అంతే.
అంత స్నేహంతో ఉంటారని ఆశ్చర్యంగా. ఎక్కడ పొరపొచ్చాలు ఉండవండి. అందులో కుల భేదాలు ఉంటాయి, మత భేదాలు ఉంటాయి, ఆర్థిక భేదాలు ఉంటాయి. ఏది పట్టించుకోరండి. స్నేహం అంతే. మా ఫ్రెండ్ అదే. అందులో ఒక్కడికి మీరు పెళ్లి చేయండి, వాడు మొత్తం బయటకు వచ్చాక ఇక మొత్తం భార్యే అంతే. ఇక మొత్తం ఈ ముగ్గురు ఫ్రెండ్స్ని మర్చిపోతాడు. ఈ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే వాడికి పలికితే పలుకుతాడు, లేకపోతే లేదు. పొరపాటున భార్య మాత్రం మిస్డ్ ఇచ్చిందంటే గుర్రం వేసుకెళ్ళిపోతాడు అంటే. అందులో కొత్తగా పెళ్ళైన 2 ఏళ్ళు అలాగే ఉంటుంది. తర్వాత రావడం అనుమానం లేదు, మొదటే వస్తాడు. మా ఆవిడకి కోపం వస్తుంది. ఈ ఫ్రెండ్స్ కోపం వస్తుందనే మాటలేదు. ఓ ఏడాది 2 ఏళ్ళు అలాగే ఉంటుంది. అవసరమైతే దేశం కోసం, ధర్మం కోసం సింహంలా పరాక్రమించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అల్లూరు సీతారామరాజులా, ఒక్కొక్కరు ఒక్కొక్క టంగుటూరు ప్రకాశం పంతుల్లా పోరాడారు. ఎవరిని కాపాడడం దానికి, ఏ అత్యాచారాన్ని ఆపనదానికి, సమాజంలో ఏ అన్యాయాన్ని ఆపనదానికి, మన రాజ్యాలు దేనికి, మన సామ్రాజ్యాలు దేనికి, మన కులాలు దేనికి, మన పౌరుషాలు దేనికి? మనం కొట్టుకు చావడానిక ముఠాలు పెట్టుకుని మన ఆస్తులన్నీ, మన ఆయుధాలన్నీ ధర్మాన్ని కాపాడడానికి కదా. మన ఆస్తుల్ని కాపాడుకుంటున్నామండి ఆయుధాలతో, ముఠాలను పెట్టుకుని పోషించి. అంతేకాని మన ధర్మాన్ని కాపాడాల. దేశానికి ఏం జరిగినా మనకు అనవసరం. సియాచిన్ కొండల్లో చచ్చిపోతూ ఉంటారు అక్కడ సైనికులు. వాళ్ళు టీ కాచుకోవాలంటే 3 గంటలు పడుతుందిటమ్మా. మన పత్రికలు చూసి మురిచిపోయాం దంపతులం. ఇంత కష్టపడుతున్నారా 3 గంటలు పడుతుందిట. మనం 3 నిమిషాలు ఆగలేము టీ తాగడానికి. 3 గంటలు శ్రమపడి కాచుకున్న టీ 3 సెకండ్లు తాగకపోతే గడ్డ కట్టేస్తుంది. ఒక టమోటా లేదు, కోడిగుడ్డు లేదు, ఏం తీసినా మొత్తం గడ్డలు సుత్తెట్టి పగలగొట్టినా పగలవు. అక్కడ మన వాళ్ళు 10,000 మంది ఉన్నారండి. మనుషులంటే వాళ్ళండి, దేవతలంటే వాళ్ళు. ఈ సంగతి పిల్లలకి చెప్పండి. నువ్వు ఇంజనీరు, డాక్టరు అనకండి అమ్మా, నువ్వు సైనికుడు అవ్వమని చెప్పండి. జై జవాన్, జై కిసాన్, ఈ 2 మళ్ళీ ఉన్ననాడే దేశం బాగుపడు. ఎవరన్నా భర్త పోయినా కూడా పొరపాటు నా వీధిలో వచ్చింది పొద్దున్నే, ఏమమ్మా ఆవిడ ఏమైనా నేరం చేసిందా నాకు అర్థం కాదు, మొగుడు ఏమైనా చంపేసిందా? మనందరికీ సెంటిమెంట్ బాగా పట్టేసింది. భర్తనే ఆవిడ చంపేలేదు కదా, భర్త పోయినందుకు బాధపడుతుంది ఆవిడ ఎదురొస్తే తప్పే ఉంటుంది. మా అమ్మ బతుకున్నంత కాలం 30 ఏళ్ళు నా తల్లి వితంతు అయినా సరే ఆవిడే ఎప్పుడూ నాకు ఎదురొచ్చేది. సకల జయాలు ఆవిడ వల్లే నాకు వచ్చాయి. ఇవాళ సాయంత్రం నాకు ఒకళ్ళు ఫోన్ చేసి సాయంత్రం 4:30కి నాకు నేను రాత్రి పాము కల్లోకి వచ్చిందండి, ఏమన్నా చెయ్యాలా అని అడిగింది ఆవిడ. నేను వెంటనే ఏమన్నానంటే, నువ్వేం చేయక్కర్లేదమ్మా, పామే ఏమన్నా చేసుకుంటుంది ఊరుకో అని చెప్పాను. నేను అలాగే చెబుతాను మండితేను. అనేక విషయాలు కళలోకి వస్తాయండి. కళల గురించి ఎప్పుడు కంగారు పడకూడదు. కళలు, శకునాలు, బల్లిపాటు ఇవన్నీ అసలు ఆలోచించకూడదు. గుడ్డి నమ్మకాలు బాగా పెరిగిపోయాయి జాతి. శకునాలను పట్టించుకోకూడదు ఎప్పుడూ కూడా. నువ్వు ఏ శకునం వచ్చినా జరిగే పనికి దానికి సంబంధం లేదు. ఎందుకో తెలుసా? పల్లెటూళ్ళు కాదండి ఇప్పుడు తెనాలి, కొల్లూరు అని పట్టణాలు అవుతున్నాయి. నువ్వు బయట నిలబడితే 100 మంది ఇటు వెళ్ళారు, 100 మంది అటు వచ్చారు. ఎవరమ్మా నీకు శకునం అర్థం లేనమాట. గాంధారి అడిగింది ఈ దృశ్యం కూడా అయిపోయాక, ఒరే భీమా, తల్లిగా ఒక మాట అడుగుతున్నానురా, చంపితే చంపొచ్చురా, యుద్ధం కదా, గుండెలు పగిలితే పగలొచ్చురా, తమ్ముడు కదా, రక్తం తాగుతావా, మనిషివా పిశాచివా? భీముడు గొప్ప మానవతావాదిగా సమాధానం ఇచ్చాడు. పెద్దమ్మ, మనస్సు లేని వాడిని కాదు, నాకు తమ్ముడని తెలియకపోలా. దుర్యోధనుడికి కర్ణుడికి భయం పుట్టించడం కోసం దోషుట్లోకి రక్తం తీసుకుని తాగినట్టు నటించానమ్మా. నేను తాగలేదు తల్లి అని చెప్పాడు. అది భీముడు. ఎంత మానవతావాది. అంత నటన ఎందుకు చేశాడో కూడా చెప్పాడు. అప్పుడు నేనంత భయంకరంగా నటన చేయకపోతే కర్ణుడో దుర్యోధనుడో నన్ను చంపేస్తారు, వచ్చి ఇక్కడ బతకనిస్తారా? వాళ్ళకి భయం పుట్టాలంటే ఒక ఫియర్ షేమ్, లోక భయంకర లీల ఒకటి సృష్టించాలి అక్కడ. అందుకని నా జోలికి వస్తే మసిపోతారనే విపరీతమైన భయం కలిగించడం కోసం తీసి తాగుతున్నట్టే రుచిగా ఉందన్న మీడియా వాళ్ళు దాన్ని వ్యక్తీకరించారమ్మా అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అంటున్నట్టు నేను తాగలేదు. శ్రీరామచంద్రమూర్తి ఎంతో సుభాష్ చంద్రబోస్ అంతే. ఆయనకి జరిగిన అన్యాయం సామాన్యమైంది కాదు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా నెగ్గినటువంటి సుభాష్ చంద్రబోస్ని పంచేయనివ్వలేదండి, తోమేశారు పట్టుకుని. హింస, అతివాదం, వద్దు మొత్తం నిర్వీర్యం చేసేశారు. ఆయన మానసిక సంఘర్షణ, ఒక వీరుడుగా ఎంత బాధపడి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దేశం విడిచిపెళ్ళి జపాన్ వాళ్ళని పట్టుకున్నాడే. నేను ఎక్కడి నుంచో వస్తాను, సైన్యం తీసుకుని వస్తాను. అలా వచ్చి కేవలం పిడికెడు మంది సైన్యంతో ముందు అండమాన్లో ప్రవేశించాడు. అండమాన్లో భారతీయ పతాక స్థాపన చేశాడు, జాతీయ గీతం పాడించాడు, వందే మాత్ర నినాదం చేయించాడు సుభాష్ చంద్రబోస్. అటువంటి మహావీరుడే కనుక బతికి ఉండి అనంతర కాలంలో దేశానికి ప్రధానమంత్రి అయి ఉంటే దేశ భవిష్యత్తే మరొక విధంగా ఉండేది ఖచ్చితంగా.
ఇంతవరకు శరీరం కూడా దొరకలేదు. మన ధర్మశాస్త్రం ప్రకారం శరీరం దొరక్కపోతే మరణించలేదు అని లెక్క. ఎన్ని వేల సంవత్సరాలైనా సరే మరణించిన వాడి శరీరం దొరక్కపోతే ఆయన శాశ్వతంగా జీవించి ఉన్నట్టే లెక్క. సుభాష్ చంద్రబోస్ శాశ్వతంగా జీవించినట్టు లెక్క. రాముడు జన్మించాడు, మరణించలేదు. రాముడు కౌశల్యా గర్భాన పుట్టాడు, దశరథుని ఇంట్లో పుట్టాడు, అందరికీ తెలుసు, అందరూ చూశారు. జన్మించాడు కానీ మరణించలేదు. ఎందుకంటే రాముడు నదిలో ప్రవేశించాడు. ఆయన శరీరం మళ్ళీ ఎవరూ తీయలేదు, ఎవరికీ దొరకలేదు. శరీరం దొరకనప్పుడు పోలీస్ స్టేషన్ చట్టం ప్రకారం మనిషి మరణించనట్టే లెక్క. మరణించాడు అని పోలీస్ స్టేషన్లో చెబితే మృతదేహం ఏదని అడుగుతారు ఖచ్చితంగా. మృతదేహం దొరకలేదు అంటే అనుమానాస్పదం అని పెడతారు. అక్కడ మరణించాడని చెప్పాలి. పైగా కృష్ణుడు జన్మించలేదు కానీ మరణించాడు. ఎందుకంటే కృష్ణుడి శరీరం దొరికింది, అడవిలో వారం రోజులు ఉండిపోయింది, అక్కడ అంత్యక్రియలు కూడా లేకుండా. తర్వాత వెళ్ళి అర్జునుడు దహనం చేశాడు దాన్ని. శరీరం దొరికింది కానీ కృష్ణుడు జన్మించలేదు. ఎందుకంటే ఏ శరీరం కృష్ణుడు రూపంలో మరణించిందో ఆ శరీరంతో జన్మించలేదండి కృష్ణుడు. మీరు భాగవతం మూలం చదువుకుంటే అర్థమవుతుంది. దేవకీదేవి నొప్పులు పడుతూ ఉంటే బిడ్డ బయట పడకపోగా ఆవిడ నొప్పులు తగ్గిపోయే చెరసాలలో ఆకాశంలో విష్ణువు కనబడ్డాడు. ఇదేమిటి ఏం చూసింది ఆవిడ, నన్ను భరించలేవు నువ్వు, అందుకే నేనే బయటకు వచ్చానడ. నిన్నగాక మొన్న పత్రికల్లో చదివి బాధపడ్డాను నేను. రెండో పెళ్ళిళ్ళు ఎక్కువైపోతున్నాయి మొదటి పెళ్ళిళ్ళ కంటే. వీరికి రెండో పెళ్లి, వారికి రెండే పెళ్లి. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఇద్దరం కలిసి దాంట్లో మార్చుకుందాం, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు తీసేద్దాం. వీరికి రెండవ భర్త, వారికి మూడవ పెళ్ళాం. ఇది ఏ పెళ్ళో అర్థం కాదు. పైగా దీన్ని మళ్ళీ క్యాటరింగ్లు, కళ్యాణ మంటపాలు పెట్టి అట్టహాసాలు చేస్తున్నారు. ఈ వచ్చిన శుభలేఖలు కూడా వేసేసి మేము ఎందుకు చేసుకోకూడదు, మేము ఎందుకు చేసుకోకూడదు. మొదటి పెళ్ళే దండగా అని చెప్పింది వేదాంతం. మళ్ళీ రెండో పెళ్లి, మూడో పెళ్లి ఎటు పని లేక. జీవితంలో కొంతమందికి దౌర్భాగ్యం అమ్మ, తప్పదది. ఆ పరిస్థితులు వేరు. అటువంటి వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఏది ఫ్యాషన్ అయిపోయిందమ్మా, అది మీరు చూసుకోవడం జరుగుతున్నది. 2 ఏళ్లు మించి కలిసి ఉంటే అది పెద్ద ఆశ్చర్యం. అది పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఎవరన్నా దంపతులు 2 ఏళ్లు మించి కలిసి ఉంటే పద్మశ్రీ, ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి. 2 ఏళ్లే విత్ ది సేమ్ పర్సన్, ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఆశ్చర్యంగా ఉంది ఇవాళ. మరి మన కళ్ళ ముందే ఇక్కడ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వయస్సు కాదమ్మా, 60 ఏళ్ళు కాపురాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో చూసుకోండి, 60 ఏళ్ళు కాపురం, పెళ్ళే 60 ఏళ్ళు. మరి ఎలా చేశారు అదే మనిషితో? మగైనా ఆడైనా ఎంత సర్దుకున్నారు. అదే శమం, క్షమ, ఈ ఇంద్రియ నిగ్రహము. చవితి నాడు చంద్రుడిని చూస్తే నింద వస్తుంది, నీలాప నిందలు వస్తాయి. చాలా ముఖ్యమైన మాట అది. శ్రీకృష్ణుడు కూడా నిందలు వచ్చాయి. ప్రతి చవితికి లేదండి, మొత్తం చవితి నాడు అని పార్వతీదేవి అంటే దాని తర్వాత సవరించి వినాయక చవితి నాడు అని. వెనక అందుకే 4 ఏళ్ల క్రితం 2013లో ఓ చిత్రం జరిగింది. రంజాన్ పండుగ, వినాయక చవితి 2 ఒకే రోజు వచ్చాయి. నేను అప్పుడు అక్కడ విశాఖపట్నంలో అవధానం చేస్తున్నా. సరిగ్గా దాని గురించే చెప్పండి అని. రంజాన్ పండుగ, వినాయక చవితి 2 ఒకరోజే వచ్చాయి. రంజాన్ నాడు చంద్రుడిని చూస్తే కానీ వాళ్ళు అన్నది అనరు, మనమేమో చూడకూడదు. అందుకని ఈ విషయం చూడాలా చూడద్దా ఎవరు తేల్చాలి అంటే శ్రీకృష్ణుడు నిర్ణయిస్తాడు అన్న. ఎందుకంటే చవితి నాడు చంద్రుడిని చూశాడు శ్రీకృష్ణుడు. ఎలా చూశాడు? ఆయన కావాలని చూడలా. మనం కూడా పొరపాట్లు చేస్తాం, కొన్ని ఏవో అపచారాలు జరిగితే కంగారు పడిపోకూడదు. ఏం చేశాను, ఇలా అనుకున్నాం, చేయలేకపోయాం, ఈ వేపు పెట్టాలంట దీపం, ఆ వేపు ఏ వేపు పెట్టినా ఏం కాదమ్మా. తేడాగా పెట్టినంత మాత్రాన దేవుడు కోపిస్తే వాడు దేవుడు కాదండి, దెయ్యం అవుతాడండి, అనుమానం ఏం లేదండి. కోపం ఉండేవాడు దేవుడు కాదమ్మా, ముందు ఆ విషయం మర్చిపోండి. దేవుడు అంటే శాంత పురుషుడు. శివుడు పార్వతి ఒక కొండ గుహలో ఏకాంతంగా ఉన్నారు. ఇక మనం చెప్పుకోకలా వివరాలు. ఇది దేవేంద్రుడికి అసూయ కలిగించింది. దేవతల్లో కూడా అసూయ ద్వేషాలు ఉంటాయి. దేవేంద్రుడికి అహంకారం ఉంది, నేను దేవతలకు అధిపతిని. అందుకని ఆయన ఏం చేశాడు, ఒక ఆలోచన వచ్చింది. అమ్మో, మామూలు రాక్షసులని ఎదుర్కోవడం కష్టంగా ఉంది. శివపార్వతులకు స్వయంగా కుమారుడు కలిగితే, ఆ బీజం పార్వతీదేవి గర్భంలో 9 నెలలు పెరిగితే, ఆ శిశువు బయటకు వస్తే నేను తట్టుకోగలనా? నా స్వర్గపీఠాన్ని వాడు అపహరించడా? అనుమానం ఏదైనా ఉందా? అందుకని ఈవిడ గర్భం ధరించకుండా చెయ్యాలి. పాపమైనా సరే పుణ్యమైనా సరే నాకు అనవసరం అని దేవతలను తీసుకుని వెళ్ళి వీళ్ళు ఏకాంతంగా గడుపుతున్న మందిరం దగ్గరికి వెళ్ళి బయట కూర్చుని డమడమ 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 పెద్ద ఆర్తనాదాలు, రక్షించండి రక్షించండి రక్షించండి, శంభో శంకర శంభో శంకర, బాహిమాం 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 అని అరిచాడు. పరమేశ్వరుడు భక్తత్రాణపరాయణుడు. ఆయనకి సొంత భోగాల కంటే భక్తుల్ని కాపాడటమే చాలా ముఖ్యం. అందుకని వెంటనే ఏం ఆలోచించకుండా పార్వతిని విడిచి బయటకు వచ్చేశాడు. అమ్మవారి కోరిక నెరవేరలేదమ్మా, లెక్కే.
ఇది ఇవాళ చాలామంది ఎదుర్కొంటున్న పరిస్థితి, అనుమానం ఏం లేదు. మనం పైకి చెప్పుకుందుకు సిగ్గుపడుతున్నాం కానీ భర్త తప్పు చేస్తే భర్తనంటారు. చిత్రం ఏమిటంటే భార్య తప్పు చేస్తే కూడా భర్తనంటారు. ఏమంటారో తెలుసా? రౌతును బట్టి గుర్రం. విచిత్రమైన సామెత అండి. అలాగని ఈ భర్త గారు నిజంగా రౌతులా ప్రవర్తించి ఆవిడ అదుపులో పెట్టేస్తే వెంటనే మహిళా సంఘాల వాళ్ళు వచ్చేస్తారు. వీడి మీద కేసెట్టే. ఆవిడ తప్పు చూడరు అక్కడ, ఆవిడ తప్పు చూడరు. స్త్రీలైతే తప్పు చేయకూడదని ఏమైనా ఉంది? శూర్పణఖలు మందరిలో రామాయణ కాలం నుంచి ఉన్నారు. ఇక్కడ ఎవరికి మినహాయింపులు ఉండవండి. తప్పు ఒప్పు చూడాలి కానీ స్త్రీ పురుషుల భేదం ఏంటండి? అక్కడ భేదం పనికిరాదు. గయ్యాళైన మనుషులు చాలామంది ఉన్నారు. మా సాత్వికులైన వాళ్ళు చచ్చిపోతున్నారు పడలేక. తప్పనిసరి కాపురాలు చేస్తున్నారు. ఇక్కడ వేరే అలవాట్లును తప్పులు అక్కర్లేదు. గయ్యాడితనం చాలండి సంసారం నాశనం కావడానికి. ఏదన్నా గొడవే. మరి ఆ మొగుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ చచ్చినట్టు పడున్నాడు గౌతమ బుద్ధుడిలా మాట్లాడకుండాను. వాడికి ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి. ఉన్నాయి సంసారాలు అలాంటివి ఉన్నాయి. ఇక్కడ దుఃఖానికి సుఖానికి బాధలకి ఒక జెండర్ ఉండదండి. ఇక్కడ నో జెండర్. అది మనిషి ప్రవృత్తి. అది మా పిల్లలకి ఎలాగో ఆస్తి రేపైనా ఇవ్వాలి కదా అని ముందే పెట్టామనుకోండి, అంతే వృద్ధాశ్రమ జనమహ అయిపోయింది. ఇంకా మొత్తం సంతకం పెట్టించుకుని తోసేసేది. వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అందుకని పెద్దవాళ్ళు ఎప్పుడూ ఆస్తులు మీద ఆదాయాన్ని పిల్లలకి ఇవ్వాలి కానీ ఆస్తులు వాళ్ళ పేర పెట్టకూడదండి. మొహమాటం లేకుండా చెబుతున్నా. మనిషి పోయిన తర్వాతే ఆస్తులు చెందాలంతే లెక్క. పోయిన తర్వాతే ఆస్తులు చెందాలి. ఎంత గొడవ పెట్టని ఇవ్వం. చంపేసుకో మంచిదే. కొడుకు చేతిలో పోవడం కంటే గొప్పతనం ఏముందమ్మా? చంపేసుకో. ఎంతమందిని చంపేస్తారండి? ఎంతమంది చంపేస్తారండి? ఎన్నిసార్లు జరుగుతాయి? అలా భయపడిపోవాల్సిన పని ఏమిటి? ఎలాగైనా పోయేవాళ్ళమేనమ్మా. కాశీలో పోవడం ఎంతో కొడుకు చేతుల్లో పోవడం అనగా ఈ రకంగా పోదాం. చేతుల్లో పోవడం అంటే అనేక అర్థాలు ఉన్నాయి. దానికి వేసేమనండి, ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కొడుకు కోడలు ఎంత గొడవ చేసినా సరే స్థిరాస్తులు వాళ్ళ పేర పెట్టకూడదు. అవసరమైతే డబ్బులు ఇవ్వచ్చు, చరాస్తులు వేరే విషయం. ₹1,00,00,000 ఖరీదు చేసే స్థిరాస్తులు ఉంటాయి, పెట్టకూడదు. పెట్టాం మా తర్వాత తీసుకోండి అంతే. జరిగింది అంటే ఈ వృద్ధుల పని అయిపోయినట్టే లెక్క. ఇవ్వక ముందు ఒకలా ఉంటున్నారు, ఇచ్చాక ఒకలా ఉంటున్నారు. మొత్తం పైసామే పరమాత్మ, డబ్బుకు లోకం దాసోకం. ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. ఇక్కడ నిన్నగాక మొన్న పత్రికల్లో చదివి బాధపడ్డాను నేను. 2వ పెళ్ళిళ్ళు ఎక్కువైపోతున్నాయి మొదటి పెళ్ళిళ్ళ కంటే. వీరికి 2వ పెళ్లి, వారికి 2 పెళ్లి. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. ఇద్దరం కలిసి దాంట్లో మార్చుకుందాం. మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు తీసేద్దాం. వీరికి 2వ భర్త, వారికి 3వ పెళ్ళాం. ఇది ఏ పెళ్ళో అర్థం కాదు. పైగా దీన్ని మళ్ళీ క్యాటరింగ్లు, కళ్యాణ మంటపాలు పెట్టి అట్టహాసాలు చేస్తున్నారు. ఈ వచ్చిన శుభలేఖలు కూడా వేసేసి మేము ఎందుకు చేసుకోకూడదు. మొదటి పెళ్ళే దండగా అని చెప్పింది వేదాంతం. మళ్ళీ 2వ పెళ్లి 3వ పెళ్లి ఎటు పని లేక. జీవితంలో కొంతమందికి దౌర్భాగ్యం అమ్మ, తప్పదది. ఆ పరిస్థితులు వేరు. అటువంటి వాళ్ళు ఏదో చేసుకుంటారు. వీళ్ళది ఏది ఫ్యాషన్ అయిపోయిందమ్మా. అది మీరు చూసుకోవడం జరుగుతున్నది. 2 ఏళ్ళు మించి కలిసి ఉంటే అది పెద్ద ఆశ్చర్యం. అది పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఎవరన్నా దంపతులు 2 ఏళ్ళు మించి కలిసి ఉంటే పద్మశ్రీ. ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి. 2 ఏళ్లే విత్ ది సేమ్ పర్సన్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఆశ్చర్యంగా ఉంది ఇవాళ. మరి మన కళ్ళ ముందే ఇక్కడ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వయస్సు కాదమ్మా. 60 ఏళ్ళు కాపురాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందులో చూసుకోండి. 60 ఏళ్ళు కాపురం, పెళ్ళే 60 ఏళ్ళు. మరి ఎలా చేశారు? అదే మనిషితో, మగైన ఆడైనా ఎంత సర్దుకున్నారు. అదే శమం, క్షమ. ఈ ఇంద్రియ నిగ్రహము. జీవితంలో సుఖం అంటే 2 మాటలు గుర్తుపెట్టుకోండి. తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకోగానే 2 నిమిషాల్లో గుర్రు పెట్టియాలి. అంతకంటే భాగ్యశాలి లేడు ఇక్కడ. ఈ అధికారం అందరికీ ఉందా? ఈ అర్హత మనకి దొల్లి తెల్లవార్లు దొల్లిని నిద్ర పట్టలేదు. ఎందుకంటే అక్రమంగా సంపాదించాం, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం. నిద్ర ఎలా పడుతుంది ఇక్కడ? ఓ పక్క భయం, ఓ పక్క బాధ, ఓ పక్క కంగారు. ఎందుకంటే తప్పు చేశాం కాబట్టి. తప్పు చేసిన వాడు సుఖంగా పడుకుంటాడండి. అడ్డమైన గట్టి తింటున్నాం కాబట్టి తిన్నది అరగదు. వేళకింత అని పొద్దున్న 8:30కి ఇంత 4 ఇడ్లీలు అల్పాహారం, మధ్యాహ్నం 12:30కి భోజనం, 4:30కి ఏదో ఇంత కాస్త టీ, దాని కింద ఏదో జంతికలో కరకర పరపర నవిలేసి రాత్రి 8:30కి మళ్ళీ శుభ్రంగా వేపుడు చారు వేసుకుని భోజనం చేసి పడుకుంటే సుఖంగా ఉంటుంది జీవితం అంతా. 4 అవర్స్ గ్యాప్. తిన్నదానికి 4 గంటలు తేడా ఉండాలని గుర్తుపెట్టుకోండి. 4 గంటలు విరామం. మధ్యలో ఏది తినకూడదు, ఆపేయాలి. 8:30కి తిన్నాము అంటే మళ్ళీ 12:30, మళ్ళీ 4:30, మళ్ళీ రాత్రి 8:30. కొన్ని ఓ పావు గంట అటు ఇటు అయినా పర్వాలేదు. మొత్తం టైం టేబుల్ మారిపోకూడదు ఇక్కడ. అలా ఉంటే రాత్రి ఇబ్బంది ఉండదండి. మంచి వాడితో మనం మంచిగానే ఉండాలి. కానీ మోసం చేసే దృష్టి ఉందని మనకు బయటపడుతుంది అనుకోండి, మనం ముందే వాడిని మోసం చేయడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే బతకలేము ఇక్కడ. అది కూడా దైవం చెప్పింది. అంతేగాని వాడు నేను ఎప్పుడూ మోసపోతూనే ఉంటా, ఈ ఎదరపులు అరవద్దు ఇక్కడ. మోసపోవడం కూడా నీ తప్పే. వాడు మోసం చేస్తున్నాడని తెలుసు. అక్కడ చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు, మన దగ్గరికి వచ్చాడు. మీ బావగారు కట్టాడు, మీ బావమరిది కట్టాడు, మీ తోడోళ్ళు కట్టాడని మాట్లాడాడు. మంచిదేనండి, రేపొద్దున కనపడని చెప్పాలి. ఈ 3కి ఫోన్లు చేయాలి. ఇది నిలబడేదేనా అని అడగాలి. ఏం లేకుండా వాళ్ళందరూ కట్టారని చెప్పగానే మనం కట్టేస్తే
బావమరిది బాగానే ఉంటారు, మనకు పోయే ₹1,00,000 ఇక్కడ. అంతేకాదు మోసం చేయడానికి కూడా ఆలోచించకూడదు, మన మోసం చేస్తున్నాడు వాడు, అందుకని వాడు మోసాన్ని మోసంతోనే జయించాలి. కలియుగంలో అదే నియమం, అది తెలివంటారు దాన్ని. ఆ మాత్రం తెలివి లేకుండా, లౌక్యం లేకుండా అమాయకుల్లా బతకూడదు. అదేమి గొప్పతనం కాదు, అది భక్తి కాదు. అది మంచివాడిని మంచిగానే చూడు, చెడ్డవాడిని చెడ్డగానే చూడు. దూరంగా పెట్టి, కనీసం కొట్టక్కల తిట్టక్కల దూరం పెట్టే, మాట్లాడద్దంత దూరంగా పెట్టి, ఇంటికి రావద్దని చెప్పి, సంబంధాలన్నీ తెంచేసుకో, ఫోన్ మెనూలో నెంబర్ తీసేయి, చేసిన పలక్ బ్లాక్ చేసి పారే పలక. వాడు ఎంత దగ్గర చుట్టమైనా సరే, తోడేలుడు మేనలుడు ఎవడైనా సరే, మనకు కుదరట్లా వాడితో కట్ చేసి. ఒదిగి ఉన్నాం, వినయంగా ఉన్నాం, ఎవరి జోలికి మనం వెళ్ళలేదు, ఎవరిని మనం ఏమల్లా. కానీ కొంతమంది మనకు అపకారం చేస్తారు, జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం ఎవరికి ఏం చేయలేదు కదా, వారెందుకు చేస్తారో అనుకోవద్దు, వారి గుర్తే. మనం నడిచి పెడుతున్నామండి, ఒక గుమ్మం కొంచెం పొట్టిగా ఉంది, నాకు తల వంచే అలవాటు లేదు అని వెళ్ళే మనకు తల పగిలిపోతుంది. ఇక్కడ తల వంచాలి తప్పదు. ఇప్పుడు లక్ష్యాన్ని సాధించాలి అంటే లక్ష్యం మీద దృష్టి పెట్టకూడదమ్మా, చాలా పొరపాటు. విద్యార్థులు అక్కడే దెబ్బతింటారు. లక్ష్యం మీద దృష్టి పెడితే పడిపోతాడు ముందుకి. లక్ష్యాన్ని సాధించే మార్గం మీద దృష్టి పెట్టాలి, అప్పుడు లక్ష్యాన్ని సాధిస్తాడు. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్, ఇంగ్లీషులో చెప్పే మాట. నెమ్మదిగా చెయ్యి, సావధానంగా చెయ్యి, సావకాశంగా చెయ్యి, స్థిరంగా చెయ్యి, తప్పు లేకుండా పని చేయి. నువ్వు ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించినట్టే లెక్క. మీద మనం దృష్టి పెట్టాలి, అప్పుడు మనం గెలుస్తాం ఖచ్చితంగా. లక్ష్యం మీద దృష్టి ఎప్పుడు పెట్టాలి? దగ్గరికి వెళ్ళాక పెట్టాలి. కొంచెం దగ్గరికి వెళ్ళాక ఇంకాస్త వేగంగా పరిగెడితే లక్ష్యాన్ని తాకినట్టు. అక్కడ వేగంగా పరిగెట్టు. మొదటి నుంచి వేగంగా పరిగెట్టే మనకు ఆయాసం వచ్చి మధ్యలో పడిపోతాం. ప్రతి విమర్శకి మనం వెంటనే రెచ్చిపోయి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ ఫోన్లు అందరికీ చేతిలో ఉండడం వల్ల జరుగుతున్న ప్రమాదం అది. ఎవరో అందులో మన గురించి ఏదో పెడతారు, వెంటనే రెచ్చిపోయి వాళ్ళకి ఏదో ఇస్తాం. అక్కడ మళ్ళీ అక్కడ ఇంకో 100 మంది విమర్శ, ప్రతి విమర్శ. ఎందుకు వచ్చిన సంత? ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్న వదిలేయడమే. ఇప్పుడు వాడెవడో ఒక మాట అనగానే మన వ్యక్తిత్వం ఏమైనా తగ్గిపోయిందో, మనం ఏమిటో మనకి తెలియదా? వాడి కామెంట్ ఒకటేనా అక్కడ లెక్క? వాడు బటన్ వేలు పైకి లేపాడా, కిందికి లేపాడా, ఏదో పక్షపాతం ఎటో లేపుకుంటాడు, మనకెందుకు అది? ఇతరుల అభిప్రాయాలను బట్టి మన వ్యక్తిత్వాలు ఉండవండి. మనం ఏమిటో మనకి తెలుసండి. ఇక్కడ వారు చెప్పక్కర్లేదండి మనకి. ఇక్కడ వారి మీద మనం ఆధారపడక్కర్లేదు. మనం ఏదో అందంగా ఉన్నామని మనకు అనిపించింది, మనం చూస్తే చాలు. ఆ ఫోటో అందులో పెట్టక్కర్లేదండి, చాలా ప్రమాదం అది. అందులో ఉన్నవాళ్ళు ఉన్నావులే, పొట్ట చూసుకో అంటాడు వాడు. ఇక అయిపోయింది, ఇక్కడ మొత్తం అందం అంతా పోయింది, పొట్ట కనపడింది. ఇక్కడ వాడి అనే మాట ఎందుకు వచ్చింది? మనం ఫోటో పెట్టకపోతే అంట కదా. మరి అందులో పెట్టిన తర్వాత అనేవాడు అంటాడండి. అంచేది ఇతరుల మెప్పు కోసం బతకద్దు, మన కోసం మనం బతకాలి. మనలో ఉండే జీవాత్మని పరమాత్మలో కలపడం కోసం బతకాలి. ఆత్మజ్ఞానం ఒక్కటే అంతిమ లక్ష్యం, వేరే ఏమి ఉండవు ఇక్కడ. 15 ఏళ్ల కుర్రాడు తణుకు దగ్గర తేతలి గ్రామంలో పాఠశాలలో చదివే 15 ఏళ్ల కుర్రాడు 5వ తరగతి చదువుతున్న అమ్మాయిని అభము శుభం తెలియని పిల్లని, 9 ఏళ్లు కూడా లేని పిల్లని ఘోరంగా అత్యాచారం చేస్తే నువ్వు ఎందుకు చేసావని పోలీసులు అడిగితే, స్మార్ట్ ఫోన్లో నేను చూసేవన్నీ అవే అన్నాడండి. ఆలోచించురకాక, ఎక్కడ మోసపోతున్నామో ఆలోచించురకాక. 3వ తరగతి పిల్లాడకు కాదు, 3 ఏళ్ల పిల్లాడకు కూడా ఫోన్ ఇచ్చేస్తున్నారు ఆడుకోమని. అదేదో బొమ్మలాగా వాడు మొత్తం నొక్కేస్తున్నాడు. టీనేజ్ అంత ప్రమాదకరమైనది పూర్తిగా తెలుసు అంటే తెలియదు, అలాగని ఏమీ తెలియదు అంటే కొంత తెలుసు. ఈ మిడిమిడి జ్ఞానమే ప్రమాదం. అదే కుర్రాడికి 25 ఏళ్లు దాటాయి అనుకోండి, వాడి బాధ్యత వాడిదే, మనం ఏం చేయలేము. ఇంకా 25 ఏళ్లు దాటాయి, ఇంకెంతకాలం చెబుతాం? అయినా నువ్వు స్మార్ట్ ఫోన్ ఉన్నా, ప్రపంచం అంతా నీ చేతుల్లో ఉన్నా, ఏం చూడాలో నీకు తెలుసురాబ్బా. నీ భవిష్యత్తు, నీ జీవితం. నేనెంతకాలం ఉంటానమ్మా తండ్రిని లేదా తల్లిని, నాకు ఇప్పటికే 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకో 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాను ఆయన, నీ బాధ్యత అని చెప్పేస్తే దాని ఫలితాలు వాడు అనుభవిస్తాడు. కానీ టీనేజ్ కుర్రాడి విషయంలో 14-15 ఏళ్ల వయసుతో వచ్చే ప్రమాదం ఏమిటంటే, మనం చెప్పకపోతే వాడికి తెలియదు, చెప్తే విసుగ్గా ఉంటుంది. కానీ బలవంతంగానైనా కూర్చోబెట్టి నయానో భయానో చెప్పాలి, అవసరమైతే కట్టడి చెయ్యాలి. జీవితంలో గుర్తుంచుకోవడం అంత దౌర్భాగ్యం లేదు, మర్చిపోవడం అంత సుఖం లేదు. ఎన్ని విషయాలు వేరైతే అన్ని విషయాలు మర్చిపోవాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటింది మొదలు రోజు 2-3 విషయాలు పరిగెట్టుకుని మర్చిపోవాలి. మరీ దగ్గర బంధాలు, దగ్గర విషయాలు తప్పితే గుర్తుండదు. ఎవరన్నా కనిపించి నన్ను గుర్తుపట్టలేదంటే, అవును పట్టలేదు, ఏం చేస్తావు చేసుకోపో, అంతే. పట్టకపోతే ఏం చేస్తా, పేక తీసేస్తాడా? అందరినీ గుర్తుపట్టాలా? ఏమిటండి ఆ గుర్తింపు కాంక్ష? మమ్మల్ని చాలా మంది సభల్లో దగ్గర, ఏమంటే మీరు నన్ను గుర్తుపెట్టారు, నేను పట్టణం చెబుతాను. పట్టణాయా? నేను గుర్తుపెట్టుకుంటే నాకు సభలో విషయాలు గుర్తుండవు. వాళ్ళకి అనిపిస్తుంది నేను గుర్తుపెట్టి, వెంకట్రావు బాగున్నావు, మీ అమ్మాయికి పెళ్ళి అయిందా అంటే ఆయనకు ఆనందమేనండి. ఇప్పుడు మా అబ్బాయి నాడు పెళ్లికి నేనేం చేయాలి? ఆ కూడా నాకెందుకు? అందరినీ పలకరించాలండి, అవసరమా? అందరినీ ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోగలరా? పైకి ఇవంత ముఖ్యమైన సంబంధాలా ఇవి? మనకి ఏమైనా మేనల్డా, తోడోళ్ళా? వాళ్ళే గుర్తుండరా? అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. అది పెద్ద గొప్పకిని చెప్పొద్దండి.
నేను దేశాల పేర్లన్నీ చెబుతా, దేశాల జెండాలు, చిన్నపిల్లలు చేసే పనులు ఇది పెద్ద గొప్ప విషయం కాదు. ఎప్పుడో కలిసిన మనిషిని కూడా అంత అవసరమే లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోబట్టే అసలు మనమెవరనే దాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవడం మానేశాం. ఆత్మజ్ఞానం లేకుండా పోయింది మనుషులు. ఈ అడ్డమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం. కోడలు అలా రాగానే అత్తగారు వెళ్ళిపోవలసిందేనా? అదేమన్నా మొత్తం ప్రవేశం నిష్క్రమణ? లేకపోతే ఇంట్లో ఉంటే రకరకాల మాటలా? కూతురు అయితే ఒకలా, తన తల్లి అయితే ఒకలా మాట్లాడడం, అత్తగారు అయితే ఇంకోలా మాట్లాడడం, మధ్యలో మగాడు చచ్చిపోవడం అన్యాయంగా. వాడు ఎటు మాట్లాడాడు, తల్లిని వదులుకోలేడు, భార్యను వదులుకోలేడు. పైగా ఈ దేశంలో విచిత్రంగా దేవుడు పురుషుల కంటే స్త్రీలకు కాస్త ఆయుర్దాయం ఎక్కువ పెట్టాడు. ఈ కష్టాలు పడ్డానికో ఏమిటో తెలియదు. వాడితో పాటు పోయినా గొడవ వదిలిపోయింది. ఇది ఒకటి పెట్టాడు, స్త్రీలకు ఆయుర్దాయం ఎక్కువ అండి. ఎందుకంటే నిత్యం పని చేస్తారు. ఆ పని చేయడం కారణంగా కండరాలు లొంగుతాయి. ఆయుర్దాయం ఎక్కువ అండి. పురుషుల ఆయుర్దాయం కన్నా స్త్రీల ఆయుర్దాయం ఎక్కువ. అందుకని భర్త వెళ్ళిపోయాడు ఏదో రకంగా. ఇక ఈవిడ బడి ఏడుస్తూ ఉండాలి. ఇక్కడ సరైన ఆధారం లేకపోతే ఆ తల్లి కుమిలిపోతాండి. కుర్చీలో కూర్చోవచ్చు, మంచంలో కూర్చో, మాట మాట్లాడాలి కదా. అమ్మ ఏం చేస్తున్నావు అని కోడలు అడగాలి, కొడుకు అడగాలి. వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే మా అమ్మని నేను పరిచయం చేయాలి. సాయంత్రం ఆ రేసరికి ఒక నియమంగా పెట్టుకుని ఆ అత్తగారి పాదాల దగ్గరికి వచ్చిన అవసరమైతే ఆవిడకి పాదసేవ చేసి అత్తగారికి మామగారికి ఏమైనా 2 మాటలు చెప్పండి, అత్తయ్య మీరు పాటలు బాగా పాడతారు, ఒక్క పాట పాడండి అని ఈ దేశంలో ఏ కోడలైనా అంటే ఆ కోడలకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నానమ్మా, నమస్కారం చేస్తున్నాను. మనం భయపడి చచ్చేటువంటి పాముని శివుడు మెడలో ధరిస్తున్నాడు. సాధారణంగా భయానికి సంకేతం పాము. పూర్వ జీవితం అంతా అంతే. ఈ మధ్యన మనకి నగరాలు బాగా పెరిగి, అపార్ట్మెంట్లు బాగా పెరిగి పాముల బాధ తగ్గింది. నిజం, వేరే బాధలు పెరిగాయి, అది వేరే విషయం. ఇంట్లో ఉన్న మనుషులే పాముల్లో ఉంటే మళ్ళీ వేరే పాములు ఎందుకు? ఈ విషయం సరిపోదా? పైగా పాముకి విషం తలలోనే ఉంటుంది. కలులకు నిలువెల్ల విషము కదరా సుమతే అన్నాడు. నిలువెల్ల విషం ఉన్నవాళ్ళు మన ఇంట్లోనే ఉంటుంటే మళ్ళీ వేరే పాము ఎందుకంటే పని లేక కొట్టుకు చావడానికి. ఇది సరిపోదా? ఏమైనా సుఖమో శాంతిగా ఉన్నామా? ఉన్నది 2-3 కొట్టుకు చచ్చిపోతున్నారు. ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. అంటే పాములు ఇవాళ్ళు లేవనుకోలేదు, పాములు మించిన వాళ్ళే ఉన్నారు. మన బంధువుల్లో మిత్రుల్లోనే ఉన్నారు పాములు అందరం. వేరే చెప్పాలంటే ఈ ఆడదాని దగ్గరికి మరో ఆడది వస్తే మొగుడు మీద నేరాలు చెబుతుంది. ఈ మగాడి దగ్గరికి ఇంకో మగాడు వస్తే భార్య మీద నేరాలు చెబుతున్నారు. అయిపోయింది. నాగేంద్రహారం మన ఇంట్లోనే ఉంది. ఇక్కడ 2 మగాళ్ళు కూర్చుంటే ఆడాళ్ళ మీద నేరాలు చెప్పుకుంటారు, 2 ఆడాళ్ళు కూర్చున్నా మొగుళ్ళ మీద నేరాలు చెప్పుకుంటారు. మన సంసారాలు చేస్తున్నారు అక్కడ. దేనికి సంసారం పని లేక. నీ భర్త మీద నువ్వు నేరాలు చెబుతావా? చెబితే భర్తగా చెప్పరాదా? ఆ విషయం తెలుసుకోరాదా? వేరే వాళ్ళకి చెప్పడం ఏంటి? ఇప్పుడు చెప్పావు, తీరిందా? అలరైంది. కృష్ణుడు ఎంత పాలేరుతనం చేశాడో తెలుసా? సారథి అంటే మనం ఏదో గొప్ప అనుకోకూడదమ్మా. సారథికి రథికుడు ఆజ్ఞ ఎలా జారీ చేస్తాడో తెలుసా? 2 కాళ్ళు సారథి వీపుకు తగులుతూ ఉంటాయండి. రథికుడు కుడివైపు తిప్పమంటే కుడికాలతో తంతాడమ్మా, రైట్ టర్న్. ఎడంవైపు తిప్పని చెప్పడానికి ఎడంకాలతో తంతాడమ్మా. 18 రోజులు పరమాత్మ ఈ అర్జునుడు తాపులన్నీ పడ్డాడమ్మా. డ్యూటీ. పని అంటే పరమాత్మ, పరమాత్మ అంటే పని. అంతే. ఇంకో మార్గం ఇలా చెయ్యి పట్టుకు చెప్పడానికి ఉండదండి. ఈ ధనుస్సు చేతిలో ఉంది, బాణం ఎలా వేస్తున్నాడు. రైట్ టర్న్, అబౌట్ టర్న్, యూ టర్న్ కుదరదండి. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఉండదు. నావిగేషన్ లేవు ఇక్కడ. ఉన్న పద్ధతి ఏమిటంటే మూల భారతంలో ఉన్న విధానం సారథి నడిపించడం. ఎడంకాలతో ఇలా అంటారు అంటే ఎడంవైపు తిప్పని, కుడికాలతో ఇలా అంటారు కుడివైపు తిప్పని. దేవాది దేవుడు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఈయన గారి తాపులు పడ్డాడమ్మా మానవ జన్మెత్తిన పాపానికి. 18 రోజులు. ఏమంటారు మీరు? కృష్ణుడిని దేవుడు అంటారా? ఇంకేమన్నా అంటారా? పదాలు సరిపోవండి. ఎక్కడా తల్లిదండ్రుల మాటకి విలువ లేదు. ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగినందుకు ఒక అమ్మాయి తండ్రిని చంపేసిందండి 3 రోజుల క్రితం వార్త. 18 ఏళ్ల అమ్మాయి. ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావు, సాయంత్రం 6ంటికి నన్ను అంటావా నువ్వు అని చంపేసిందండి. పత్రికల్లో వచ్చిన వార్త. 18 ఏళ్ల అమ్మాయి. దుర్మార్గాలకి ఘోరాలకి ఆడా మగ తేడా లేదు. ఎవరినేమో అనడానికి వీల్లేదు. చంపేయడం లేదా చచ్చిపోవడం. నువ్వు సెల్ ఫోన్ వాడద్దు. శ్రీలింగ వేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమకి తన్నో చావు ప్రచోదయాత్. అయిపోయింది. ఇది సెల్ ఫోన్ వద్దన్న. గోదావరి తీరంలో కూర్చుని వేరుశనక్కాయల పొట్ల ఒకటి కొనుక్కుని నువ్వు తింటేనే తింటా 2 సార్లు తినగానే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు తెలియదు. వేరుశనక్కాయలకే. తర్వాత వీళ్ళ బతుకంతా వేరుశనక్కాయలు కొట్టుకుని బతకాల్సిందే. గోదావరి కాపాడదు, వేరుశనక్కాయలు కాపాడదు. ఇది ప్రేమ ఈవేళ సాగుతున్నది. నా కోసం గోదావరికి వచ్చాడు, తర్వాత గోదావరిలో తోసేసేది వాడే. నేను రమ్మనగానే వచ్చాడు. నువ్వు రమ్మనగానే మీ అమ్మ ఎన్నోసార్లు వచ్చిందమ్మా, మీ నాన్నగారు కూడా ఎన్నోసార్లు వచ్చారు నీ ఇంటికి, నీ కాలేజీకి. నీకు తండ్రి కనపడ్డంలా ఇప్పుడు. ఎందుకంటే వయస్సు కొవ్వెక్కిపోయింది ఒళ్ళంతా. 16 ఏళ్ళు వచ్చేసరికి ఆడదానికి మొగాడికి కూడా కొవ్వెక్కిపోయిందండి. శివుడు పార్వతి ఒక కొండ గుహలో ఏకాంతంగా ఉన్నారు. ఇక మనం చెప్పుకోకలా వివరాలు. ఇది దేవేంద్రుడికి అసూయ కలిగించింది. దేవతల్లో కూడా అసూయాద్వేషాలు ఉంటాయి. దేవేంద్రుడికి అహంకారం ఉంది, నేను దేవతలకు అధిపతిని. అందుకని ఆయన ఏం చేశాడు, ఒక ఆలోచన వచ్చింది. అమ్మో
మామూలు రాక్షసులనే ఎదుర్కోవడం కష్టంగా ఉంది. శివపార్వతులకి స్వయంగా కుమారుడు కలిగితే, ఆ బీజం పార్వతీదేవి గర్భంలో 9 నెలలు పెరిగితే, ఆ శిశువు బయటకు వస్తే నేను తట్టుకోగలనా? నా స్వర్గపీఠాన్ని వాడు అపహరించడా? అనుమానం ఏదైనా ఉందా? అందుకని ఈవిడ గర్భం ధరించకుండా చెయ్యాలి. పాపమైనా సరే పుణ్యమైనా సరే నాకు అనవసరం అని దేవతలను తీసుకుని వెళ్ళి వీళ్ళు ఏకాంతంగా గడుపుతున్న మందిరం దగ్గరికి వెళ్ళి బయట కూర్చుని డమడమ 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 పెద్ద ఆర్తనాదాలు, రక్షించండి రక్షించండి రక్షించండి, శంభో శంకర శంభో శంకర, బాహిమాం 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 అని అరిచాడు. పరమేశ్వరుడు భక్తత్రాణపరాయణుడు. ఆయనకి సొంత భోగాల కంటే భక్తుల్ని కాపాడటమే చాలా ముఖ్యం. అందుకని వెంటనే ఏం ఆలోచించకుండా పార్వతిని విడిచి బయటకు వచ్చేసాం. అమ్మవారి కోరిక నెరవేరలేదమ్మా, లెక్కే. ఈ పిల్లలు ఈవేళ తల్లిదండ్రులను ఎక్కడ ఉంచాలి అని వాటాలు వేసుకుంటున్నారు. అది కూడా పర్వాలేదండి. ఇటీవల పత్రికల్లో వచ్చిన ఒక కథ మీరు చూశారో లేదో, పరమ దారుణమైన కథ. 9 కొడుకులు ఉన్నారు ఆ పెద్ద మనిషికి. 9 కొడుకులు. 80 ఏళ్ల వయస్సులో భార్య చచ్చిపోయింది. ఏదో దౌర్భాగ్యం. ఆ వయస్సులో భర్త పోయినా ఆర్థికమైన లోటు లేకపోతే ఆడవాళ్ళకి నడుస్తుందేమో కానీ మగాళ్ళకి నడవదమ్మా, చచ్చిపోతాడు. కాఫీ కాసుకోలేడు, వంట వండుకోలేడు, భార్య పోయింది. ఆ స్థితిలో 10 ఏళ్ళు గడిపాడండి పెద్ద కొడుకు ఇంట్లో. వీళ్ళు అక్కడ కూర్చుని నెల వాటాలు వేసుకున్నారు. ఈ నెల జనవరి నెల నీ ఇంట్లో, ఫిబ్రవరి 2వ వాడు, 3వ వాడు మార్చి, 4వ వాడు ఏప్రిల్, మళ్ళీ మేలో పెద్ద అబ్బాయి ఇలా పెట్టుకున్నారు. ఈ మాటలు విన్నాడు ఆయన. నన్ను వాటాలు వేసుకుంటారా? నెల వాటాలు వేసుకోవడాన్ని చూసిన తండ్రి భరించలేక రోజల్లా ఆవేదన చెంది, ఒరే బయటికి వెళ్ళి వస్తాను అని వెళ్ళి 2 రోజులు కనపడలేదండి. 2 రోజుల తర్వాత చూస్తే శ్మశానం దగ్గర చితి పేర్చి ఉందండి. ఆ చితిలోంచి కాలని కాళ్ళు, కాలని చేతులు, ఏవో ఎముకలు బయటికి కనపడుతున్నాయి. ఎవరు అంటే ఈ పెద్ద మనిషి. ఆయన అదే ఊరు బయటికి వెళ్ళి తనే చితి పేర్చుకుని అందులో దూకేశాడండి. చిన్నపిల్లలకి ఎంత చెడ్డ మాటలు చెబుతున్నావమ్మా మనం. యూ షుడ్ గెట్ ర్యాంక్, యూ షుడ్ గెట్ ర్యాంక్. ఇంతకంటే దరిద్రపు మాట నా దృష్టిలో ఉండదమ్మా. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా యూ షుడ్ గెట్ ర్యాంక్ అని పిల్లాడితో అంటున్నాడంటే వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు లెక్క. వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నట్టు లెక్క. యూ షుడ్ స్పీక్ ది ట్రూత్, యూ షుడ్ ఫాలో ది ధర్మ అని చెప్పాలి. నువ్వు సత్యం మాట్లాడు, నువ్వు ధర్మంగా ఉండని చెప్పాలమ్మా తల్లి తండ్రి. నువ్వు ర్యాంకు సంపాదించమని చెప్పడం కాదు ఇక్కడ. అది చెబుతున్నారు ఇవాళ, ర్యాంకు ర్యాంకు ర్యాంకు. వాడు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి దూకేస్తున్నాడు, కిందికి ర్యాంక్ రాలేదు కాబట్టి. మొక్కై వంగనది మానయ్య వంగదు మిత్రమా. చిన్నపిల్లలప్పుడు ధర్మం నేర్పకపోతే పెద్దళ్ళయ్యాక వీళ్ళే గుండాలు అవుతున్నారు ఖచ్చితంగా. దురదృష్టం, వీళ్ళే రౌడీలు అవుతున్నారు. అంతకంటే దురదృష్టం, వీళ్ళే రాజకీయాల్లో చేరుతున్నారమ్మా. దేశం నాశనం అయిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది. వీళ్ళే చేరుతున్నారు అక్కడ. వాళ్ళే నెగ్గుతున్నారు, వాళ్ళకి ఓటేస్తున్నారు జనం పట్టుకెళ్ళి. అది అంతటా రౌడీయిజం ఎందుకు పెరుగుతోందంటే రౌడీలు నాయకులు అవుతున్నారు, వాళ్ళకి జనం ఓట్లు ఇస్తున్నారు. అందుకని పెరుగుతోందమ్మా, అందుకని పెరుగుతుంది. రాజకీయాలు మారకుండా ప్రపంచంలో ఏదీ మారదండి. రాజకీయాల్లోకి రౌడీలను ప్రవేశించనివ్వకూడదు. నీకు సిగ్గు లేదా ఇందులోకి ఎందుకు వచ్చావని. ఈ పేకాట ఎంత దోషమో అందరికీ తెలుసు. పేకాట ఆడుతున్నట్టు కూడా వాడికి కబురు వచ్చిందిరా, తండ్రి గారు పోయారయ్యా, ఇంటికి రమ్మంటారన్నట్ట. శవాన్ని ఈ దారినే తీసుకొస్తారుగా, ఇక్కడ కలుస్తానులే, మీరు మోసుకురండి అన్నట్ట. ఇది దాని దారుణమైన విషయం. అంత వ్యామోహంలో పడిపోతాడు మనిషి. అంచేతను పేకాట పనికిరాదు. వేట, జోదంబు, పానంబు, ఇక మద్యపానం సంగతి చెప్పక్కల్లా. ఇంకా ఎప్పటి నుంచో రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా పీడించేస్తుంది. నిషేధం కాదు, నియంత్రణ కూడా చేసే ఆలోచనలో నాయకులు లేరు. మనం కాపాడుకోవలసింది ఎవరు మన్ని కాపాడరు. వారు ఎంతైనా ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, ఈ బెల్ట్ షాపులు అన్నీ పెట్టుకోనివ్వండి సార్. మనం తాగకపోతే ఏమైనా అవుతుందా? మనం నియంత్రించుకోలేమా? వాళ్ళందరినీ మనం మార్చలేమండి, మనం మార్చుకోలేమా? మద్యపానం ధరలు పెంచినా తగ్గించినా, సినిమా టికెట్ల ధరలు 300 పెరిగినా నేను బాధపడలా. నేను చూసే సినిమాలు చాలా తక్కువ. అంటే వారు ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, వారి రాజకీయాల కోసం ఏమన్నా చేసుకోవాలని మనకు అనవసరం. వారి కష్టాలు వారివి, మనం తాగకుండా ఉంటే అయిపోయే. 1000 మంది ప్రజలు ఉన్నారు కదా, మేము తాగము అని ప్రతిజ్ఞ చేస్తూ చాలండి, ఈ 3 రోజులు నాకు ఇచ్చే కట్నం అదేనండి. ఆ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఎవ్వరికీ చెప్పొద్దు, గుళ్ళోకి వెళ్ళి ప్రతిజ్ఞ చేసి మానేయండి చాలు. మీరు నాకు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం, గొప్ప శక్తి. ఇవాళ సినిమాలో మీకు తెలుసు, నిన్నగాక మొన్న బాగా విజయవంతమైన పుష్ప సినిమాలో స్మగ్లర్ కదండి హీరో అంత ఏమైనా అనుమానం ఉందా? మరి స్మగ్లింగ్ వాళ్ళు మీరు హీరో చేశారు. ఏమన్నా అంటే తర్వాత ఎప్పుడో మేము చివరిలో 5 నిమిషాలు మంచి చూపిస్తాం, లేకపోతే ఇంకో పుష్ప 2, ఇంకా ఏదో పువ్వు 3 అని ఏదో తీస్తాం. నువ్వు తీసే వరకు ఇక్కడ సమాజం చెడిపోవాలా? నాకు అర్థం కాదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు 2, 3 తీసే వరకు సమాజం చెడిపోవాలా? ఇప్పటి వరకు స్మగ్లింగ్ గొప్పతనం అని చెడిపోయిందే ఈ సినిమా కారణంగా. ఆ భావం రాలేదండి. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా?
అది పెద్ద ఉపనిషత్ సూక్తి అయిపోయింది వేళ. ఇప్పుడు దాన్ని ఏమంటాడు కుర్రాడు కూడా, ఎవరన్నా గోమ్మె కొట్టి తగ్గేదేలే అంటున్నాడు. దీనికి ఎవరు కారణం అండి? మరి నాకు కోపమే వస్తుంది. ఎందుకు రాదు? జరిగింది చెడు అయినప్పుడు కోపమే వస్తుంది. ఆ హీరోని కానీ ఆ డైరెక్టర్ని కానీ నాకు సమాధానం చెప్పనని కడిగేస్తా మొత్తం. ఈ డైలాగ్ వల్ల ఏమైందంటే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. తగ్గేదేలేని ఎవడనాలి? హరిశ్చంద్రుడు లాంటి వాడు అనాలి, శ్రీరామచంద్రుడు లాంటి వాడు. ఒక స్మగ్లర్ వాడటం ఏంటండి ఆ డైలాగు? ఇది జరుగుతున్న అన్యాయం. ఏది సంచలనం చేయాలో అది చేయడం మానేసి దుర్మార్గాన్ని సంచలనం చేస్తున్నాం, దొంగతనాన్ని సంచలనం చేస్తున్నాం. శివుణ్ణి చంపి చేసే అమ్మవారి పూజలన్నీ ఉగ్రాచారం కిందే లెక్క. దయచేసి మానుకోండి. మేము మొక్కుకున్నాం మేకనేస్తాం, మేము మొక్కుకున్నాం కోడినేస్తాం, ఇంకోడు నిన్ను మొక్కుకుని వేసేస్తాడు, ఒప్పుకుంటావా? మన పిల్లాడు ఆరోగ్యం కోసమో మన ఆరోగ్యం కోసమో కోడినో మేకనో కోసేసే అధికారం మనకున్నప్పుడు కోడి పిల్లకి అనారోగ్యం చేస్తే మన మొక్కుకునే అధికారం దానికి కూడా ఉంటుందండి. మానవ హక్కులు మానవులకే కాదండి, కోళ్ళకి జంతువులకన్నిటికీ ఉంటాయి. పరమ దారుణంగా ఏకంగా దొన్నపోతులు సహా వేసేసి అమ్మవారి బలి నెత్తురు ఉంటే కానీ అమ్మవారి సొంత నెత్తురిగా అమ్మవారు అవుతుందా దెయ్యం అవుతుందా? ఎలా ఆలోచిస్తారండి అసలు? దేవుడి పేరు మీద జీవహింస చేస్తున్నాము అంటే దైవభక్తిలో అనాకాసు మనకు తెలియనట్టే లెక్క. వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం. ఎక్కడా లేదు ఈ జీవహింస చేయమని. మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఆలోచన ఎందుకు వస్తుందో చెబుతున్నా. బ్రాహ్మణ చేయడు ఈ పని, శాకాహారం తినేవాడు చేయడు. వాడు పప్పు తింటాడు, పప్పే పెడతాడు అక్కడ. కక్క మొక్క తినేవాడు ఏం చేస్తాడు? మనం తింటున్నాం అమ్మవారికి పెట్టకపోతే ఎలాగా? నువ్వు తింటే అది పెట్టాలా? నువ్వు తిన్న గడ్డెల్లా ఆవిడికి పెట్టాలా? అది మనం తినడమే తప్పు, మరి ఆవిడికి పెట్టడం ఇంకో తప్పు. ఇక్కడ 21 సంవత్సరాలు భగత్ సింగ్ వయస్సు రాజగురు సుఖదేవ్తో సహా ఉరితాడును ముద్దు పెట్టుకుని దేశానికి అంకితం అయిపోయాడు. 21 years. ఇప్పుడు నడుస్తూ ఉన్న పబ్బుల్లో కానీ క్లబ్బుల్లో కానీ బుక్ అయిన వాళ్ళ వయస్సు ఎంతో, డ్రగ్ మాఫియాలో బుక్ అయిన వాళ్ళ వయస్సులు ఎంతో మీరు ఎంక్వైరీ చేయండి. అంతా 21 నుంచి 30. మన వాళ్ళు ఈవేళ 21-30 మధ్యలో ఉన్నవాళ్ళు ఇలా ఉన్నారు. ఆవేళ 21 వయస్సు ఉన్నవాడు భగత్ సింగ్ కానీ రాజగురు కానీ సుఖదేవ్ కానీ ఎలా ఉన్నారు అంటే, ఒక్క మాట అంటే నిన్ను ఉరిదీయడం ఆపేస్తారయ్యా. బ్రిటిష్ వాళ్ళు ఒక షరతు పెట్టారు, నా క్షమాపణ కోరాలి అన్నారయ్యా. భగత్ సింగ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా మహానుభావుడు బతకాలి కదా, బతుకుంటే ఎంతోమందికి ప్రేరణగా ఉంటాడు కదా అని వెళ్ళిన దూత, నువ్వు ఏం వద్దయ్యా, ఒక్క మాట రాయి కాగితం మీద తప్పు అయిపోయింది క్షమించమని అంటే, ఎందుకు అన్నాడు ఆయన. ఉరిశిక్ష పడదయ్యా అంటే, అదేమిటిది? నేను తప్పు ఒప్పుకున్న తర్వాత ఉరిశిక్ష పడకపోతే నాకేమిటి ఉపయోగం? నేను తప్పు ఒప్పేసుకున్నానంటే అది మంచి పని, నేను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా, ఇంకెవడూ ప్రేరణ పొందడు కదా అంటే, వెళ్ళినవాడు అన్నాడు, నువ్వు బతుకుంటే మంచి మాటలు చెప్పి ఉద్యమాలు చేసి చాలామందిని ప్రేరేపించచ్చు, ఇది పూర్తిగా స్వార్థం అన్నాడు భగత్ సింగ్. నేను బతుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చి ప్రేరేపణ చేయడం కంటే నేను చనిపోయి ప్రతి ఇంట్లో ఒక బిడ్డగా పుట్టడమే మంచిది అన్నాడు. భార్యని ప్రేమించడం అంటే ఆవిడ బలాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ ఆస్తిని ప్రేమించడం కాదు, ఆవిడ ఉద్యోగాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ అందాన్ని ప్రేమించడం కాదు, ఆవిడ బలహీనతను కూడా ప్రేమించడమే భార్యని ప్రేమించడం. నేను లేవలేకపోతున్నానంటే భర్త దగ్గరుండి లేవదీయాలి. నేను మెట్లు ఎక్కలేకపోతున్నానంటే భర్త చేయట్టుకుని ఎక్కించాలి. నాకు నడవడం కష్టంగా ఉందంటే వీల్ చైర్లో తీసుకెళ్ళాలి. భార్యకి ఏ స్థితి వచ్చినా అంతే. నేను ఈ పూట చేయలేకపోతున్నాను, నేను చేస్తాను కదా, ఎవరైతే ఒకటి కూర్చో కాసేపు నేను చేస్తాను. నేనైతే ఇంట్లో అంతే అంటాను, ఎప్పుడైనా బాగుండకపోతే నేను చేస్తానంట. ఎందుకంటాను తెలుసా? నాటకం అది బాగుండదని ఆవిడ వెంటనే వచ్చేస్తుంది. మనం చేస్తే అటు ఇటు చెడిపోతుంది మొత్తం, ఆవిడ తినలేదు మనం తినలేదు. అందుకే నేను డ్రామా ఆడేస్తాను, నీకు ఎందుకు కూర్చొని నేను చేస్తాను. సార్లేండి చెడిపోతుంది అదంతా, ఎందుకు వచ్చింది నేనే చేస్తాను, పక్క తప్పుకోండి, పద్యాలు పాడుకోండి, మీకు ఎందుకు వచ్చింది? అయిపోయింది, అక్కడ ప్రేమ వ్యక్తమైంది, చేస్తామని చెప్పాం కదా, తర్వాత విషయాలు అవి. ఈ మాత్రానికి బట్టి ఈ మాత్రం చేయలేరా, మా అమ్మ అయితే అంటే ఒళ్ళు మడిపోతున్నాడు ఎవరికి. మళ్ళీ మీ అమ్మ అయితే అంటావు ఇక్కడ పని లేక చచ్చిపోయినా పట్టుకొని, అక్కడి నుంచి ఆవిడ మా అమ్మ అయితే అని మారెట్టింది, అయిపోయింది తాగదా. ఎందుకు వచ్చింది అది సాయం చేసేదానికి. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రకాశం పంతులు మీరు గమనించండి, ఎప్పుడు శాలువ ఇలా ఉంటుంది, ఎప్పుడు శాలువ. ఎందుకో తెలుసా? ఆయనకి షోకు కాదు, వైభవం కాదు. ఓసారి ఒక చాలా ముఖ్యమైన మనిషి, ఏమిటండి ఎప్పుడు శాలువ వేస్తారు మీరు, పండితుల కదా, పండితుల పాండిత్యమా చూడరా అని ఆ శాలువ తీశాడు. చొక్కాకి 4 చిరుగులు ఉన్నాయమ్మా, ముఖ్యమంత్రి చొక్కాకి చిరుగులు ఉంటే బాగుండదని శాలువ అడ్డం పెట్టుకున్న మహనీయుడు ప్రకాశం. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని రా, నా చొక్కాకి చిరుగులు నాకు అంతకంటే లేదు, మరి ఏం చేయమంటావు? అవినీతి చేసి దోచుకోవడం నాకు తెలియదు,
అందుకని నేను ఇలాగే ఉంటాను. నాకు ఉన్నవే 2 చొక్కాలు. కానీ ఏదైనా పొరుగు రాష్ట్రం పెడితే ఆంధ్ర ముఖ్యమంత్రి చొక్కాకి చినుకులు ఉన్నాయంటే జాతికి అవమానం కదా. అందుకని నేను షారుబాబు వేస్తున్నా. అది ఆనాటి రాజకీయం, అది ఆనాటి రాజకీయం. మళ్ళీ వస్తే ఎంత బాగుంది, ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుందో. కావాలంటే మా వల్ల కాదమ్మా, మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వల్ల అవుతుంది, మీ వల్ల అవుతుంది. మీ మీద నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చా, మీ మీద నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చా. దయచేసి ప్రకాశం పంతుల్లా బతికే ప్రయత్నం చేయండి. ప్రకాశించండి, ప్రకాశించండి, అస్తమించే ఆలోచన చేయండి. పేపర్లో ప్రకటన ఇచ్చాడు, లక్షలు సంపాదించడం ఎలాగో చెబుతా, 10 రూపాయలు ఎంఓ చేయండి అన్నాడు. ఇది అందరూ చిన్న ప్రకటన అండి. 1,00,000 సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలా, 10 రూపాయలు ఎంఓ చేయండి. 1,00,000 మంది ఎంఓ చేశారు. వాడు వెంటనే ఒక ప్రకటన ఇచ్చాడు, 1,00,000 సంపాదించడం ఎలా అన్నాడు. పిచ్చి కదా, 10,00,000 మంది ఎంఓ చేశారు. 1,00,000 ఇంటూ 10 లక్షలు వచ్చింది. వాడు వెంటనే ఒక ప్రకటన 500తో ఇచ్చాడు. వాడు 1,00,000 సంపాదించడం ఎలా, నమశివాయ కంపెనీ. ఇంత తేలిక సంపాదించేది ఈ దేశంలో జనం మోసపోతారు. అసలు వాడు ఎలా చెబుతాడు మనకి 10 రూపాయలకి 1,00,000 సంపాదించేది నిజమైతే వాడి దగ్గర ఉన్న 10 రూపాయలతో వాడు సంపాదించుకోవచ్చు కదా. మళ్ళీ 10 రూపాయలు ఎందుకు పంపడం? 10కే 1,00,000 నేను కట్టాను పిన్ని, నువ్వు కట్టావా పిన్ని? బాబాయ్ ఇద్దరు నాశనం అయిపోయి. లేకపోతే మొత్తం టీవీల్లో వచ్చే రకరకాల లక్కీ కార్యక్రమాలన్నీ ఎలా నడుస్తున్నాయంటే మన అజ్ఞానం వల్ల నడుస్తున్నాయి. వాడేవాడండి మనకు బహుమతులు ఇవ్వడానికి? మనం ఎందుకు కట్టాలి? కష్టపడి సంపాదించుకోలేము. అత్యాసక్తిని చూపించద్దు. లాభం రాని, నష్టం రాని, అవమానం జరగని, సన్మానం జరగని. ఒకలా తీసుకో. రోజుకో ఒకలా ఉంటుందా? నిన్న ఒకలా ఉంటుంది, మొన్న ఒకలా ఉంటుంది, ఒకలాగే ఉండదు. మా అబ్బాయి మాట వినడం లేదండి, మా అబ్బాయి మాట వినలేదు. చెప్పిన మాట వినని వాడినే కొడుకు అంటారమ్మా, నిర్వచనం అది. చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా, పెద్ద తేడా లేదు. వాడు మగాడు కాబట్టి నేను విన్నాను నేరుగా చెప్పేస్తాడు. ఆడపిల్ల కదా కొంచెం మొహమాటం. ఓకే డాడీ యాజ్ యూ లైక్ ఇట్, ఓకే డాడీ అని బయటికి వెళ్ళి చుట్టూ పీకే డాడీ. మనం చెప్పినట్టు వింటున్నట్టు నటిస్తుంది. బయటికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. విందాం, బాగా పట్టేసింది. బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, జాగ్రత్త అని చెప్పాలి. మళ్ళీ ఇంటికి రానివ్వనని చెప్పాలి. అబ్బాయి మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే, మనకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకున్నా సరే, దెబ్బైపోయే పెళ్లిళ్ళు చేసుకున్నా సరే, తర్వాత వాడు మోసం చేసినా సరే, అమ్మా నన్ను మోసం చేశాడు అనగా వచ్చేయమ్మా నీ కోసం చూస్తున్నా. ఒక రే పెట్టాలమ్మా, ఖచ్చితంగా ఒక రే పెట్టాలి. మేము చెప్పినా వినకుండా వెళ్ళిపోయావు కదా, మేము నిశ్చితార్థం చేసినా వెళ్ళిపోయావు కదా, మా పరువు తీసేసావు కదా, మా ఇంటికి ఎలా వస్తావమ్మా? కాసేపు బస్ స్టాండ్ లో ఉండి కొంగు చాపి అడుక్కో అమ్మా, 3 రోజులు నీకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుందని చెప్పాలి. ఎంతో మంది వ్యవసాయం చేస్తారు, ఎంతో మంది సైన్యంలో చేరతారు, సాహసానికి సిద్ధంగా ఉంటారు. సైన్యంలో చేరకపోని సాహసానికి సిద్ధంగా ఉంటారు. వీరులు తయారవుతారు అక్కడ. నేను జవాన్ అవ్వాలి, కిసాన్ అవ్వాలి, ఎందుకంటే మాస్టర్ అది చెప్పారు రోజు నాకు. అందుకే జై డాక్టర్, జై ఇంజనీర్ ఇవి కాదండి అక్కడ. డబ్బు సంపాదించే వృత్తులు కాదు ఇక్కడ. అవి గొప్ప వృత్తులే, డాక్టర్లు లేకపోతే ప్రపంచమే లేదు ఇక్కడ. కానీ డబ్బు సంపాదించడం కోసమైనా వైద్యం ప్రాణం నిలబెట్టే వృత్తి కదా. మట్టి నుంచి బంగారం పండించారు మా రైతులు అన్నాడు. అప్పుడు కర్షకుల మీద గౌరవం కలుగుతుందా, కలగదా? అందులో ఉండే ఆడపిల్లలు ఖచ్చితంగా నేను రైతుని పెళ్లి చేసుకోవాలి, వ్యవసాయంలో ఉండాలి, నా భూమిని నేను కాపాడుకోవాలనే నిర్ణయానికి వస్తారా, రారా? ఇవాళ నిజంగా రైతులే గొప్పవాళ్ళండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే. రేపు వ్యవసాయానికి అంత డిమాండ్ మనం తీసుకురావాలి. నా బిడ్డను రైతుకి ఇస్తా, నా భూమిని నేను కాపాడుకుంటా అని ప్రతి స్త్రీ శపథం చేస్తే దేశంలో వ్యవసాయం మళ్ళీ నిలబడుతుంది, దేశం బాగుంటుంది, దేశం బాగుంటుంది. పల్లెటూళ్ళు బాగుంటాయి. మన పల్లెటూళ్ళలో మన పెద్దలు ఇచ్చిన 10 ఎకరాలు నాశనం చేసేసి ఎక్కడో హైదరాబాదో విజయవాడో ఇంకోటో ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ బతకాలండి. ఇవన్నీ అమ్మేసి ఇళ్ళన్నేమో భూతప్రాంత పిశాచాలు తిరగడమా, మన పొలాలు నాశనం అయిపోవడమా? ఏం చేస్తున్నామండి? బాగా తాగిన వాడికి ఇక సిగ్గు అనేది ఉండదు. తల్లి కూతురు భేదం లేకుండా ఘోరాలు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఘోరాలకి నేరాలకి మొత్తం మద్యం కారణమవుతోంది. దాన్ని ప్రభుత్వము ప్రోత్సహిస్తోంది, ప్రజలు ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ దురదృష్టం ఎలా వచ్చింది అంటే, కుర్రాళ్ళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడి ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు, వై వాట్ హ్యాపెన్ టు యూ అంటూ. అది నేరం అన్నమాట. వాడు వెంటనే మొదలెట్టేయాలి. పైగా దానికి పేరు పెట్టారు వచ్చిన కొత్తగా, సోషల్ డ్రింకింగ్ అంట. అబ్బా, అంటే సోషల్ డ్రింకింగ్, సైన్స్ డ్రింకింగ్, మ్యాథమెటిక్స్ డ్రింకింగ్, ఇంగ్లీష్ తెలుగు డ్రింకింగ్, అంటే ఫిజిక్స్ డ్రింకింగ్, ఇన్ని ఉంటాయి అన్నమాట. సోషల్ డ్రింకింగ్ ఎలా అవుతుందండి? సోషల్ అయితే డ్రింకింగ్ మానేయాలి. అంటే సామాజిక మర్యాదే కదా మీరు మాట్లాడే మాట. నలుగురిలో మర్యాద కోసం తాగుతావా, నలుగురిలో మర్యాద కోసం తాగడం మానేస్తావా? ఇది మర్యాద. మర్యాద ఎలా అవుతుందండి? సోషల్ డ్రింకింగ్ ఏమిటండి? వీడు పెళ్లి కొడుకు పిల్లనివ్వాలంటే వాడికి డ్రింకింగ్ ఉంది అంటే మూతిమి కొట్టి పంపేయాలి పెళ్లి చూపుల్లో. అందుకని మా వాడేదో పుచ్చుకుంటాడు కానీ సోషల్ డ్రింకింగ్ ఏంటో మరి పొద్దున సైన్స్ డ్రింకింగ్ అయిపోతుంది ఇక్కడ. తాగేవాడికి పిల్లని ఎలా ఇస్తామండి? అబ్బాయి అదంతా మామూలే ఇచ్చేస్తాం, రేపు పొద్దున నాశనం అవుతారు.
ధర్మం ఎంత సూక్ష్మంగా ఉంటుంది, కర్మఫలం ఎలా అనుభవించాల్సి వస్తుందంటే కుంతి ఉదాహరణ. కుంతి స్వయంగా వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వెళ్ళిందో తెలియదండి. దయా దాక్షిణ్యం లేకుండా తనకి వివాహం కాదేమో, రాచరికంలో బయటపడిపోతుందేమో, 10 మందిలో అల్లరైపోతానేమో అని పుట్టిన బిడ్డని, ఇంకా కళ్ళు తెరవని బిడ్డని పాలు కావాలమ్మా అని అడగడం కూడా చేతకాని బిడ్డను నీటిపాలు చేసింది ఈ తల్లి. ఆవిడికి భగవంతుడు ఎంత కర్మ పెట్టాడు అంటే, నువ్వు పుట్టిన బిడ్డని ఏం ఆలోచించకుండా గంగపాలు చేసావు కదా, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నా 5 కొడుకుల్ని బతికించమని యాచించు అని రాశాడమ్మా. కర్మ అంటే అలా ఉంటుంది. ఎప్పుడో పాండవులు కూడా పుట్టన ముందు సూర్యవరప్రసాదం వల్ల కర్ణుడు పుడితే ఆలోచించకుండా దాసీది నేను పెంచుతానని చెప్పిందమ్మా. వద్దు, నువ్వు పెంచినా సరే బయటపడుతుందని ఇచ్చేసింది. తన పరువు కోసం మొహమాట పడింది. అందుకే కుంతికి భగవంతుడు ఎటువంటి గతి కల్పించాడంటే, కృష్ణుడు ఏమీ ఎరగనట్టుగా వచ్చి, అత్త నేను ప్రయత్నం చేశాను, కర్ణుడు లొంగలేదు, నువ్వు వెళ్ళి అన్నాడు. ఎందుకంటే ఆయనకి చేతకా కాదమ్మా, ఆవిడ వెళ్ళినా పని జరగదని తెలుసు. ఈ కర్మ ఈవిడ అనుభవించాల్సిందే తప్ప. ఇవాళ మనకి చాలా మంది కనపడతారు, తొందరగా పని అయిపోవాలి, తొందరగా డబ్బు రావాలి. అది కూడా డబ్బు కూడా 100,000 కాదు, కోట్లే. ఎవడు బాబు సొమ్ము ఇక్కడ? పాలమ్మి, పెరుగమ్మి, పుల్లమ్మి, పిడకమ్మి పిల్లలను చదివిస్తున్న వాళ్ళు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొన్ని 100 మంది ఉంటారండి. ఆడాళ్ళు ఎంత కష్టపడ్డారండి, ఇళ్లలో కూర్చుని పిడకలు చేసి గోడకు చరిచి అవన్నీ అమ్మి, పాలమ్మి, పెరుగమ్మి, నెయ్యి అమ్మి, ఇంజనీరింగ్లు చేయించి ఎంబీబీఎస్లు చేస్తే వీడు చేస్తున్న పనులు ఏంటండి? కుటుంబానికి అప్రతిష్ఠత ఇచ్చేలాగా. ఆ తల్లి ఎంత క్షోభపడుతుంది అక్కడ. ఇటువంటి వాడినా నేను చదివించింది, ఇటువంటి వాడి కోసమా నేను త్యాగం చేసింది. కొంతమంది పొలాలు అమ్మేసి చదివిస్తున్నారు, ఇళ్ళు అమ్మేసి చదివిస్తున్నారు. వీళ్ళ కోసం భార్య చోట భర్త చోట కాపరాలు పెట్టి చదివిస్తున్నారు. ఇక్కడ భార్య ఇక్కడ వ్యవసాయం చూసుకుంటే భర్త వెళ్ళి కొడుకుతూ ఉంటాడు పట్టణంలో, కాకినాడలో ఎక్కడ. లేకపోతే భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉంటుంది. ఎందుకు ఈ వియోగం అనుభవిస్తున్నారండి? పిల్లల కోసమే కదా. ఇదే వీళ్ళు ఎందుకు సరిగ్గా ఉండట్లేదు కొంతమంది అంటే, అల్పకార్య బుద్ధులు. తేలిగ్గానే పని పోవాలనుకుంటా. తేలిగ్గా ఏ పని కాదమ్మా. ఉద్యోగం పోయింది, కృంగిపోవద్దు. మళ్ళీ వచ్చింది, పొంగిపోవద్దు. మనం కాస్త కృంగిపోవడం మొదలెట్టామంటే బంధువులో మిత్రులో ఎవరో వస్తారు. వాళ్ళు కొంతమందికి మనం బాగుండడం ఇష్టం ఉండదు. నీ జాతకం ఇంతేరా, నువ్వు తుఫాను వచ్చినప్పుడు పుట్టావురా, నేను చెప్పాను మీ నాన్నకి. అప్పుడు ఈయన చెప్పిన మాట నిజమైందని ఈయనకి ఆనందమే తప్ప వాడు ఉద్యోగం పోయిందనే దుఃఖం లేదండి ఈ పెద్ద మనిషికి. బంధువుల్లో ఇటువంటి రాక్షసులు చాలా మంది ఉంటారు. పెట్టేస్తాడు పెంట అక్కడ. వీడు బాగుండకపోవడమే వాడికి కాదు. ఇవేవీ నమ్మకుండా మనం దానికి సాధన చేసుకున్నట్టయితే అదే సమయంలో మళ్ళీ ఉద్యోగాన్ని సంపాదిస్తాం ఖచ్చితంగా. అందుకని చెబుతాను, నిన్నటి దుఃఖం ఇవాళ పుస్తకం. ఎందుకంటే ఈ ఉద్యోగం లేనివాడు 1 ఏడాది గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని కూడా అప్పుడు అనిపిస్తుందంటే, అది పోబట్టే కదా ఈ ప్రయత్నం చేశాం, ఈ ప్రయత్నం చేయబట్టే కదా ఇది వచ్చింది. అందులో 50,000గా, ఇందులో 1,00,000 కదా, అందులో నేను ఊరికే మామూలు గుమాస్తాని, ఇందులో టీమ్ లీడర్ని, రేపొద్దున మేనేజర్ అవుతా. అసలు ఆ ఉద్యోగం పోకపోయి ఉంటే ఈ ప్రయత్నం చేసేవాడిని కదా అనుకుంటాడు. అంటే నిన్నటి దుఃఖం ఇప్పటికి సుఖమైందా లేదా? ఖచ్చితంగా. 4 లక్షణాలు కలిగిన వాడు ప్రపంచంలో ఏ పనిలోనూ ఓడిపోడు అన్నాడు. అందుకోసం అన్ని పనులు అవుతాయి అన్నారు. ఏమిటా 4 లక్షణాలు? ధృతికి, ధైర్యం ఉండాలి. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యలేము. యథవ ప్రాణం ఎప్పుడైనా పోయేది. కొన్నింటికి తెగించాలి. ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయలేదు. అన్నిటికీ భయపడతాడు. అన్నింటికీ తోడు కావాలి. ఎవరో 4 ఉండాలి. ఎవరు ఉంటారమ్మా జీవితాంతం తోడు? అంటే మనమే ధైర్యం తెచ్చుకోవాలి. దృష్టికి అంటే ముందు చూపు ఉండాలి. ఒక పనిని తలపెట్టాం, ఉద్యోగం, పెళ్లి సంబంధమే కాదు, ఆస్తులు కొంటున్నాం, ఈ నిజమే కొనేస్తాం, ఈ షేర్లో పెడుతూ ఉంటారు చాలామంది. దృష్టి ఉండదండి. ఇది పెరిగింది పెట్టేయి, అది తరిగింది అమ్మాయి, అంతే. ఇంకా ఈ పెరిగినప్పుడల్లా ఏదో పెట్టేసి తరిగినప్పుడల్లా అమ్మేసేవాళ్ళు 1 ఏడాది అయ్యాక లెక్క చూసుకోండి, ఓ 10-15 లక్షలు సురమిద్రమారమణ గోవింద అయిపోయి ఉంటాయి. మతికి, మేధ అంటే తెలివితేటలు. పని చేస్తున్నామంటే తెలివి ఉండాలి. ఆ తెలివి లేకపోతే పని నాశనం అయిపోతుంది. దాక్ష్యం, తెలివితేటలతో ఆలోచించాలి. దాక్ష్యం అంటే సమర్థత. అంటే అసమర్థుడైన వాడు ఎప్పుడూ ఏ కార్యాన్ని సాధించలేడు. అలాగ మతికి, ధృతికి, దృష్టికి, మతికి, దాక్ష్యం, ఈ 4 లక్షణాలు ఉంటే హనుమంతుడిలా మనం కూడా పనులు సాధిస్తాం. భగవంతుడు సంపాదించే అవకాశం అందరికీ ఇవ్వడండి. ఒక్కొక్కరు వ్యాపారం చేస్తూ ఏదో అక్కడ కూర్చుని కాస్త లెక్కలేసుకుని కష్టపడితే సాయంత్రం అయ్యేసరికి ఓ 2 లక్షల లాభం వచ్చిందనొచ్చు. రోజుకు 2 లక్షల లాభం వచ్చే వ్యాపారాలు కూడా ఉంటాయి. కానీ ఒక ఆటో అతను ఉంటాడు, జడ్చర్లు అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి.
సాయంత్రానికి అతనికి వచ్చే డబ్బులు ఆటో అద్దె పోను, ఆటో లోను అప్పు కట్టేశాడు కదా, దాని వాయిదా పోను ఏం మిగులుతుందండి? ఓ 200 మిగిలితే ఎక్కువ. ఆ 200 అతని కుటుంబానికి సరిపోతాయా? నెలంతా పోగేసినా 6,000 అవుతుంది, సరిపోతాయా? భగవంతుడు అందరికి, అతను కష్టపడ్డాడు, ఇతను కష్టపడ్డాడు, కానీ ఇదేదో పెట్టుబడి పెద్ద సంస్థ ఎప్పుడో పెట్టాడు, దాని నుంచి ఏవో లాభాలు వస్తున్నాయి. అది ఎదిగిన చెట్టు పళ్ళు కాస్తుంది. ఇది ఇంకా తిరుగుతున్న ఆటో ఎన్నాళ్ళు తిరిగినా తిరగడమే. 6,000 వాడికి 10,000 రావచ్చు, కానీ 60,000 ఎప్పుడూ రాదు. అందులో అనుమానం ఏంట అంటే కష్టపడితేనే వస్తుంది అని మనం చెప్పలేం. కానీ దృష్టి ఎలా ఉండాలి అంటే ఎలా ఉన్నా సరే వస్తుంది కదా, సంపాదించే అవకాశం అందరికీ లేదు, సంపాదించుకో హాయిగా. ఆ సంపాదించుకున్న దాంట్లోనే మనం అనుభవించాల్సింది ఏదో అనుభవించి తక్కింది సమాజానికి పంచిపెట్టడమే హైందవ ధర్మం. జీవితంలో సుఖం అంటే 2 మాటలు గుర్తుపెట్టుకోండి. తిన్నన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకోగానే 2 నిమిషాల్లో గుర్రు పెట్టియాలి. అంతకంటే భాగ్యశాలి లేడు ఇక్కడ. ఈ అధికారం అందరికీ ఉందా? ఈ అర్హత మనకి దొల్లి 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 తెల్లవార్లు దొల్లిని నిద్ర పట్టలేదు. ఇక్కడ అక్రమంగా సంపాదించాం, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం, నిద్ర ఎలా పడుతుంది ఇక్కడ? ఓ పక్క భయం, ఓ పక్క బాధ, ఓ పక్క కంగారు. ఎందుకంటే తప్పు చేశాం కాబట్టి. తప్పు చేసిన వాడు సుఖంగా పడుకుంటాడండి. అడ్డమైన గట్టి తింటున్నాం కాబట్టి తిన్నది అరగదు. వేళకింత అని పొద్దున్న 8:30కి ఇంత 4 ఇడ్లీలు అల్పాహారం, మధ్యాహ్నం 12:30కి భోజనం, 4:30కి ఏదో ఇంత కాస్త టీ, దాని కింద ఏదో జంతికలో కరకర పరపర నవిలేసి రాత్రి 8:30కి మళ్ళీ శుభ్రంగా వేపుడు చారు వేసుకుని భోజనం చేసి పడుకుంటే సుఖంగా ఉంటుంది జీవితం అంతా. 4 అవర్స్ గ్యాప్. తిన్నదానికి 4 గంటలు తేడా ఉండాలని గుర్తుపెట్టుకోండి. 4 గంటలు విరామం, మధ్యలో ఏది తినకూడదు, ఆపేయాలి. 8:30కి తిన్నాము అంటే మళ్ళీ 12:30, మళ్ళీ 4:30, మళ్ళీ రాత్రి 8:30. కొన్ని ఓ పావు గంట అటు ఇటు అయినా పర్వాలేదు, మొత్తం టైం టేబుల్ మారిపోకూడదు ఇక్కడ. అలా ఉంటే రాత్రి ఇబ్బంది ఉండదండి. ముక్కోటి ఏకాదశి రాగానే మొత్తం గొళ్ళమే పడిపోతారు. రేపు పొద్దున్న చూసుకోండి మొత్తం. మళ్ళీ మర్నాడు వార్తలు చూడండి, తొక్కిసలాట్లో 4 మృతి. ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ? ఎందుకు అంతా? ఇది చేయవలసిన పని, రోజు చేయవలసింది మనం చేయమండి. ముక్కోటి ఏకాదశి రాగానే మొత్తం అందరు రికమెండేషన్, మొత్తం వెళ్ళి గుళ్ళో పడిపోయాడు. ఇంకా పూజారి గారికి కాదు, దేవుడికి కూడా విశ్రాంతి లేదు. ఒక్క పండగ నాడు గుళ్ళో గడితే ఏదో అయిపోతుంది అనుకోవడమే తప్ప రోజు ఏం చేయాలో మనం ఆలోచించమండి. 6 గంటల లోపు స్నానం ముగిసిపోవాలి. నిద్ర లేవగానే మొహం కడుక్కోగానే కాఫీ తాగే దుర్వ్యసనం మానుకోవాలండి. ముందు చాలా కష్టమే, కానీ నా మాట నేను చెబుతాను. లేవగానే ముందు కాఫీ పారబోయకూడదండి లోపల, ఏదో కుడితిగోళంలో కుడితిపోసినట్టు. మొహం కడుక్కోగానే చేయవలసిన పని స్నానం చేయాలి. వెంటనే 6 గంటల లోపు స్నానం అయిపోవాలండి ఖచ్చితంగా. 6 గంటల లోపు చేసిన స్నానాన్ని దేవతా స్నానం అంట. 6 నుంచి 7 లోపల నువ్వు స్నానం చేస్తే దాన్ని మనుష్య స్నానం అంటారు శాస్త్రం. 7 దాటాక స్నానం ఉందే, నువ్వు చేసిన ఒకటే, మర్నాడు చేసిన ఒకటే. భగవంతుడి కోసం 1 గంట కేటాయించలేమా? ఆ స్నానం చేసిన తర్వాత ఏమీ తినకుండా ప్రాణం ఏం పోదండి. ఈ లోపు పూజా మందిరంలోకి వెళ్ళిపోయి శివుడికి అభిషేకం చేస్తావా, ఓ పువ్వు పెట్టి దండం పెడతావా, ఏమీ చేయకపోతే ఇలాంటి దీపం ఒకటి పెట్టి ఒక నమస్కారం చేస్తావా, ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఆడ మగ అందరూ కూడా. ఆడాళ్ళు దీపం పెట్టగానే మగాళ్ళు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే వాళ్ళు దీపం పెట్టినట్టే. శివుడు పార్వతి ఒక కొండ గుహలో ఏకాంతంగా ఉన్నారు. ఇక మనం చెప్పుకోకలా వివరాలు. ఇది దేవేంద్రుడికి అసూయ కలిగించింది. దేవతల్లో కూడా అసూయ ద్వేషాలు ఉంటాయి. దేవేంద్రుడికి అహంకారం ఉంది, నేను దేవతలకు అధిపతిని. అందుకని ఆయన ఏం చేశాడు, ఒక ఆలోచన వచ్చింది. అమ్మో, మామూలు రాక్షసుల్ని ఎదుర్కోవడం కష్టంగా ఉంది. శివపార్వతులకు స్వయంగా కుమారుడు కలిగితే, ఆ బీజం పార్వతీదేవి గర్భంలో 9 నెలలు పెరిగితే, ఆ శిశువు బయటకు వస్తే నేను తట్టుకోగలనా? నా స్వర్గపీఠాన్ని వాడు అపహరించడా? అనుమానం ఏదైనా ఉందా? అందుకని ఈవిడ గర్భం ధరించకుండా చెయ్యాలి. పాపమైనా సరే పుణ్యమైనా సరే నాకు అనవసరం అని దేవతలను తీసుకుని వెళ్లి వీళ్ళు ఏకాంతంగా గడుపుతున్న మందిరం దగ్గరికి వెళ్లి బయట కూర్చుని డమడమ 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 పెద్ద ఆర్తనాదాలు, రక్షించండి రక్షించండి రక్షించండి, శంభో శంకర శంభో శంకర, బాహిమాం 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 అని అరిచాడు. పరమేశ్వరుడు భక్తత్రాణ పరాయణుడు. ఆయనకి సొంత భోగాల కంటే భక్తుల్ని కాపాడటమే చాలా ముఖ్యం. అందుకని వెంటనే ఏం ఆలోచించకుండా పార్వతిని విడిచి బయటకు వచ్చేశాం. అమ్మవారి కోరిక నెరవేరలేదమ్మా, లెక్కే. భార్య పోతే భర్త మొహం చూడడం, భర్త పోతే భార్య మొహం చూడడం, ఏదైనా ఇంకా అనుకోకుండా పచ్చికాయలు పగిలిపోతే, పిల్లలు ఎవరన్నా జరిగిపోతే, వాళ్ళ ఇంట్లో వరుసగా జరుగుతున్నా ఏమిటో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, పెడితే మనకి జరుగుతాయి. ఇంత దరిద్రపు ఆలోచన మనుషులకు రాదండి, రాక్షసులకు వస్తుంది. ఈ ఆలోచనని పరిహరించండి, ఈ ఆలోచనని పరిహరించండి అమ్మా. ఇన్ని వేల మంది హాజరైనటువంటి సభ కాబట్టి నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనుషులు మారాలి, మనుషులు మారాలి, మనుషులు మారాలి. బతుకు మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే, పుట్టుక భగవంతుడు ఇచ్చాడు,
మరణము భగవంతుడే ఇస్తాడు. మధ్యలో జీవితాన్ని మనం సమాజానికి ఇచ్చేయాలి, అంతే లెక్క. అది ఇచ్చేయి. పుట్టుక ఆయన ఇచ్చాడు, మరణం ఆయన ఇస్తాడు. మన చేతుల్లో మనం చద్దామన్నా సావలేం, బతుకుదామన్నా బతకలేం. అది ఏదో నిర్ణయింపబడి ఉంది, వస్తుంది ఎప్పుడో. దానికి మనం ఆహ్వానం పలకక్కర్లేదు, భయపడక్కర్లేదు. కానీ ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని ఖచ్చితంగా సమాజానికి ఇచ్చేయాలి. భగవంతుడు అంటే సమాజమే, ఎక్కడో గుళ్ళో కూర్చుంటాడు అనుకోకండి పొరపాటును కూడా. సమాజానికి మనం ఇచ్చేయగలగాలి. అలా ఉంటే మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఖచ్చితంగా. జీవుల్ని చంపి చేసే అమ్మవారి పూజలన్నీ ఉగ్రాచారం కిందే లెక్క. దయచేసి మానుకోండి. మేము మొక్కుకున్నాం మేకనేస్తాం, మేము మొక్కుకున్నాం కోడినేస్తాం, ఇంకోడు నిన్ను మొక్కుకుని వేసేస్తాడు, ఒప్పుకుంటావా? మన పిల్లాడు ఆరోగ్యం కోసమో మన ఆరోగ్యం కోసమో కోడినో మేకనో కోసేసే అధికారం మనకున్నప్పుడు కోడి పిల్లకి అనారోగ్యం చేస్తే మన మొక్కుకునే అధికారం దానికి కూడా ఉంటుందండి. మానవ హక్కులు మానవులకే కాదండి, కోళ్ళకి జంతువులకన్నిటికీ ఉంటాయి. పరమ దారుణంగా ఏకంగా దున్నపోతులు సహా వేసేసి అమ్మవారి బలి నెత్తురు ఉంటే కానీ అమ్మవారి సొంత నెత్తురుగా అమ్మవారు అవుతుందా దెయ్యం అవుతుందా? ఎలా ఆలోచిస్తారండి అసలు? దేవుడి పేరు మీద జీవహింస చేస్తున్నాము అంటే దైవభక్తిలో అనాకాసు మనకు తెలియనట్టే లెక్క. వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం. ఎక్కడా లేదు ఈ జీవహింస చేయమని. మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఆలోచన ఎందుకు వస్తుందో చెబుతున్నా. బ్రాహ్మణ చేయడు ఈ పని, శాకాహారం తినేవాడు చేయడు. వాడు పప్పు తింటాడు, పప్పే పెడతాడు అక్కడ. కక్క మొక్క తినేవాడు ఏం చేస్తాడు? మనం తింటున్నాం, అమ్మవారికి పెట్టకపోతే ఎలాగా? నువ్వు తింటే అది పెట్టాలా? నువ్వు తిన్న గడ్డెల్లా ఆవిడికి పెట్టాలా? అది మనం తినడమే తప్పు, మరి ఆవిడికి పడ్డా ఇంకో తప్పు ఇక్కడ. అంచేది అలాగ మన పిల్లలకి నేర్పాల్సింది ఏమిటి అంటే, ముందు రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదండి. అలాగే నిన్ను వెతుక్కుంటూ ఉద్యోగం రావాలి కానీ ఉద్యోగం కోసం నువ్వు లైన్లో నిలబడకూడదు రా అబ్బాయి. నిలబడకూడదు అంటే అంత ప్రతిభని సంపాదించుకోవాలి. ఆ ప్రతిభని సంపాదించుకుంటే అవకాశాలు మన వెతుక్కుంటూ రావండి. మన పిల్లలకి ఎందుకు చెప్పాలి అంటే, నిన్ను వెతుక్కుంటూ ఉద్యోగం రావాలరా సన్నాసి, ఉద్యోగాన్ని వెతుక్కుంటూ నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాలి. అంత పాండిత్యాన్ని నైపుణ్యాన్ని సంపాదించుకుంటే ఉద్యోగాలు అవే వస్తాయి. అన్ని పత్రికల్లో ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో బుధవారం నాడు ప్రకటనలు వస్తాయి. బుధవారం ప్రకటనలు చూడండి. బుధవారం ప్రత్యేకించి ఈ ఉద్యోగస్తులు కావాలి అని కంపెనీల వాళ్ళు ఇవ్వరు. రిటైర్ అయిపోయిన వాళ్ళు, పెద్దవాళ్ళు, లేదా వేరే సంస్థల నుంచి అనేక రకాల కారణాల వల్ల మానేసి వచ్చిన వాళ్ళు ప్రకటనిస్తారు. నా అర్హతలు ఇది, నా వయస్సు ఇది, నా అనుభవం ఇది, నేను ఇప్పుడు తీసుకున్న జీతం ఎంత, నన్ను ఎవరైనా ఉద్యోగంలోకి తీసుకోదలుచుకుంటే, నాకెవరైనా ఉద్యోగం ఇవ్వదలుచుకుంటే ఇంగ్లీష్ వర్డింగ్ ఉండదండి, చాలా పౌరుషంతో. ఎవరన్నా ఉద్యోగంలోకి తీసుకోవాలనుకుంటే సంపాదించాలి. ఏం స్టైల్, ఏం గొప్ప అంటే మహానుభావులు, మేధావులు వాళ్ళు వివిధ రంగాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఏదో ఖాళీగా ఉన్నారు, వారికి ఉద్యోగం కావాలి. కాబట్టి నా అనుభవం ఇది, ఈ శాస్త్ర విజ్ఞాన రంగంలో ఇంత కృషి చేశాను నేను, నీకు కావాలంటే నన్ను సంప్రదించు. జీతం ఖచ్చితంగా ఆయనకి లక్షల్లోనే ఉంటుంది, చెప్పక్కర్లేదు ఆ విషయం. ఆ ఒప్పుకున్నవాడే పెడతాడు. నీతిపరుడైన బ్రహ్మచారి అయిన ప్రధానమంత్రికి మద్దతుగా నిలబడండి దయచేసి. ఆ వ్యక్తికి కూడా ఏమన్నా జరిగింది అంటే గుండెల్లో బాధతో చెబుతున్నా, ఇక దేశాన్ని రక్షించేవాడు లేడమ్మా, ఆయన మరో హనుమంతుడు, మరో భీష్ముడు. నాకు పార్టీలతో నిమిత్తం లేదు, నాకు ఆయన అంటే అభిమానం. ఆయన ఖచ్చితమైన నిర్ణయాలు ఉన్నాయి. వీళ్ళకి లొంగే మనిషి కాదు ఆయన. ఆయన పార్టీ మారినే నేను ఆయన అభిమానిస్తే, ఎందుకంటే నా వ్యక్తిత్వం ముఖ్యం, మనం అక్కడ పార్టీలు ముఖ్యం కాదు. అటువంటి వాడు కూడా కాపాడలేకపోతే ఇంకేం చేయలేమని మనం వదిలేసినట్టే లెక్క. ఈ విమర్శిస్తున్న పెద్ద మనుషులు 20 ఏళ్లుగా 60 ఏళ్లుగా 70 ఏళ్లుగా ఏం చేశారో మనకి తెలుసు దేశాన్ని. ఆ శక్తి బ్రహ్మచర్యం వల్ల వస్తుంది. నరేంద్ర మోడీకి కూడా ఆ శక్తి ఉంది. హనుమంతుడికి అతను ఆరాధకుడు. అందుకే ఎక్కడికి వెళ్ళి ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశం వాళ్ళకి భగవద్గీత బహుమతి ఇస్తున్నాడమ్మా, దేశం పరువు నిలబడే విధంగా. ఎన్ని దేశాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా భగవద్గీత బహుమతి. అమెరికా వెళ్ళి 9 రోజులు ఉంటే అనుకోకుండా ఆ 9 రోజులు దసరా నవరాత్రులు అయితే, మీరేమన్నా అనుకోండి, మీరు ఎంత ప్రధానమంత్రి అయినా అవ్వండి, అధ్యక్షుడు అవ్వండి, నేను ఈ 9 రోజులు అన్నం తినను, కేవలం నీళ్లు తాగుతాను, నిమ్మరసం తాగుతాను, నాకు అదే ఇవ్వండి అని ఇతర మర్యాదలన్నీ పక్కన పెట్టి తన దుర్గాదేవి భక్తుని చాటుకున్న ఏకైక లౌకికవాది, ఏకైక భారతీయుడు నరేంద్ర మోదీ. అవసరమైతే దేశం కోసం, ధర్మం కోసం సింహంలా పరాక్రమించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అల్లూరు సీతారామరాజులా, ఒక్కొక్కరు ఒక్కొక్క టంగుటూరు ప్రకాశం పంతుల్లా పోరాడారు. ఎవరిని కాపాడడానికి, ఏ అత్యాచారాన్ని ఆపనదానికి, సమాజంలో ఏ అన్యాయాన్ని ఆపనదానికి మన రాజ్యాలు దేనికి, మన సామ్రాజ్యాలు దేనికి, మన కులాలు దేనికి, మన పౌరుషాలు దేనికి? మనం కొట్టుకు చావడానిక ముఠాలు పెట్టుకుని మన ఆస్తులన్నీ, మన ఆయుధాలన్నీ ధర్మాన్ని కాపాడడానికి కదా.
మన ఆస్తుల్ని కాపాడుకుంటున్నామండి ఆయుధాలతో ముఠాలను పెట్టుకుని పోషించి. అంతేగాని మన ధర్మాన్ని కాపాడాలా. దేశానికి ఏం జరిగినా మనకు అనవసరం. సియాచిన్ కొండల్లో చచ్చిపోతూ ఉంటారు అక్కడ సైనికులు. వాళ్ళు టీ కాచుకోవాలంటే 3 గంటలు పడుతుందిటమ్మా. మన పత్రికలు చూసి మురిచిపోయాం దంపతులం. ఇంత కష్టపడుతున్నారా, 3 గంటలు పడుతుందిట. మనం 3 నిమిషాలు ఆగలేము టీ తాగడానికి. 3 గంటలు శ్రమపడి కాచుకున్న టీ 3 సెకండ్లు తాగకపోతే గడ్డకట్టేస్తుంది. ఒక టమోటా లేదు, కోడిగుడ్డు లేదు, ఏం తీసినా మొత్తం గడ్డలు సుత్తెట్టి పగలగొట్టినా పగలవు. అక్కడ మన వాళ్ళు 10,000 మంది ఉన్నారండి. మనుషులంటే వాళ్ళండి, దేవతలంటే వాళ్ళు. ఈ సంగతి పిల్లలకి చెప్పండి. నువ్వు ఇంజనీరు, డాక్టరు అనకండి అమ్మా, నువ్వు సైనికుడు అవ్వమని చెప్పండి. జై జవాన్, జై కిసాన్, ఈ 2 మళ్ళీ ఉన్ననాడే దేశం బాగుంటుంది. ఎవరో కనపడ్డారు, చాలా అందంగా ఉన్నారు. ఈ దేశంలో ఆడాళ్ళందరికీ మొగుడు తప్ప అందరూ అందంగా కనపడతారు. మగాళ్ళందరికీ భార్య తప్ప అందరూ అందంగా కనపడతారు. ఇది కర్మ అంటారు. దీన్నే తలరాత అని కూడా అంటారు. పెళ్ళి అయ్యే వరకు ఆవిడ అందంగానే కనపడడం, తర్వాత ఎందుకో కనపడడం మానేసింది ఈ మధ్యన. ఎందుకంటే బ్యూటీ క్లినిక్ వెళ్ళట్లేదు, అందుకని కనపడడం లేదు. పెడితే కనపడేది. అంతవరకు కనపడింది కదండి, కనపడింది కాబట్టి చేసుకున్నాం కదా. పైగా 6 ఏళ్ళు ప్రేమించాం, 7 ఏళ్ళు ప్రేమించి ఈ మధ్య పుట్టిన దగ్గర నుంచే ప్రేమించేస్తున్నారు. ఎక్కడి నుంచి ఆపాలో తెలియట్లేదు. మరి ఇన్నేళ్ళు ప్రేమించావు మహానుభావ, హత్యలు చేసేది వాళ్ళే, ఆత్మహత్యలు చేసుకుంటున్నది వాళ్ళే, విడిపోతున్నది వాళ్ళే. పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే ప్రేమ వివాహాల్లోనే వైఫల్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది ఆశ్చర్యంగా ఉంది. ఏం ప్రేమరాలు దీన్ని? ఇది ఏ రకమైన ప్రేమ? ఇది కేవలం ఇందిరా పార్కు ఆకర్షణ, అంతకంటే లేదు ఇక్కడ. ఈ ప్రేమికుల వల్ల బాగుపడుతున్న వాళ్ళు ఎవరంటే, నేను పేపర్లో చదివా, ఎంత గొప్ప యోగిరా అనుకుని. అక్కడ ఓ మనిషి ఉంటాడట. వాడు ఈ ప్రేమికులు ఎవరైనా పెడితేనండి, తాడి చెట్టు కావాలా, ఈత చెట్టు కావాలా, మల్లిపెందిరి కావాలా అంటాట. ఎంత గొప్ప విషయం నాకు పేపర్లో చదివితే తెలిసింది. అందుకే పత్రికలే నాకు బాగా ఇష్టం. మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నాం మనం. అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పండుయాక. ఆడదానివి నీకెందుకు లోపలికి పో, బెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన ఆడవాడు చాలా మంది ఉన్నారు. మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు, మగాడు ప్రసిద్ధి. ఏడిపించుకు తిన్నారే, జుట్టెట్టు కొట్టారే, ఆడపిల్ల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశారు, నా గ్రంథాలే చేసి. నేను క్షమాపణ కోరుతున్నా, చెప్పించకండి అమ్మా. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడదు కాదు. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఈవేళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉండండి కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి? సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ. జరుగుతున్న విషయం అది, గుండె బద్దలవుతుంది గుర్తొస్తే విషయాలండి. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రకాశం పంతులు మీరు గమనించండి, ఎప్పుడు శాలువ ఇలా ఉంటుంది, ఎప్పుడు శాలువ. ఎందుకో తెలుసా? ఆయనకి షోకు కాదు, వైభవం కాదు. ఓసారి ఒక చాలా ముఖ్యమైన మనిషి, ఏమిటండి ఎప్పుడు శాలువ వేస్తారు మీరు, పండితుల కదా, పండితుల పాండిత్యమా, చూడరా అని ఆ శాలువ తీశాడు. చొక్కాకి 4 చిరుగులు ఉన్నాయమ్మా. ముఖ్యమంత్రి చొక్కాకి చిరుగులు ఉంటే బాగుండదని శాలువ అడ్డం పెట్టుకున్న మహనీయుడు ప్రకాశం. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని రా, నా చొక్కాకి చిరుగులు, నాకు అంతకంటే లేదు, మరి ఏం చేయమంటావు? అవినీతి చేసి దోచుకోవడం నాకు తెలియదు, అందుకని నేను ఇలాగే ఉంటాను. నాకు ఉన్నవే 2 చొక్కాలు. కానీ ఏదైనా పొరుగు రాష్ట్రం పెడితే ఆంధ్ర ముఖ్యమంత్రి చొక్కాకి చినుగులు ఉన్నాయంటే జాతికి అవమానం కదా, అందుకని నేను శాలువా వేస్తున్నా. అది ఆనాటి రాజకీయం, మళ్ళీ వస్తే ఎంత బాగుంది, ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుందో. కావాలంటే మా వల్ల కాదమ్మా, మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వల్ల అవుతుంది. మీ మీద నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చా. దయచేసి ప్రకాశం పంతుల్లా బతికే ప్రయత్నం చేయండి. ప్రకాశించండి, అస్తమించే ఆలోచన చేయకండి. ఎంతో మంది వ్యవసాయం చేస్తారు, ఎంతో మంది సైన్యంలో చేరతారు, సాహసానికి సిద్ధంగా ఉంటారు. సైన్యంలో చేరకపోని సాహసానికి సిద్ధంగా ఉంటారు. వీరులు తయారవుతారు అక్కడ. నేను జవాన్ అవ్వాలి, కిసాన్ అవ్వాలి, ఎందుకంటే మాస్టర్ అది చెప్పారు రోజు నాకు. అందుకే జై డాక్టర్, జై ఇంజనీర్ ఇవి కాదండి. అక్కడ డబ్బు సంపాదించే వృత్తులు కాదు ఇక్కడ, అవి గొప్ప వృత్తులే. డాక్టర్లు లేకపోతే ప్రపంచమే లేదు ఇక్కడ. కానీ డబ్బు సంపాదించడం కోసమైనా వైద్యం ప్రాణం నిలబెట్టే వృత్తి కదా. మట్టి నుంచి బంగారం పండించారు మా రైతులు అన్నాడు. అప్పుడు కర్షకుల మీద గౌరవం కలుగుతుందా, కలగదా? అందులో ఉండే ఆడపిల్లలు ఖచ్చితంగా నేను రైతుని పెళ్లి చేసుకోవాలి, వ్యవసాయంలో ఉండాలి, నా భూమిని నేను కాపాడుకోవాలనే నిర్ణయానికి వస్తారా, రారా? ఇవాళ నిజంగా రైతులే గొప్పవాళ్ళండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే. రేపు వ్యవసాయానికి అంత డిమాండ్ మనం తీసుకురావాలి. నా బిడ్డను రైతుకే ఇస్తా, నా భూమిని నేను కాపాడుకుంటా అని ప్రతి స్త్రీ శపథం చేస్తే దేశంలో వ్యవసాయం మళ్ళీ నిలబడుతుంది, దేశం బాగుంటుంది.
పల్లెటూళ్ళు బాగుంటాయి. మన పల్లెటూళ్ళలో మన పెద్దలు ఇచ్చిన 10 ఎకరాలు నాశనం చేసేసి ఎక్కడో హైదరాబాదో విజయవాడో ఇంకోటో ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ బతకాలండి. ఇవన్నీ అమ్మేసి ఇళ్ళన్నేమో భూతప్రాత పిశాచాలు తిరగడమా, మన పొలాలు నాశనం అయిపోవడమా? ఏం చేస్తున్నామండి? నీ డబ్బు సంపాదించుకో, కొన్ని కోట్లు సంపాదించినైనా మాకు ఆనందం. భగవంతుడు సంపాదించే అవకాశం అందరికీ ఇవ్వడండి. ఒక్కొక్కరు వ్యాపారం చేస్తూ ఏదో అక్కడ కూర్చుని కాస్త లెక్కలేసుకుని కష్టపడితే సాయంత్రం అయ్యేసరికి ఓ 2 లక్షల లాభం వచ్చిందన్నట్టు రోజుకు 2 లక్షల లాభం వచ్చే వ్యాపారాలు కూడా ఉంటాయి. కానీ ఒక ఆటో అతను ఉంటాడు, జడ్చర్లంతా తిరుగుతూ ఉంటాడు, ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి. సాయంత్రానికి అతనికి వచ్చే డబ్బులు ఆటో అద్దె పోను, ఆటో లోను అప్పు కట్టి చేశాడు కదా, దాని వాయిదా పోను ఏం మిగులుతుందండి? ఓ 200 మిగిలితే ఎక్కువ. ఆ 200 అతని కుటుంబానికి సరిపోతాయా? నెలంతా పోగేసినా 6,000 అవుతుంది, సరిపోతాయా? భగవంతుడు అతను కష్టపడ్డాడు, ఇతను కష్టపడ్డాడు, కానీ ఇదేదో పెట్టుబడి పెద్ద సంస్థ ఎప్పుడో పెట్టాడు, దాని నుంచి ఏవో లాభాలు వస్తున్నాయి. అది ఎదిగిన చెట్టు పళ్ళు కాస్తుంది. ఇది ఇంకా తిరుగుతున్న ఆటో ఎన్నాళ్ళు తిరిగినా తిరగడమే. 6,000 వాడికి 10,000 రావచ్చు, కానీ 60,000 ఎప్పుడూ రాదు. అందులో అనుమానం ఏంటంటే అంటే కష్టపడితేనే వస్తుంది అని మనం చెప్పలేం. కానీ దృష్టి ఎలా ఉండాలి అంటే ఎలా ఉన్నా సరే వస్తుంది కదా, సంపాదించే అవకాశం అందరికీ లేదు. సంపాదించుకో హాయిగా. ఆ సంపాదించుకున్న దాంట్లోనే మనం అనుభవించాల్సింది ఏదో అనుభవించి తక్కింది సమాజానికి పంచిపెట్టడమే హైందవ ధర్మం.